నాకు ఎక్కడ జాబ్ చేయడం అసలు ఇంట్రెస్ట్ లేదు, నేను గ్రాడ్యుయేషన్ అవగానే డైరెక్ట్గా బిజినెస్ స్టార్ట్ చేస్తాను అంటారు. ఒకటి ఎగ్జిక్యూటర్ కూడా నేను ఏదో ఒకటి చేస్తానే అంటాడు, ఎస్కేపిస్ట్ కూడా నేను ఏదో ఒకటి చేస్తా అంటాడు. ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేస్తారు, కానీ దాని ఎగ్జిక్యూషన్ వాడికి ఎట్లా చేయాలో తెలియదు. బిజినెస్ ఐడియా ఇదే అంటాడు. అంటే ఫ్లిప్కార్ట్ ఇనిషియల్ టీమ్, మెకెన్జీ ఇనిషియల్ టీమ్, వాళ్ళు ఇప్పుడు సక్సెస్ఫుల్ బిజినెస్ రన్ చేయగలుగుతున్నారు. అది కూడా ఇప్పుడు 30+ ఉన్నప్పుడు. ఇట్స్ నాట్ టూ లేట్. నువ్వు 65 years కి కేఎఫ్సీ స్టార్ట్ చేసి హస్ బికమ్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్. నీకు బిజినెస్ లో వస్తే కొన్ని రోజులు నీకు స్ట్రగుల్స్ ఉంటాయి, హడిల్స్ ఉంటాయి, నీకు సండేస్ ఉండవు, హాలిడేస్ ఉండవు. బిజినెస్ అంటేనే మస్తు కష్టాలు ఉంటాయి. ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ నాట్ ఈజీ పార్ట్. అప్పుడున్న స్టార్ట్అప్ కల్చర్ కి ఇప్పుడున్న స్టార్ట్అప్ కల్చర్ కి మేజర్ డిఫరెన్సెస్ ఏమైనా చూసారా? ఇప్పుడు స్టార్ట్అప్ అనేది టఫ్ ఉండే, బట్ ఇప్పుడు ఐడియా రావడమే ఆలస్యం, ఎగ్జిక్యూట్ చేసేస్తున్నారు. ఇన్ ఇయర్స్ జర్నీలో మీరు చూసిన లోస్, మీరు చూసిన హైస్, లైఫ్ లో ఏది జరిగినా ఇట్ హ్యాపెన్స్ ఫర్ రీజన్ అంటారు కదా. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్. సో ఈ 3 waves లో బాగా ఇబ్బంది పడ్డాం. సో బిజినెస్ బాగా డౌన్ ట్రెండ్ లోకి వెళ్ళిపోయింది. అసలు ఇక అయిపోయిందిరా కంపెనీ పరిస్థితి అని చాలా మంది అనుకున్నారు. ఒక బిజినెస్ ఐడియాతో బిజినెస్ స్టార్ట్ చేయొచ్చా? నీకు స్టార్ట్అప్ లో వర్క్ ఎక్స్పీరియన్స్ లేకుండా నువ్వు స్టార్ట్అప్ బిల్డ్ చేయగలవా? ఓన్ మనీతో బిజినెస్ స్టార్ట్ చేయాలా ఆర్ ఫండింగ్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేయాలా? అసలు బిజినెస్ కి మెంటర్షిప్ అవసరమా? ఈ 2024 లో ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చా? నాట్ ఓన్లీ ఫుడ్ బిజినెస్, అసలు ఫ్రాంచైజీ బిజినెసెస్ కూడా ఎలా చేయాలి? ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ కి మనకు ఆన్సర్ అవడానికి వీ హ్యావ్ మిస్టర్ రాహుల్ తిరుమల ప్రగడ, ఫౌండర్ ఆఫ్ మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్. మన తెలుగులో ఎంతో మంది యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ కి రాహుల్ అన్న ఈజ్ అ మెంటర్, ఈవెన్ మాకు కూడా. ఈ 2024 లో నువ్వు గానీ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే దిస్ ఈజ్ అ మస్ట్ వాచ్ పాడ్కాస్ట్. ఈ పాడ్కాస్ట్ లో మీరు ఏమైనా నేర్చుకున్నారనిపిస్తే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈ పాడ్కాస్ట్ లో మీకు ఏ సెగ్మెంట్ అయితే బాగా నచ్చిందో కింద కమెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ మీలానే బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్ కి ఈ పాడ్కాస్ట్ ని షేర్ చేయండి. రాహుల్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నీ బిజీ షెడ్యూల్లో కూడా మాకంటూ టైం ఇచ్చి పాడ్కాస్ట్ అనగానే అరే ఓకే వస్తాను అని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వంశీ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఇట్స్ మై ప్లెజర్ అన్న. సో అన్న, మీరు చాలా గెస్ట్ లెక్చర్స్కి వెళ్తూ ఉంటారు, చాలా ఈవెంట్స్కి, స్టార్ట్అప్ ఈవెంట్స్కి వెళ్తూ ఉంటారు. సో చాలా మంది నేను పర్సనల్గా చూశాను, అన్న నా దగ్గర ఐడియా ఉంది, అన్న నా దగ్గర ఐడియా ఉంది అని అందరూ గుంపు కడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? బికాస్ ఒక గుడ్ ఐడియా ఉంటే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చా? డెఫినెట్గా ఒక మంచి ఐడియా ఉంటే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే దాంట్లో చాలా పారామీటర్స్ ఉంటాయి, అవన్నీ చూసుకోవాలి. బట్ జనరల్గా నువ్వు అన్నట్టు నేను ఎక్కడికైతే వెళ్ళినప్పుడు చాలా మంది వచ్చి చెప్తుంటారు నాకు బిజినెస్ చేయాలన్నది, నా దగ్గర బిజినెస్ ఐడియా ఉంది అని చెప్పేసి. జనరల్గా బిజినెస్ ఐడియా అంటే ఏంటి? నా ఉద్దేశంలో ఏదైనా ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లమ్కి నువ్వు ఒక బెటర్ సొల్యూషన్తో వస్తే దట్ ఈస్ ఐడియా. లైక్ యూనో ఆ ప్రాబ్లం చాలా మందికి ఉందనుకో, నువ్వు నీ బిజినెస్ అనేది చాలా మందికి అంటే ఇట్స్ లైక్ రీచ్ టు మల్టిపుల్ పీపుల్, రైట్? సో చాలా మంది ఏం చేస్తారంటే ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే హెల్దీ మీల్ తినాలి అని డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కానీ, జిమ్ చేసే వాళ్ళు కానీ ప్రోటీన్ సైడ్ వెళ్ళాలి అనుకుంటారు. వాళ్ళు ప్రోటీన్ పౌడర్ని కన్జంప్షన్ తీసుకుంటుంటారు, విచ్ ఇస్ ఎక్స్పెన్సివ్ అని చెప్పి నాకు రీసెంట్గా ఒక అతను చెప్పిండు. దట్ ఈస్ ఎక్స్పెన్సివ్, దట్ ఈస్ అ ప్రాబ్లం. మరి దానికి సొల్యూషన్ ఏంటి? నేను దానికి సొల్యూషన్ వెతకడమే నా ఐడియా అంటాడు. సో దిస్ ఇస్ మై బిజినెస్ ఐడియా అంటాడు. ఎస్, డెఫినెట్గా నీకు ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసినావు, యూ వాంట్ టు కమ్ అప్ విత్ ద బెటర్ సొల్యూషన్, దట్ ఈస్ యువర్ ఐడియా. బట్ నువ్వు వచ్చినాక కదా, you have to come up with a solution. Then you have to execute it. So identifying a problem is a first step, then coming out with a solution for that particular problem is the second step. ఈ రెండు ప్రాపర్గా ఉంటేనే ఒక బిజినెస్ ఐడియా అనేది సర్వైవ్ అవ్వగలుగుతుంది, ఇస్ వాట్ ఐ ఫీల్. సో అండ్ ఆ ప్రాబ్లం అనేది ఎక్కువ మందికి ఉంది, నిజంగానే ఆ ప్రాబ్లం ఉంది అనుకుంటే ఆ నీడ్ ఫర్ దట్ పర్టికులర్ ఐడియా ఇస్ డెఫినెట్లీ ఇస్ దేర్ ఇన్ ద సొసైటీ, ఇస్ వాట్ ఐ ఫీల్, రైట్? సో చాలా మంది ఏం చేస్తారు అంటే ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేస్తారు, కానీ దాని ఎగ్జిక్యూషన్ వాడికి ఎట్లా చేయాలో తెలియదు. వాడు ఆ ప్రాబ్లమ్ ఉంది కదా, నా బిజినెస్ ఐడియా ఇదే అంటాడు. నీ బిజినెస్ ఐడియా అది కాదురా బాబు, ఒక వన్ పార్ట్ ఆఫ్ ద బిజినెస్ ఐడియా ఇస్ దాట్. బట్ నువ్వు యూ హ్యావ్ టు కమ్ అప్ విత్ ద సొల్యూషన్, ఇస్ వాట్ ఐ టెల్ దమ్. ఎందుకంటే వాళ్ళకి ఆ ఎర్లీ ఏజ్లో నేను మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్కి వాటికి వెళ్తూ ఉంటాను, అండ్ దీంట్లో వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు, సో కొత్త. బట్ గుడ్ థింగ్ ఈజ్ ఇప్పుడు చాలా మంది ఏదో చేయాలన్న తపన ఉంటుంది కదా, దట్ ఈస్ గుడ్, బికాజ్ అట్లీస్ట్ దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు డూ సంథింగ్. సో నేను వాళ్ళకి చెప్తా, ఎందుకంటే మనం అప్పుడు ఇది అసలు ఐడియానే కాదురా అని చెప్పి చాలా మంది వాళ్ళని డిస్కరేజ్ చేస్తారు. నేను వాళ్ళకి కొంచెం డిప్లొమాటిక్గా చెప్పి బాబు దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్, ట్రై టు కమ్ అప్ విత్ ద సొల్యూషన్. ఎందుకంటే వాళ్ళని డిమోటివేట్ చేయకూడదు. సో దిస్ ఇస్ వాట్ ఐ డూ. నైస్ అన్న. ఇప్పుడు చాలామంది బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేద్దాం అని ఇంట్రెస్ట్ ఉంది అని అంటే, నాకు ఎవరు బాస్ ఉండొద్దు, నాకు నేనే బాస్ ఉండాలి, అందుకే నేను బిజినెస్ స్టార్ట్ చేస్తానని కొంతమంది అంటారు. కొంతమంది ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే పిచ్చి ప్యాషన్తో వస్తారు. బట్ బోత్ ద సినారియోస్ మనం అబ్జర్వ్ చేస్తే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నాకు ఎక్కడ జాబ్ చేయడం అసలు ఇంట్రెస్ట్ లేదు, నేను గ్రాడ్యుయేషన్ అవగానే డైరెక్ట్గా బిజినెస్ స్టార్ట్ చేస్తాను అంటారు. సో ఒక గ్రాడ్యుయేషన్ అవగానే డైరెక్ట్ బిజినెస్ స్టార్ట్ చేయడం రైట్ అయినా అసలు? జనరల్గా దీంట్లో 2 టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు వంశీ. బేసిక్గా కొంతమంది ఏంటి అంటే నిజంగా ఏదో ఒకటి చేయాలన్న తపన వాళ్ళకు ఉంటుంది, నేను సొంతంగా ఏదో ఒకటి స్టార్ట్ చేయాలా జీల్ ఉంటుంది. సో వాళ్ళు డెఫినెట్గా ఏదో ఒకటి చేస్తారు, వాళ్ళకి అసలు నిద్ర కూడా పట్టదు ఏదైనా చేసే వరకు. ఇంకో కొంతమంది ఏముంటారంటే వాళ్ళు ఎస్కేపిస్ట్ ఉంటారు.
సో ఈ సెకండ్ వాళ్ళు ఎవరైతే ఎస్కేపిస్ట్ ఉన్నారో వాళ్ళు జాబ్ వాడికి చేయడం ఇష్టం ఉండదు. అండ్ మోర్ ఓవర్ వాడు జాబ్ ట్రై చేసినా రాకపోతే నేను ఏదో ఒకటి చేస్తా, నేను ఏదో బిజినెస్ చేస్తా అని బహానా, ఒక రీజనింగ్ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కానీ అది చెప్తూ లైట్ తీసుకుంటారు. సో ఇక్కడ ఇద్దరు అదే, ఒకడు ఎగ్జిక్యూటర్ కూడా నేను ఏదో ఒకటి చేస్తానే అంటాడు, ఎస్కేపిస్ట్ కూడా నేను ఏదో ఒకటి చేస్తా అంటాడు. ఎగ్జిక్యూటర్ వాడైతే ఉన్నాడో వాడు తప్పకుండా ఏదో ఒకటి చేసే వరకు వాడు నిద్రపోకుండా కష్టపడి వాడు ఆ బర్నింగ్ డిజైర్ ఏదైతే ఉంటుందో అంటిల్ అండ్ అన్లెస్ వాడు చేసే వరకు దాన్ని వదిలిపెట్టాడు. ఈ ఎస్కేపిస్ట్ ఏముంటాడు అంటే పబ్లిక్ని తప్పించుకోవడం కోసం, ఇంట్లో వాళ్ళకి ఏదో ఒక రీజనింగ్ చెప్పడం కోసం బిజినెస్ అనేది ఒక ఎస్కేపింగ్ స్ట్రాటజీ కింద వాడతాడు. సో ఎవడైతే ఎగ్జిక్యూటర్ ఉంటాడో డెఫినెట్గా విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. ఎవడైతే ఎస్కేపిస్ట్ ఉంటాడో ఇక వాడు ఏమవుతాడో మీ అందరికి తెలుసు. ఎందుకనంటే ఇప్పుడు మనం ఏదైనా అబ్జర్వ్ చేసినా చాలామంది బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంది అని వస్తారు, బట్ బిజినెస్ పెడతారు, బట్ ప్రీవియస్లో ఎక్స్పీరియన్స్ లేక, నీకు ప్రాపర్ నెట్వర్కింగ్ లేక, మెంటర్స్ లేక బిజినెసెస్ చాలా ఫెయిల్ అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద బిజినెసెస్ చాలా మనం ఫెయిల్యూర్ బిజినెసెస్ చూస్తున్నాం అన్న. ఎందుకంటే మనం బ్యాక్ ఇన్ డేస్ చూసుకుంటే ఇప్పుడు ఎన్నో పెద్ద కంపెనీస్ కానీ పెద్ద బిజినెసెస్ కానీ వాళ్ళందరూ ఒకప్పుడు ఫ్లిప్కార్ట్లో వర్క్ చేసిన వాళ్ళు, అంటే ఫ్లిప్కార్ట్ ఇనీషియల్ టీమ్, మెకెన్జీ ఇనీషియల్ టీమ్, వాళ్ళు ఇప్పుడు సక్సెస్ఫుల్ బిజినెసెస్ రన్ చేయగలుగుతున్నారు. అది కూడా ఇప్పుడు 30+ ఉన్నప్పుడు, 30 బిఫోర్ జాబ్ చేయకుండా ఏం ఎక్స్పీరియన్స్ లేకుండా ఇలా చేయడం వల్ల ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉంటుంది కదన్నా. జనరల్గా ఎస్, డెఫినెట్గా వాడికి కొంచెం నాలెడ్జ్ ఉంటే ఎగ్జిక్యూషన్ అనేది ఈజీ అవుతుంది. అండ్ దట్ ఈస్ ద డిప్లొమాటిక్ ఆన్సర్ అగైన్. నువ్వు అడిగిన క్వశ్చన్ కూడా ఫెయిల్ అవుతారు కదా అంటే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కొంతమంది 20 years కూడా స్టార్ట్ చేసిన వాళ్ళు పెద్ద సక్సెస్ఫుల్ వెంచర్స్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. జెప్టో బ్రదర్స్. సో లేదు, కొంతమంది అసలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికీ మనం కేఎఫ్సి స్టోరీ ఇప్పటికీ అనుకుంటూనే ఉంటాం, అందరం చెప్తూనే ఉంటారు, ఎక్కడికి చాలా మంది మాట్లాడుకునే ఎగ్జాంపుల్ ఏంటి, ఇట్స్ నాట్ టూ లేట్. నువ్వు 65 years కేఎఫ్సి స్టార్ట్ చేసి హాస్ బికమ్ అ సక్సెస్ఫుల్ పర్సన్, గ్లోబల్ గా ఎక్స్పాన్షన్ అయ్యింది, రైట్? సో ఇట్స్ నాట్ టూ లేట్. ఎర్లీ ఏజెస్ లో కూడా స్టార్ట్ చేయొచ్చు. సో వాడికి నిజంగా ప్రాపర్ నాలెడ్జ్ ఉండి వాడు ఏదో ఒకటి చేయగలిగితే ఓ ప్రాపర్ మెంటర్షిప్ అనేది కూడా డెఫినెట్గా నీడెడ్ ఇప్పుడు ఉన్న దాంట్లో. సో ఎందుకంటే 18-20 years కూడా బిజినెస్ స్టార్ట్ చేసిన లెట్స్ 30 years 35 years కూడా అనుకో. సో వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది, ఏదో ఒకటి చేయాలన్న ఐడియా ఉంటుంది, కాకపోతే దానికి ప్రాపర్గా నాలెడ్జ్ వాళ్ళకి ఉండకపోవచ్చు, ఇంతకుముందు ప్రీవియస్ నాలెడ్జ్ లేక. సో నేను జనరల్గా నేనేం చేస్తాను అంటే ఇఫ్ ఐ హ్యావ్ అ ప్రాబ్లమ్ ఆర్ ఇఫ్ ఐ హ్యావ్ అ ఐడియా, వాట్ ఐల్ డూ ఇస్ ఐల్ డిస్కస్ విత్ మల్టిపుల్ పీపుల్. నేను నా మెంటర్స్తో డిస్కస్ చేస్తా, ఇది చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి అడుగుతా, వాళ్ళ సజెషన్స్ తీసుకుంటా. అట్లా మల్టిపుల్ పీపుల్తో మాట్లాడి వాళ్ళ సజెషన్స్ తీసుకొని లాస్ట్కి ఇవన్నీ ఎవాల్యుయేట్ చేసుకొని నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే అప్పుడే ఎగ్జిక్యూట్ చేస్తా. సో టాక్ టు మల్టిపుల్ పీపుల్ సో దాట్ యుల్ కమ్ టు నో బిఫోర్ ఎగ్జిక్యూటింగ్ ఇట్ సెల్ఫ్, యుల్ కమ్ టు నో వాట్ ఇట్ హ్యాపెన్స్. నీ పర్సెప్షన్ ఒకలాగా ఉండొచ్చు, నా పర్సెప్షన్ ఇంకోలాగా ఉండొచ్చు, బట్ మార్కెట్లో కూడా అంతే కదా, ఒక్కొక్కల థింకింగ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. సో వెన్ యూ టాక్ విత్ మల్టిపుల్ పీపుల్ యుల్ కమ్ టు నో వాట్ ఈస్, అంటే బిఫోర్ ఎగ్జిక్యూషన్ ఇట్ సెల్ఫ్, ఓహో ఇలా జరగవచ్చా, ఇలా కూడా ఆలోచిస్తారా, ఇలా ఉంటుందా, సో ఫెయిల్యూర్ అవుతే ఇలా అవ్వచ్చా, సో బ్రెయిన్ స్టార్మ్ చేసుకోవాలా. సో అప్పుడు యూ విల్ బీ రెడీ విత్ ద ఛాలెంజెస్, లైక్ యూ కెన్ ఈజీలీ సాల్వ్. So before executing, if this is a trick which I follow, I'll talk to multiple people, then I'll listen, I'll evaluate, and last ki నాకు ఏది నచ్చితే అదే చేస్తా. బట్ చాలామంది ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, బట్ ఒక రైట్ పర్సన్ అంటే ఒక రైట్ ఏజ్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఏమైనా చెక్ లిస్టులు ఉంటాయా? ఎందుకంటే ఇప్పుడు బిజినెస్లోకి రాగానే అంటే చాలామంది పెద్ద పెద్దలు ఏమైనా ఉంటారన్న, ఫర్ ఎగ్జాంపుల్ నీకు బిజినెస్లో వస్తే కొన్ని రోజులు నీకు స్ట్రగుల్స్ ఉంటాయి, హడిల్స్ ఉంటాయి, నీకు సండేస్ ఉండవు, హాలిడేస్ ఉండవు. సో ఎలాంటి పీపుల్ బిజినెస్కి రైట్? ఎలాంటి పీపుల్ కాదు, జనరల్గా వాడికి బర్నింగ్ డిజైర్ ఉండాలి. సండేస్ కాదు, ఎనీ టైమ్ యూ హ్యావ్ టు బీ రెడీ టు టేక్ అ టాస్క్. నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, యూ హ్యావ్ టు బీ రెడీ టు యాక్సెప్ట్ ఇట్. సో బిజినెస్ అంటేనే లైక్ మస్తు కష్టాలు ఉంటాయి. ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ నాట్ ఈజీ పాత్. లైక్ కష్టపడాలి, ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే, అండ్ వచ్చే రిజల్ట్స్ కూడా అట్లనే ఉంటాయి. కొన్నిసార్లు వస్తే సూపర్ సక్సెస్ వస్తుంది, సో కొన్నిసార్లు వస్తే భయంకరమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. సో సక్సెస్ వచ్చినప్పుడు వాడు హ్యాపీగా ఫీల్ అయ్యి లైట్ తీసుకున్నాడు అనుకో, బిజినెస్ కంపల్సరీ డౌన్ ట్రెండ్ ఉంటుంది. అలా అని చెప్పేసి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అబ్బా ఇదేంద్రా నాయన అని చెప్పి గివ్అప్ చేసిండు అనుకో, ఇంకా గాన్, దేర్ ఎండ్స్ ద స్టోరీ, రైట్? సో ఇట్స్ యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. సో ఏంటి అంటే బిజినెస్లో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. సో నీకు పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినా నువ్వు ఓవర్గా హ్యాపీగా ఫీల్ అయ్యి లైట్ తీసుకోకూడదు, అలానే నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు బాధపడుతూ లైట్ తీసుకోకూడదు. సో ఇఫ్ దర్ ఇస్ అ ప్రాబ్లమ్ కమింగ్ యువర్ వే, డెఫినెట్లీ బిజినెస్ జర్నీలో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఏదైనా ప్రాబ్లం మనకి వస్తూ ఉంటే ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంకా యాక్టివ్గా దాన్ని ఎట్లా సాల్వ్ చేయగలగాల. నా చుట్టుపక్కల, ఎందుకంటే నువ్వు అవునన్నా కాదన్నా యూ హ్యావ్ టు ఫేస్ దట్ ప్రాబ్లం. అదేదో బాధతో ఇబ్బందితో ఎందుకు ఫేస్ చేస్తావు? బీ స్ట్రాంగ్.
రైట్? నువ్వు బాధపడి సాల్వ్ చేసేటప్పుడు నీ ధైర్యమే పోతుంది. అదే ధైర్యంగా ఉండి దీన్ని ఎట్లా సాల్వ్ చేయొచ్చు, నేను ఎట్లా సాల్వ్ చేసుకోవచ్చు, నా చుట్టుపక్కల నెట్వర్క్ ఏంటి, దీనికి ఈ ప్రాబ్లమ్ని నేను బెటర్ సొల్యూషన్ ఎట్లా రావాలి, అక్కడ నీకు డెఫినెట్గా ఏదో ఒక రకమైన సొల్యూషన్ వస్తుంది. అండ్ యూ కెన్ హ్యాండిల్ ద ప్రాబ్లమ్ ఇన్ అ ప్రాపర్ వే. యూ హ్యావ్ టు ప్లే ఇట్ లైక్ ఎ గేమ్. సో దట్ ఈస్ వాట్ ఐ సే. అండ్ ఇప్పుడు మీరు నెట్వర్కింగ్ కోసం మాట్లాడారు కదా, ఇప్పుడున్న యంగ్స్టర్స్ నెట్వర్కింగ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి? నెట్వర్కింగ్ అంటే ఏంటి? జనరల్గా మనం కొత్త వాళ్ళని కలవడం, వాళ్ళతో మాట్లాడడం. నాకు ఇప్పుడు ఏదైనా లెట్స్ సే ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేనున్నా, నాకు పరిచయం ఏర్పడిన తర్వాత నాకే ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది. సో ఆ పర్టికులర్ ప్రాబ్లమ్కి నేను నీ దగ్గరికి వచ్చి, వంశీ దిస్ ఇస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్, కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ. లేదు నీకు సంబంధించిన అట్లా నాకు మల్టిపుల్ మెంబర్స్ ఉన్నారనుకో, నా నెట్వర్క్లో చాలా మంది ఉన్నారనుకో, నాకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఆ పర్టికులర్ నెట్వర్క్లో ఎవరో ఒకరు సాల్వ్ చేయగలగాల. సో కొంతమంది ఏం చేస్తారంటే కొత్త వాళ్ళతో మాట్లాడమే లైట్, వాడు కొంతమందికి ఏంటి, ఒక బిజినెస్లో ఒక రేంజ్లో ఒక మంచి సెటిల్ అయ్యి సక్సెస్ వచ్చిన తర్వాత చాలా లైట్ తీసుకుంటారు. ఎవరన్నా మామూలు వాళ్ళు వచ్చి మాట్లాడితే కూడా పిచ్చ లైట్, వీటితో నేను మాట్లాడేది వాళ్ళ తోపు అని ఫీల్ అవుతాడు. అరే వీళ్ళు నువ్వు తోపురా భయ్, రేపో ఎల్లుండో వాడు నీకంటే పెద్ద తోపు అవుతాడు. సో నువ్వు అందరితో మంచిగా మాట్లాడడంలా జస్ట్ మాటే కదా, మంచిగా మాట్లాడు. చిన్నోడైనా పెద్దోడైనా వాల్యూ హ్యాస్ అ వాల్యూ ఓన్లీ వెన్ ఇట్స్ వాల్యూ ఇస్ వాల్యూడ్. నువ్వు ఎప్పుడైతే అందరితో నువ్వు మంచిగా వాడికి విలువిస్తే వాడు నీకు అంతకంటే ఎక్కువ విలుస్తాడు. సో అట్లా నెట్వర్క్ని బిల్డ్ చేస్తూ పోవాలా. పోతున్నప్పుడు if he is having a positive impression, then definitely if I have a problem and there is a solution with him for that particular problem annappudu, if I go approach him, then definitely he'll help us. So that is how you have to maintain the network. And there is a saying also, your network is more important than your net worth. నీ దగ్గర ఉన్న డబ్బు కంటే నీ దగ్గర ఉన్న నెట్ వర్త్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అండ్ ఐ ట్రూలీ బిలీవ్ ఇన్ ఇట్. నేను చాలా మంచిగా నెట్వర్క్ని బిల్డ్ చేయాలనుకుంటా. నేను నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరితో మంచిగా మాట్లాడతా. ఐ మేక్ షూర్ దట్ ఐ మెయింటైన్ దట్ పర్టికులర్ నెట్వర్క్. ఇందాక మీరు మెంటర్స్ కోసం మాట్లాడారన్న, మీరు మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ స్టార్ట్ చేసినప్పటికి 2013, అప్పుడు మీకు ఎలాంటి మెంటర్స్ ఉన్నారు? మీరు మీ మెంటర్స్ని ఎలా చూస్ చేసుకున్నారు? మనకి లైఫ్ ఇస్ అదేదో అంటారు కదా, ఆల్రెడీ దేవుడు రచించిన స్టోరీ అది. అది ఎట్లా ఇట్ గోస్ విత్ ద ఫ్లో. సో నేను లండన్ నుంచి వచ్చిన, బేసిక్గా నాకు అప్పుడు బిజినెస్ నాలెడ్జ్ లేదు, మెంటర్షిప్ ఉండాలి, ఇట్లా వాళ్ళు చేస్తారు వీళ్ళు హెల్ప్ చేస్తారు అన్నట్టు కాదు. సో జనరల్గా నేను అప్పుడు సునీల్ అంకుల్ అని ఉంటుండే. సునీల్ అంకుల్, జగన్ అంకుల్, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. సో నాకు మా రిలేటివ్స్లో ఒకళ్ళు నాకు సునీల్ అంకుల్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈజ్ ఆర్కిటెక్ట్. సో హీస్ అ వెరీ గుడ్ గై. నాకు దొరికిన వాళ్ళిద్దరు వెరీ నైస్ పీపుల్. జగన్ అంకుల్ వచ్చేసి లాయర్. ఓకే. సో వీళ్ళిద్దరు, నేను వెళ్ళినప్పుడు సునీల్ అంకుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు జగన్ అంకుల్ కూడా ఉండే, వీళ్ళిద్దరు నాకు ఇంట్రడ్యూస్ అయినరు. సో తర్వాత నాకు ఇట్లా నేను ఒక స్టోర్ పెడదాం అనుకుంటున్నాను, నాకు దీనికి ఇంటీరియర్స్ ఎట్లా చేయాలి అది ఇది అని చెప్పేసి వాళ్ళతో డిస్కషన్ చేసినప్పుడు సమ్హౌ ఐ గాట్ కనెక్టెడ్ టు దెమ్ బికాస్ చాలా మంచిగా మాట్లాడారు. ఐఎమ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. సో వీళ్ళు దేర్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ ఇన్ దేర్ ఓన్ ఫీల్డ్స్. సో నాకు వాళ్ళని చూసి నేను నేర్చుకున్న క్వాలిటీ ఏంటి, దే ఆర్ గుడ్. వెన్ ఐమ్ నథింగ్ దే గివ్ మీ వాల్యూ. నన్ను ఒక ప్రాపర్గా మౌల్డ్ చేసిండ్రు. మా జర్నీ అనేది ప్రాపర్గా కంటిన్యూ అయింది. అవుతూ నేను ఫస్ట్ 50 స్టోర్స్ ఆఫ్ మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ పెట్టే అవన్నీ కూడా నేనే డిజైన్ చేసుకున్నాను. సో నాకు దాంట్లో లాట్ ఆఫ్ కాస్ట్ అనేది చాలా తగ్గింది బికాస్ ఇంటీరియర్స్ ఇస్ అ మేజర్ కాస్ట్, రైట్? సో నాకు సునీల్ అంకుల్ నేర్పించిన బేసిక్స్, సో ఇట్లా చెయ్యి, అంత ఏం ఉండదు, నువ్వు ఏం టెన్షన్ పడకు, దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. సో అంత ఎక్స్పెన్సివ్గా పోన అవసరం లేదు, ఇట్లా కూడా చేయొచ్చు, దిస్ ఇస్ వాట్ ఈ సెట్. సో నాకు ఆ నాలెడ్జ్ ఏదైతే ఆయన ఇచ్చిండో, సో నాకు అది ఫస్ట్ 50 స్టోర్స్ వరకు నాకు అసలు ఇంటీరియర్ డిజైనరే అవసరం లేకుండా నేను బిల్డ్ చేసుకున్నాను. తర్వాత గ్రోత్ ఇంకా ఫాస్ట్ స్కేల్ అవుతున్నప్పుడు డెఫినెట్గా అప్పుడు నేను ఐ కుడెంట్ గివ్ మై టైమ్. సో అప్పుడు దెన్ ఐ హైర్డ్ ఇంటీరియర్ డిజైనర్స్. ఓకే. సో నాకు దే హ్యావ్ షేప్డ్ మీ. అండ్ నాకు నేను వాళ్ళని చూసి మెంటర్షిప్ అంటే ఎవరో ఇక్కడ బోర్డు పెట్టుకొని వీఆర్ సో అండ్ సో మెంటర్స్, యూ కెన్ కమ్ డౌన్, ఐఎమ్ అ మెంటర్ అని అట్లా ఏమి ఉండరు. సో నీకు ఏదైతే నీకు ఇఫ్ దేర్ ఇస్ అ ప్రాబ్లమ్, ఇఫ్ దే ఆర్ హెల్పింగ్ యూ అవుట్ ఇన్ దట్ పర్టికులర్ ప్రాబ్లమ్, ఇఫ్ దే ఆర్ సజెస్టింగ్ యూ. కొంతమందికి వాళ్ళ పేరెంట్సే పెద్ద మెంటర్స్ ఉంటారు, వాళ్ళ కజిన్స్ ఉంటారు, వాళ్ళ బ్రదర్స్ ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, మనకంటే చిన్న వాళ్ళు ఉంటారు, మనకంటే పెద్ద వాళ్ళు ఉంటారు. నీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్తే నీకు ప్రాపర్గా వాళ్ళు గైడ్ చేయగలిగితే దే ఆర్ యువర్ మెంటర్స్, రైట్? సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. అండ్ నా లైఫ్లో ఇట్లా చాలా మంది ఉన్నారు. సో నాకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ హెల్ప్ మీ. That made me to sit in this position today. Yes. So అన్న, మీరు మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ ఒక డికేడ్ అయ్యింది. అప్పుడున్న స్టార్టప్ కల్చర్కి ఇప్పుడున్న స్టార్టప్ కల్చర్కి మేజర్ డిఫరెన్సెస్ ఏమైనా చూసారన్న? అప్పుడు స్టార్టప్స్ అనేది టఫ్ ఉండే. సో చాలా మంది రావడం కూడా చాలా తక్కువ ఉండే, చాలా తక్కువ స్టార్టప్స్ ఉండే, పెద్దగా పెట్టకపోతుండే. కాకపోతే అప్పుడు కాంపిటీషన్ అనేది చాలా తక్కువ.
సో ఈ అప్రోచ్లో వచ్చిన వాళ్ళే తక్కువ. సో వచ్చిన వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళు ఇంకా తక్కువ. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ. బట్ ఇప్పుడు ఐడియా రావడమే ఆలస్యం, ఎగ్జిక్యూట్ చేసేస్తున్నారు. దట్ ఈస్ గుడ్. ఒక సైడ్ ఆలోచిస్తే దట్ ఈస్ గుడ్. కాకపోతే ప్రాపర్ ఎనాలిసిస్ అండ్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ ప్రాపర్గా ఉండి ఒక బిజినెస్ మోడల్ ప్రాపర్గా సెట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తే బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక ఐడియా ఉండగానే దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఫండింగ్. సో ఇప్పుడు అదొక ట్రెండ్, అదొక ఫ్యాషన్ అయిపోయింది. ఏంటి, స్టార్టప్స్ ఈకో సిస్టంలో నేను ఇన్వెస్ట్ చేస్తా, నేను ఐ హావ్ ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ పర్టికులర్ స్టార్టప్ అని చెప్పుకోవడం ఒక ట్రెండ్ అయిపోయింది. అండ్ దర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ రెడీ టు ఇన్వెస్ట్. కాకపోతే ఆ ఫండ్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని మంచిగా హ్యాండిల్ చేసి ముందుకెళ్తే దట్ ఈస్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్ ఐడియా. సో వచ్చినాయి కదా, మన ఫండ్ ఏం కాదు, వేరే వాళ్ళు డబ్బులు పెట్టారు పోతే మనదే ముందులే అనుకొని వదిలేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఒక 100 స్టార్టప్స్ ఓపెన్ చేస్తే వాడు ఎగ్జిక్యూట్ చేస్తే చాలా మంది అవుట్ ఆఫ్ 100 హార్డ్లీ 4 or 5 సక్సెస్ఫుల్ అవుతున్నాయి. మిగతా 95 to 96 స్టార్టప్స్ ఫెయిల్యూర్ అవుతున్నాయి. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ హెడేక్ ఇన్ దిస్ పర్టికులర్ స్టార్టప్ కల్చర్. అండ్ ఇప్పుడు వెన్ యూ ఫీల్ దట్ వేరే వాళ్ళు ఇన్వెస్ట్ చేసినా కూడా దట్ ఈస్ ఆర్ మనీ, మనల్ని నమ్మి వాడు డబ్బులు పెట్టిండు అనే ఓనర్షిప్ ఎవడైతే తీసుకోగలుగుతాడో వాడికి ఆ భయం అనేది ఉంటుంది. నా డబ్బే కాదు, ఎవడో పెట్టిన పోతే వాడి డబ్బులే కదా అనుకుని ఆలోచించినాం అనుకో, అరే బాబు వాడి డబ్బే కాదు నీ ఐడియా కూడా పోతుంది దాంతోపాటు. సో తర్వాత నిన్ను ట్రస్ట్ చేసి ఎవడు కూడా ఇన్వెస్ట్ చేయడు. సో మేక్ షూర్ దట్ ఇఫ్ యూ ఆర్ గెటింగ్ ఇన్వెస్ట్మెంట్, గుడ్ థింగ్ ఈజ్ మా టైంలో అప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేవి కాదు. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెడతామని చాలా మంది వస్తున్నారు. సో గుడ్ థింగ్ ఈజ్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ దెమ్ టు ఎగ్జిక్యూట్. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటాయి. సో ఎగ్జిక్యూషన్లో మేజర్ ఛాలెంజే ఫినాన్షియల్ ప్రాబ్లం కదా. సో అప్పుడు ఆ ఛాలెంజ్ ఉండేది, ఇప్పుడు ఈజీగా చాలా మంది పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఇఫ్ యూ మేక్ షూర్ దట్ ఎవరికైతే ఆ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మన డబ్బు అయితే ఎంత జాగ్రత్త పడతామో, వేరే వాళ్ళు పెట్టినప్పుడు కూడా మనని నమ్మి వాళ్ళు పెడుతున్నారు కాబట్టి ఆ జాగ్రత్తగా దాన్ని ఎగ్జిక్యూషన్ సైడ్ వెళ్తే డెఫినెట్గా సక్సెస్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు యాజ్ యూ సెడ్ 100 స్టార్టప్స్లో 96 ఫెయిల్ అయిపోతున్నాయి, 4 మాత్రమే సక్సెస్ అవుతుంది. 3 or 4. ఇలా అవ్వడానికి రీజన్ ఏంటి మెయిన్గా? ఇవే వాళ్ళకి ప్రాపర్ అనాలిసిస్ లేకపోవడం, ఫస్ట్ స్టార్టింగ్లో కస్టమర్ అక్విజిషన్ కాస్ట్ గురించి నాలెడ్జ్ లేకపోవడం. సో ఏముంది, ఒక ఐడియా మంచిగా ఉంటుంది బట్ కస్టమర్ అక్విజిషన్ కాస్ట్ అనేది చాలా హ్యూజ్ ఉంటుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రాబ్లం. సో అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్ అన్ని ఫస్ట్ ఇనిషియల్ లెవెల్లో కస్టమర్ అక్విజిషన్ చేయడంలోనే స్పెండ్ చేస్తూనే ఉంటారు. సో 1 day ఉన్న ఫండింగ్ రేస్ చేసిన డబ్బులన్నీ అయిపోతాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా పంప్ చేయాలి అంటే చేయడం కష్టం. సో మరి ఎగ్జాంపుల్ అట్లా ఉన్న కంపెనీస్ కూడా హిట్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్విగ్గీ, జొమాటో చూద్దాం. అవి ఏంటి, ఇనిషియల్ గా వాళ్ళు కస్టమర్ అక్విజిషన్ కాస్ట్ వాజ్ చాలా హ్యూజ్ గా స్పెండ్, కాకపోతే వాళ్ళకి ఫండింగ్ కూడా ఆ లెవెల్లో వచ్చింది. మల్టిపుల్ రౌండ్స్ లో మస్తు ఫండింగ్ రేస్ చేసిండ్రు. సో రేస్ చేసిన తర్వాత ఇప్పుడు సక్సెస్ఫుల్ అయినాయి. ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ దెమ్, రైట్? సో ఇప్పుడు చిన్న కంపెనీస్ ఏంటి అంటే ఇప్పుడైతే ఇలాంటి పారామీటర్స్ చాలా ఉంటాయి. వాటిని ముందే అసెస్ చేసుకొని మనకు వచ్చే ఫండింగ్ ఏంటి, దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయొచ్చు, ఉన్న ఫండింగ్తో మనం ఎట్లా గేమ్ ఆడొచ్చు అనుకొని చూస్తే సక్సెస్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. నైస్ అన్న. ఇప్పుడు మన మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ బూస్టప్డ్ బిజినెస్ కదా. అవును. ఎందుకన్నా ఎప్పుడు ఫండింగ్ తీసుకోలేదు, అవసరం రాలేదా, లేదా ఫండింగ్ తీసుకోవాలని ఎప్పుడు అనిపించలేదా? నాది ఒక డిఫరెంట్ మైండ్ సెట్. బేసిక్గా నాకు ఇనిషియల్ వచ్చింది, నాకు ఫండింగ్ ఇస్తాము అని చెప్పి ఆపర్చునిటీస్ మీ దగ్గరికి వచ్చారు. బట్ మాకు ఎప్పుడు నాకు ఆ రిక్వైర్మెంట్ రాలేదు. సో బికాజ్ నాకేంటి అంటే నాకు ఆ వర్క్ ఫ్రీడమ్ కావాలా. అది మరి కొంతమంది నీకు డబ్బులు వచ్చింటే ఇంకెక్కువ వేల అవుట్లెట్లు ఓపెన్ చేస్తుండే కదా అంటారు. సో ఓపెన్ చేస్తుండేనేమో. నా మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ అనే బిజినెస్ని నేను ఏ బిజినెస్ చేసినా కూడా నాకు లాంగ్ టర్మ్లో కావాలా. ఐ వాంట్ టు క్రియేట్ అ గుడ్ బ్రాండ్ టు ద ఫ్యూచర్. నాకు ఒక 40-50 years అయినా కూడా నా బ్రాండ్ సర్వైవ్ అవ్వగలగాల. సో అప్పుడు నా కంట్రోల్ ఎప్పుడైతే నాకు కంప్లీట్గా ఉంటుందో, నా బిజినెస్ మోడల్ నేను ఎట్లా సెట్ చేసుకున్నా అంటే సెల్ఫ్ సస్టైన్డ్ బిజినెస్ మోడల్ మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్స్. దానికి ఫండింగ్ అవసరం లేకుండా ప్లాన్ చేసుకున్నా. సో ఫ్రమ్ ఇనిషియల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి. ఎస్. సో దానివల్ల మాకు పెద్ద ఫండింగ్ రిక్వైర్మెంట్ లేదు. ఉన్నా కూడా నేను ఏంటి అంటే మార్కెటింగ్లో చాలామంది చాలా ఎక్కువ స్పెండ్ చేస్తారు. నేను డిఫరెంట్ వేలో డిఫరెంట్ అప్రోచ్లో వెళ్తా. చాలా మంది అంటారు మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ రాహుల్ అసలు మార్కెటింగ్కి చాలా తక్కువ స్పెండ్ చేస్తాడు, అసలు కొన్నిసార్లు అసలు స్పెండే చేయడం అంటారు. ఎస్, నాకు అక్కడ నీడ్ ఉంటేనే నేను స్పెండ్ చేస్తా. లేదు అంటే ఎవడో ఏదో చేస్తున్నాడని నేను ఎందుకు చేయాలి? ఇఫ్ దెర్ ఇస్ నీడెడ్ దెన్ ఓన్లీ ఐ విల్ స్పెండ్. సో ఇఫ్ ఇట్ ఇస్ నాట్ రిక్వైర్డ్, వాట్స్ ద పాయింట్ ఆఫ్ స్పెండింగ్ ఆన్ ఇట్? సో చాలా మంది ఏమనుకుంటారంటే ఫండింగ్ తీసుకుంటే నేను ఆ బిజినెస్ని ఫాస్ట్గా స్కేల్ చేస్తాను, సో ఫండింగ్ లేకపోవడం వల్ల నేను స్కేలింగ్ ఆగిపోయాను అంటారు కదా. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారన్న? అప్పుడు ఫండింగ్ తీసుకుంటే బిజినెస్ ఫాస్ట్గా స్కేల్ అవుతుంది అని. డెఫినెట్గా అదే, కాయిన్ హ్యాస్ 2 sides అన్నట్టు.
సో కొన్ని బిజినెస్ అట్లా ఉంటాయి, ఫండింగ్ తీసుకొని అది బాగా గ్రో అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. కొన్ని బిజినెసెస్ అసలు ఫండింగ్ లేకుండా కూడా వాళ్ళు సెల్ఫ్ సస్టైన్ కావచ్చు. సో ఇఫ్ దెర్ ఇస్ అ రిక్వైర్మెంట్ ఆఫ్ ఫండింగ్ టు గ్రో, దెన్ డెఫినెట్లీ ఇట్స్ గుడ్ టు టేక్ ఫండింగ్ అండ్ దెన్ గ్రో. సో లేనప్పుడు తీసుకోకపోయినా ఏం కాదు కదా. బెస్ట్. సో అప్పుడు కంట్రోల్ మొత్తం మనలో ఉంటుంది, మనకి ఈజ్ ఆఫ్ బిజినెస్ ఎక్కువ ఉంటుంది. యూ కెన్ డూ వండర్స్ విత్ దట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గరికి ఎవరైనా వచ్చి నా దగ్గర ఒక బిజినెస్ ఐడియా ఉంది, మీరు వ్యాలిడేట్ చేస్తారు, మెంటర్షిప్ ఇస్తుంటారు కదా, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అరే బూస్ట్ అప్పుడు బిజినెస్ చేయండి అని చెప్తారా, ఫండింగ్ తీసుకొని బిజినెస్ చేయండి అని చెప్తారా? కొన్ని బిజినెసెస్ కి బూట్ స్ట్రాప్డ్ అవసరం ఉంటుంది, వాళ్ళకి నో నీడ్ ఆఫ్ రైజింగ్ ఎనీ ఫండ్స్, వాళ్ళకి అట్లా చెప్తా. కొన్ని బిజినెసెస్ కి కంపల్సరీ ఫండింగ్ అవసరం ఉంటుంది, సో ఇట్లా ప్లాన్ చేసుకోండి అని చెప్పేసి చెప్తా. ఓ నైస్. రెండు అవసరం ఉంటాయి, బట్ మనం ఎంత ఏంటనేది మనం చూసుకోవాలి. అవసరం లేనప్పుడు తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఎస్, అంటే చాలా మంది ఫండింగ్ తీసుకొని ఫ్యాన్సీగా వాల్యుయేషన్ కంపెనీ నెంబర్స్ పెద్దగా చెప్పుకోవడానికి బాగుంటుంది కదా అని తీసుకుంటుంటారు కదా, అప్పుడేమనిపిస్తుంది అన్న? వాళ్ళకి క్లియర్ గా మొహం మీద నేను చెప్తా, వాళ్ళు ఏమైనా అనుకోని, ఎందుకంటే నా దగ్గరికి వచ్చినప్పుడు ఐ హావ్ టు గివ్ దెమ్ గుడ్ సజెషన్ కదా. సో నాకు ఏమనిపిస్తుంది నిజంగా అయితే దిస్ ఇస్ మై ఒపీనియన్ అని చెప్తా. ఇంకా దానికి ఒక డిస్క్లైమర్ కూడా యాడ్ చేస్తా, ఐ మైట్ బి రాంగ్ బట్ దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్ అని చెప్తా. ఎందుకంటే నేను వాళ్ళని హర్ట్ చేయకూడదు, నేను ఐఎమ్ నాట్ అ గాడ్, నేను చెప్పిందే కరెక్ట్ అని, దానికి నేను కూడా తప్పు చేయొచ్చు. సో బట్ స్టిల్ ఐ గైడ్ దెమ్ ఇన్ అ ప్రాపర్ వే, ఐ మేక్ షూర్ దట్ ఐ ట్రై టు బీ హానెస్ట్ ఇన్, బికాస్ వాళ్ళు ఏదో నేను వీడేదో చెప్తాడు అనే నమ్మకంతో వస్తారు. సో వచ్చినప్పుడు నేను ఐ షుడ్ గివ్ దట్ వాల్యూ, రైట్? మన దగ్గరకు వచ్చినప్పుడు ఐ గివ్ అ జెన్యూన్ ఒపీనియన్. ఇప్పుడు మీ దగ్గర చాలా మంది వస్తుంటారు అన్న, మేము కూడా చాలాసార్లు క్లోజ్ నుంచి చూసాం ఎంతమంది వస్తారు, ఎంతమంది క్వశ్చన్స్ అడుగుతారు ఏంటని. మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు, అంటే బిజినెస్ ఐడియా పట్టుకొని వచ్చిన వాళ్ళు మీరు చూసిన కామన్ మిస్టేక్స్ ఏంటి? దట్ ఎగ్జిక్యూషన్ ప్లానింగ్ ఉండదు. ఒక ఐడియా ఉంటుంది, వాళ్ళు వచ్చే అప్రోచ్ ఏంటి అంటే నా దగ్గర బిజినెస్ ఐడియా ఉంది నేను పెట్టేస్తా అనుకుంటారు. కాకపోతే బిజినెస్ మోడల్ అంటే ఒక ప్రాపర్ బిజినెస్ మోడల్ ఉండాలి. ఆ మోడల్ ఉంటేనే ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఉండాలి అండ్ బ్రెయిన్ స్టార్మ్ చేసుకోవాలి బిఫోర్ ఎగ్జిక్యూషన్ ఇట్ సెల్ఫ్. అసలు ఏం ఛాలెంజెస్ వస్తాయి, ఏం రావచ్చు, వర్స్ట్ అయితే ఏం జరగవచ్చు, దీన్ని నేను ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతా అనే అప్రోచ్ ఉండాలి. సో వెన్ యూఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ దెన్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ దెమ్ టు ఎగ్జిక్యూట్ అండ్ మధ్యలో వచ్చే ఏ ప్రాబ్లమ్ని కూడా వాళ్ళు ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతారు. కాకపోతే చాలా మంది అది చేయకుండా వస్తారు. దట్ ఈస్ ద మిస్టేక్ విచ్ ఐ హావ్ నోటిస్డ్. స్టార్టప్స్ కోసం, బిజినెస్ కోసం చాలా మాట్లాడామన్నా. ఇప్పుడు మనం లెట్స్ టాక్ అబౌట్ రిలేషన్షిప్, మనీ అండ్ లైఫ్ అన్న. అన్న మీ రిలేషన్షిప్ విత్ మనీ ఎలా ఉంటుంది అన్న? నేను మనీ ఇంపార్టెంటా కాదా అంటే, మనీకి నేను వాల్యూ ఇవ్వను అన్నాను అనుకో తప్పు. మనీ ఈజ్ ఇంపార్టెంట్, కానీ మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. లైక్ నేను రిలేషన్షిప్కి ఎక్కువ వాల్యూ ఇస్తా. నాకు ఇప్పుడు వంశీయ మనీ అంటే వంశీయ అనే అంట, బికాస్ నేను వంశీతో ట్రావెల్ చేస్తే నేను ఇంకెక్కువ అంతకంటే ఎక్కువ డబ్బులు సంపాదించగలుగుతా అని ఫీల్ అవుతా. సో మనీ ఈజ్ సెకండరీ ఈజ్ వాట్ ఐ ఫీల్ వెన్ కంపేర్డ్ టు రిలేషన్షిప్. అట్లా అని మనీ అవసరం లేదా అంటే అవసరమే, కాకపోతే వాల్యూ ఫర్ రిలేషన్షిప్ షుడ్ బి మోర్ వెన్ కంపేర్డ్ టు మనీ ఈజ్ వాట్ ఐ ఫీల్. ఈ మనీ మన దగ్గరికి వచ్చినప్పుడు మనం చాలా హైస్ అండ్ లోస్ చూస్తున్నాం. అంటే చాలామందికి మనీ వచ్చాక బిహేవియర్ మారిపోయింది, వీడు మనీ వచ్చింది కాబట్టి ఇలా మాట్లాడుతున్నారా అని అంటుంటారు కదన్న. మీరు అలాంటి వాళ్ళు ఎవరైనా చూసారా? లైక్ వీళ్ళు మనీ వల్ల చేంజ్ అవ్వడం ఏంటి అలాగా? చాలా మంది అవుతారు కదా, చాలా మంది అవుతారు. దట్ ఈస్ హ్యూమన్ నేచర్. డబ్బు వచ్చిన తర్వాత బాగా మారిపోతారు. బట్ నేను ఏం నోటీస్ చేసిన అంటే అట్లా మారిన వాళ్ళని చూసి నేను అట్లా కాకూడదు అనుకుంటా. సో నన్ను నేను ఒక బెటర్ పర్సన్ లాగా నేను మిస్టేక్స్ చేస్తాను. ఎవడు మనిషి అన్నాక మిస్టేక్ చేస్తాం, మనం దేవుళ్ళం కాదు కదా. కాకపోతే మిస్టేక్స్ని కరెక్ట్ చేస్తూ పోవాలా. సో అట్లాంటి మిస్టేక్ నేను ఎవరి దగ్గర నోటీస్ చేసిన అనుకో, ఇఫ్ దట్ ఈస్ పెయిన్ఫుల్ థింగ్ ఫర్ మీ, డెఫినెట్గా నేను అది చేస్తే వేరే వాళ్ళకి అది పెయిన్ఫుల్ థింగే కదా. సో అది నేను కరెక్ట్ చేసుకోవాలా. సో అట్లా ఐఎమ్ ట్రైయింగ్ టు షేప్ మై సెల్ఫ్ యాజ్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్. సో బికాస్ దిస్ లాట్ ఆఫ్ థింగ్స్ టు సీ, ఇంకా చాలా ఉంది చూడడానికి లైఫ్. సో డే బై డే నన్ను నేను కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఏదైనా మిస్టేక్ నేను చేసి ఉండొచ్చు, నాకు ఇప్పుడు ఎవరైనా చేసినప్పుడు బాధ అనిపించింది. ఇప్పుడు లెట్సే నేను వచ్చిన బయట కూర్చున్నా, నువ్వు ఒక హాఫ్ అన్ అవర్, నువ్వు అని కదా జనరల్గా ఎవరైనా ఒక హాఫ్ అన్ అవర్, ఒక 5 minutes వస్తా అని చెప్పడం, ఒక హాఫ్ అన్ అవర్ అయినా రాకపోవడం, నాకు అక్కడ బాధ అనిపించవచ్చు. సో సేమ్ థింగ్ నేను కూడా నా కోసం ఎవరైనా వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే వాళ్ళు కూడా అదే ఒపీనియన్ ఉంటుంది కదా. నేను 5 minutes అన్నాక కరెక్ట్ 5 minutes వెయిట్ చేయండి అని చెప్పి లోపలికి వెళ్తే, మళ్ళీ 5 minutes తర్వాత ఇంకా ఎక్కువ టైం తీసుకోగలిగితే, ఇంకా నాకు అక్కడ లోపల ఉన్న మీటింగ్కి ఎక్కువ టైం అవుతే బయటకు వచ్చి వాళ్ళకి చెప్తా, ఐఎమ్ రియలీ సారీ, ఇట్స్ టేకింగ్ టైం. సో ఈ లోపు నేను మా టీంతో చెప్పి ఐ ఎంగేజ్ దెమ్ విత్ సంథింగ్ ఆర్ ద అదర్ థింగ్. సో దట్ అక్కడ వాళ్ళ ఒపీనియన్ అనేది మారిపోతుంది. లేదంటే నేను ఏదైతే ఒపీనియన్తో ఉన్నానో వాళ్ళు కూడా అదే ఒపీనియన్తో వెళ్తారు. సో ఎస్పెషల్లీ ఇది పొలిటికల్ లీడర్స్లో చూస్తాం. చాలామంది పొలిటికల్ లీడర్స్ ఎలక్షన్స్ ముందు వరకు ఒక ఓటర్ దగ్గరకు వచ్చి మీరు నాకు ఓట్ వేయండి,
ఒక కార్యకర్త దగ్గరికి, ఒక లీడర్స్ దగ్గరికి వచ్చేసి మీరు సపోర్ట్ చేయండి, మనం ఇట్లా స్ట్రాటజీస్ వర్కౌట్ చేయాలి, మీ వల్లనే మనకి ఇది అవుతుంది, ఇది అని చెప్తారు. వన్స్ గెలిచిన తర్వాత వాళ్ళ యాంగిల్ అంతా మారిపోతుంది. మైట్ బి దర్ బిజీ షెడ్యూల్, బట్ దట్ ఈస్ నాట్ రైట్. లైక్ ఒక మంచి అప్రోచ్ ఉండాలి కదా. డోంట్ మేక్ దెమ్ స్టాండ్ మ్యాన్, దే హావ్ ఓటెడ్ యూ, ఇట్స్ యువర్ డ్యూటీ టు టాక్ టు దెమ్ ఇన్ అ ప్రాపర్ వే, రైట్? సో సేమ్ థింగ్ బిజినెస్లో కూడా అంతే. వాడు మంచి ఒక బిజీ కావాలని అవాయిడ్ చేయకపోయినా వాళ్ళ బిజీ షెడ్యూల్ అట్లా చేసి ఉండొచ్చు వాళ్ళకి, బట్ ట్రై టు మేక్ ష్యూర్ దట్ దే విల్ నాట్ గెట్ హర్ట్. సో అది ఎట్లా చేస్తావు అనేది మేక్స్ ద డిఫరెన్స్. నువ్వు మంచిగా హ్యాండిల్ చేస్తే దెన్ డెఫినెట్గా నిన్ను వాళ్ళు ఓన్ చేసుకుంటారు. సో నా లైఫ్లో ఏదైనా నాకు మిస్టేక్ అనిపిస్తే, నేను ఎక్కడైనా పెయిన్ఫుల్గా ఫీల్ అయితే ఆ మిస్టేక్ని నేను వేరే వాళ్ళ దగ్గర చేయకుండా ఉండడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మీరు బిజీ షెడ్యూల్ అన్నారు కాబట్టి నాకు ఒక సినారియో గుర్తొచ్చింది మీ దగ్గరే. లైక్ చాలామందికి తెలియదు ఏంటంటే, రాహుల్ అని ఎలా అంటే మనం ఏ టైంలో కాల్ చేసినా, రాహుల్ అని ఎంత బిజీగా ఉన్నా ఆ టైంలో ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా వితిన్ ఎప్పుడైతే ఫ్రీ అవుతారో వెంటనే కాల్ బ్యాక్ చేస్తారు. ఈ మైండ్ సెట్ చాలా మంది ఉండదన్న. ఇప్పుడు మీరు ఎప్పుడైనా మీకు కాల్ చేస్తాను, సడన్గా బిజీ వస్తుంది, మీరు ఆ టైంలో బిజీగా ఉన్నాం, మీరు తిరిగి కాల్ బ్యాక్ చేస్తారు. నాకెలా అనిపిస్తుంది, అరే మళ్ళీ ఎందుకు ఫ్రీ అయ్యాక చేద్దాంలే మనమే అని అనుకుంటాం, బట్ మీరు తిరిగి కాల్ బ్యాక్ చేస్తారు. అప్పుడు నాకు అనిపిస్తుంది, అరే ఏంటి రాహుల్ అన్న అసలు తిరిగి కాల్ బ్యాక్ మనకు చేయడం కాల్ అది ఇదని. యాక్చువల్లీ ఒకసారి నిఖిల్ అన్నలు కూడా మా ఇంట్లో కూర్చున్నప్పుడు ఒక క్యాజువల్ డిస్కషన్లో అప్పుడు నిఖిల్ అన్న ఒకటి చెప్పాడు అనమాట. అరే రాహుల్ అన్న దగ్గర మనం ఎప్పుడో ఒకటి నేర్చుకోవాలి లైఫ్లో, మన సిచ్యువేషన్ అప్లో ఉన్నా డౌన్లో ఉన్నా రాహుల్ అన్న దగ్గర ఒకటి ఏం నేర్చుకోవాలంటే ఎప్పుడు గ్రౌండెడ్గా ఉండడం అని నాకు నిఖిల్ అని చెప్పాడు అన్న. అసలు ఇంత గ్రౌండెడ్గా ఎలా ఉంటారు ఏంటి, అసలు మీ లెర్నింగ్స్ ఏమైనా ఉన్నాయా దానివల్ల నేను ఇంత గ్రౌండెడ్గా ఉన్నాను అని అనడానికి? సో అదే ఇందాక నేను చెప్పినట్టు, నాకు ఐ ఫెల్ట్ బ్యాడ్. నేను ఎవరికైనా కాల్ చేస్తే నేను మళ్ళీ చేయాలి అనుకున్నప్పుడు, నేను ఎందుకు, నాకు ఏదో పని ఉంటేనే కదా కాల్ చేసేది, ఐ విల్ ఎక్స్పెక్ట్ ఎ కాల్ బ్యాక్ ఫ్రమ్ దెమ్. ట్రూ. సో సెకండ్ టైం కూడా చేస్తా. అప్పటికి చేయకపోతే నాకు వాళ్ళ మీద ఒపీనియనే మారిపోతుంది. అండ్ మోర్ ఓవర్ నాకు నిజంగా ఏదైనా ఇంపార్టెంట్ ఉంటేనే కదా నేను కాల్ చేసేది, ఏదో డిస్కస్ చేయాలంటేనే కదా కాల్ చేసేది. సో నాకు దట్ ఈస్ అ పించింగ్ థింగ్ విచ్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. సో సేమ్ థింగ్ నేను ఇంకెవరి దగ్గర రిపీట్ చేయకూడదు. సో వాళ్ళు మన కోసం కాల్ చేస్తున్నారంటే వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం అయినా ఉండాలి, ఏదైనా డిస్కస్ చేయడానికైనా ఉండాలి, లేదంటే క్యాజువల్గా మాట్లాడడానికైనా ఉండాలి, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. సో ఇట్స్ అవర్ డ్యూటీ టు కాల్ దెమ్ బ్యాక్. ఇట్స్ అ రెస్పెక్ట్, రైట్? Just calling back as a respect, giving back to them. So I'll make sure that I'll not miss a single call. Maximum నేను కాల్ బ్యాక్ చేస్తా. జస్ట్ ఇన్ కేస్ ఏదో నాకు ఎవరైనా అరే నువ్వు కాల్ బ్యాక్ చేయలేదు అన్నారంటే అది 99%లో ఒక్క 1% ఎప్పుడో ఒకసారి అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్లో ఎప్పుడైనా మిస్ అవుతుందేమో, కానీ మ్యాక్సిమం నేను అందరికీ వాళ్ళ టైంకి వాళ్ళు నాకు ఇచ్చిన వాల్యూకి ఐ డెఫినెట్లీ గివ్ దెమ్ బ్యాక్. అండ్ ఆబ్వియస్లీ అందరికీ కాల్ బ్యాక్ చేయడం కూడా చాలా కష్టం. ఎందుకంటే కష్టం అనుకుంటే కష్టం, ఇష్టం అనుకుంటే అదే మీరు డైలాగ్ చెప్పారు నాకు ఆల్రెడీ ఒకసారి, అన్న ఇన్ని కాల్స్ ఎలా అటెంప్ట్ చేస్తారన్న, ఎందుకన్నా అందరికీ నెంబర్ ఇస్తారంటే మీరు నాకు చెప్పారు, అరే కష్టం అనుకుంటే కష్టమే, బట్ యూ హ్యావ్ టు బీ రెడీ, అందరికీ యాక్సెప్ట్ చేయాలి, అందరికీ టైం ఇవ్వాలని మీరు నాకు చెప్పారు ఫస్ట్ మీటింగ్లో మీరు నాకు చెప్పారు. సో ఎందుకంటే చాలా కాల్స్ వస్తూనే ఉంటాయి, ర్యాండమ్ ఒక 1 hour మీటింగ్లోనే ఒక 20 కాల్స్ వస్తుంటాయి. డేలో అందరికీ కాల్ బ్యాక్ చేయాలన్నా కూడా టైం సరిపోదు కదన్నా, మీకున్న టైంలో మీ షెడ్యూల్ చేసుకొని కంపెనీ చూసుకొని అందరితోనే మాట్లాడి టీమ్ని మేనేజ్ చేసుకొని కాల్ చేయడం కొంచెం కష్టమే, బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్లో మీరు కాల్ చేస్తారు, నేనైతే అబ్జర్వ్ చేస్తాను అది. అండ్ ఇంకొకటి మనం ఈ టాపిక్ వచ్చింది కాబట్టి రీసెంట్గా మీ బర్త్డే పార్టీలోని నేను ఒకటి అబ్జర్వ్ చేశాను అన్న. లైక్ ఏంటంటే ఆ రోజు డిన్నర్కి అందరూ వచ్చారు, చాలామంది వచ్చారు, అరౌండ్ 50 to 60 పీపుల్ వచ్చారు. అందరం డిన్నర్ చేస్తున్నాం, మీ ఏజ్ కన్నా పెద్ద ఏజ్ వాళ్ళు వచ్చారు, మీ ఏజ్ వాళ్ళు వచ్చారు, మాలాంటి వాళ్ళు కూడా మా ఏజ్లో మా గ్యాంగ్ అంతా వచ్చాం. మీరు అందరినీ ఎంగేజ్ చేసి ఉన్నారు త్రూఅవుట్ ద పార్టీ, మీరు అందరితో టైం స్పెండ్ చేశారు. అంతమందితో ఎంగేజ్ అవ్వడం, అంతమందికి టైం ఇవ్వడం, అంతమందికి అవైలబుల్గా ఉండడం, అన్ని ఏజ్ గ్యాప్స్ని మేనేజ్ చేయడం ఎలా అన్నా అసలు? అందరితో మంచిగా ఉండాలా, దట్ ఈస్ వాట్ ఐ లర్న్. నాకు అదే ఫస్ట్ చెప్పినట్టు అందరితో మంచిగా ఉండాలి. నా కోసం వచ్చారు, దే కేమ్ ఫర్ మీ, నా కోసం వాళ్ళ టైం స్పెండ్ చేస్తూ మనకి వాల్యూ ఇస్తూ వాళ్ళు వచ్చిండ్రు. ఇట్స్ ఆర్ డ్యూటీ టు మేక్ షూర్ దట్ అందరితో క్లోజ్గా ఉండడం, మంచిగా ఉండడం. అండ్ నువ్వు గమనిస్తే ఆ రోజు నేను క్లియర్గా చెప్పిన, నో బిజినెస్ టాక్స్, నో బిజినెస్ టాక్స్. మనం మంచిగా, ఎందుకంటే ఎప్పుడు ఈ స్ట్రెస్ అన్నీ ఉంటాయి, అన్నీ పక్కకు పెడదాం, లెట్స్ బీ కూల్, కామ్, మంచిగా ఎంజాయ్ చేద్దాం పార్టీ. దిస్ ఇస్ వాట్ ఐ హావ్ డన్. అండ్ అందరం జెల్ అయినాం, రైట్? సో లైఫ్లో బేసిక్గా అందరు ఏంటి అంటే చాలా సీరియస్గా తీసుకోవాలి, లైఫ్ని సీరియస్గా తీసుకోవాలి, బట్ ఎప్పుడు ఎవరికి ఏమైందో తెలియదు, రైట్? సో అందరితో మంచిగా ఉండాలా, మంచి లైఫ్ని హ్యాపీగా స్పెండ్ చేస్తూ ఉండాలా. అండ్ ఇంకోటి, బిజినెస్ అనగానే అదొక స్ట్రెస్ఫుల్ కాదు అని నేను అన్ను. డెఫినెట్గా బిజినెస్ ఇస్ అ ఛాలెంజ్, బట్ దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తావు? కూల్గా హ్యాండిల్ చేయి, ఎంజాయ్ చేయి. నేనైతే నా వర్క్ని ఎంజాయ్ చేస్తాను, నా ఫోన్ కాల్స్ని కూడా ఎంజాయ్ చేస్తాను నేను,
సో అండ్ ఇట్లా నేను ఐ విల్ మెయింటైన్ గుడ్ రిలేషన్షిప్ విత్ ఎవ్రీ వన్. ఐ విల్ మేక్ షూర్ దట్ నేను ఇప్పుడు ఎవరితో మాట్లాడినప్పుడు నేను ఒకవేళ కోపంగా మాట్లాడినా కూడా అరే నేను ఏమైనా తప్పు చేశానా, అలా మాట్లాడకుండా ఉండాల్సిందా అని నన్ను నేను కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. జెన్యున్గా నేను అక్కడ నాకు ఏదైనా తప్పుగా నేను మాట్లాడి ఉంటానేమో అనిపిస్తే నేను ఐ విల్ నాట్ హెసిటేట్. వాళ్ళు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఐ విల్ గో టెల్ దెమ్ ఐఎమ్ రియలీ సారీ, ఇది అయ్యి ఉండకూడదు, నేను ఇట్లా మాట్లాడినా అని చెప్తా ఒకవేళ నేను ఏదైనా మిస్టేక్ చేస్తే. లేదు అనుకుంటే మాత్రం ఇది ఇట్లా కొంతమందికి ఏంటంటే హార్ష్గా మాట్లాడితేనే అప్పుడు ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరుకుతుంది, వాళ్ళని బెటర్గా షేప్ చేయగలుగుతాం. సో అలాంటి కేసెస్లో ఐ విల్ టేక్ ఇట్ ఈజీ. సో అండ్ అందరితో మంచి నెట్వర్క్ ఇస్ మోర్ వాల్యూ దాన్ యువర్ నెట్వర్క్ అంట కదా, దట్ ఈస్ హౌ. సో ఏజ్ నెట్వర్కింగ్కి ఏజెస్తో సంబంధం ఉండదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ గ్రూప్స్. సో మల్టిపుల్ అదే చిన్న వాళ్ళతో పెద్ద వాళ్ళతో మనకంటే ఎక్కువ ఏజ్ గ్రూప్ వాళ్ళతో అందరితోని ప్రాపర్గా మింగిల్ అవ్వగలగాలి. దట్ ఈస్ వాట్ ఐ మెయింటైన్, దట్ ఈస్ ద సక్సెస్ మంత్ర విచ్ హెల్ప్ మీ టు గ్రో ఇన్ ద బిజినెస్. నైస్. మీకు ఫ్రెండ్స్ ఉన్నారన్న, బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సిచ్యువేషన్ రాగానే ఒక ఏజ్ వచ్చినంత వరకు మనం ఫ్యామిలీతో షేర్ చేసుకుంటాం, బట్ ఏదైనా సిచ్యువేషన్లో ఒక థింగ్ మనకి ఏదైనా హ్యాపీ అయినా సాడ్ అయినా మనం మన బెస్ట్ ఫ్రెండ్కి కాల్ చేసి చెప్తాం. మీకు అలాగే ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారన్న? ఉన్నారు. నాకు మా అన్న, నా ఓన్ బ్రదర్ ఇస్ లైక్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అండ్ నాకు మా బీటెక్ క్లాస్మేట్ అభిలాష్ ఈజ్ అ పార్ట్నర్ ఇన్ మేకింగ్ మిల్క్ షేక్స్ యాజ్ వెల్. సో వీళ్ళిద్దరికి నేను ఏదన్నా కూడా ఫస్ట్ వాళ్ళకి కాల్ చేసి డిస్కస్ చేస్తా, ఇట్లా ఇట్లా ఉంది అంటే వాళ్ళు చెప్తారు ఇట్లా చేయరా అట్లా చేయరా అని చెప్పి. నాకు వాళ్ళతో మాట్లాడితే కొంచెం కామ్ డౌన్ అవుతా అనిపిస్తుంది. నాకు బీటెక్లో కూడా గుడ్ నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్, నాకు యూఎస్లో ఉన్నారు మంచి ఫ్రెండ్స్ సర్కిల్, వంశీ, సురేష్, బీటెక్లో కృష్ణ, దర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్, లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ మై లైఫ్. అండ్ నాకు వాళ్ళతో మాట్లాడితే కొంచెం కామ్గా సూదింగ్గా ఉంటుంది. ఇఫ్ దర్ ఇస్ ఏంది అనుకున్నప్పుడు వాళ్ళతో మాట్లాడితే కొంచెం కామ్ డౌన్ అవుతుంది. సో అన్నప్పుడు మీ మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ ఈ ఇయర్స్ జర్నీలో మీరు చూసిన లోస్, మీరు చూసిన హైస్ రెండు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్న? హైస్, సూపర్ గ్రోత్, సక్సెస్, ఇవన్నీ చూసిన. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయను సక్సెస్ ఇది. సో మస్తు నెంబర్ ఆఫ్ అవుట్లెట్స్ మేము 2013లో ఓపెన్ చేసినప్పుడు ఒక అవుట్లెట్ హైదరాబాద్లో అయితే ప్లేస్ ఇవ్వలేదు. అసలు ఒక షాప్ పెడతామంటే ప్లేస్ ఇవ్వలేదు మాకు. అప్పటికి ఒక 40-50 లొకేషన్స్ చూసి వాళ్ళు ప్లేస్ ఇవ్వకుంటే డిసప్పాయింట్మెంట్తో ఉంటూ ఒక్క అవుట్లెట్ లాగా స్టార్ట్ అయిన మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్స్. ఇదే హైదరాబాద్లో 45+ స్టోర్స్ ఉన్నాయి. ఆల్ ఓవర్ ఇండియా అరౌండ్ 85+ స్టోర్స్ ఉన్నాయి. నాకు యూఎస్ వీసా, నాకు స్టూడెంట్ వీసా రిజెక్ట్ అయింది, విజిటింగ్ వీసా రిజెక్ట్ అయింది. అదే యూఎస్లో మేము మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ 2 స్టోర్స్ ఓపెన్ చేసినాం. సో ఆల్ దిస్ హ్యావ్ సీన్. సో లైఫ్లో ఏది జరిగినా ఇట్ హ్యాపెన్స్ ఫర్ అ రీజన్ అంటారు కదా. సో నాకు యూఎస్ వీసా రిజెక్ట్ అయినప్పుడు కాబట్టే నేను ఇక్కడికి ఇండియాకి వచ్చి స్టార్ట్ చేసినాము. సో నాకు యూఎస్ డి నాట్ యాక్సెప్ట్ మీ యాజ్ అ స్టూడెంట్, డి నాట్ యాక్సెప్ట్ మీ యాజ్ అ టూరిస్ట్. నాకు బిజినెస్ నేను ఎప్పుడైతే పెడదాం అనుకున్నానో ఆ పర్పస్లో నాకు వీసా వచ్చింది. సో ఇట్లా మల్టిపుల్ థింగ్స్ నాకు ఐవ్ డన్ అ లాట్, లైక్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అయినాయి. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ ద రిజల్ట్స్ విచ్ ఐ గాట్. కాకపోతే ఏమైంది అంటే 2019 నుంచి కొంచెం, ఎందుకంటే 2020లో కోవిడ్ వచ్చింది, 21లో కోవిడ్ వచ్చింది, 22లో కోవిడ్ ఉంది, ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్. సో ఈ 3 వేవ్స్లో బాగా ఇబ్బంది పడ్డాం. సో బిజినెస్ బాగా డౌన్ ట్రెండ్లోకి వెళ్ళిపోయింది. అసలు ఇంకా అయిపోయిందిరా కంపెనీ పరిస్థితి అని చాలామంది అనుకున్నారు. మా వాళ్ళకి అందరికీ కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండే, అరే ఇంకా ఉంటుందా మా ఎంప్లాయీస్లో కానీ మా వాళ్ళలో కూడా ఇక వీడి పరిస్థితి గాన్, ఇంకా క్లోజ్ అయిపోతుంది అన్న ఫీలింగ్లో ఉన్నాయి. అప్పుడు నేను ఆలోచించింది ఏంటి అంటే, అవును ఉంది, దీన్ని ఎట్లా నేను పోరాడాలి, ఎందుకంటే దిస్ ఐ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్. ఫస్ట్ వేవ్ అప్పుడు అట్లా అప్రోచ్తో వెళ్ళినాం, సెకండ్ వేవ్ అప్పుడు కూడా అదే అప్రోచ్తో వెళ్ళినాం. ఇంకా అయిపోయిందిరా నాయన, ప్రాబ్లం అయిపోతుంది, ఇంకేంది ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి సెట్ అవుతుంది. థర్డ్ వేవ్ వచ్చింది, అరే నాయన ఇది నెవర్ ఎండింగ్ ప్రాబ్లం లాగుందా అనే దాంట్లో ఉండే. కాకపోతే మొండిగా లేదు నేను అని, అవునన్నా కాదన్నా హ్యావ్ టు ఫేస్ దిస్ ప్రాబ్లమ్ ఎట్లా అని వెండర్స్కి సపోర్టివ్గా. ఈ టైంలో ఏమైపోయింది అంటే స్టోర్స్ క్లోజ్ చేసే పరిస్థితిలోకి వచ్చారు. సో అమ్మ ఇంకా మేము మెయింటైన్ చేయలేమనే పరిస్థితిలోకి వాళ్ళు వచ్చారు. సో వాళ్ళకి అప్పుడు చెప్పిన, లేదు మీరు డోంట్ వరీ, నో నీడ్ ఆఫ్ పేయింగ్ ఎనీ రాయల్టీస్. 3 years అసలు రాయల్టీ 1 రూపీ తీసుకోలేదు వాళ్ళ దగ్గర నుంచి. ఓకే, నో నీడ్ ఆఫ్ పేయింగ్ రాయల్టీస్, నో నీడ్ ఆఫ్ పేయింగ్ ద ప్రీవియస్ డ్యూస్. మీకు ఆల్రెడీ మల్టిపుల్ ఛానల్స్ నుంచి హెడేక్స్ ఉన్నాయి. మీకు ల్యాండ్ లార్డ్స్ రెంట్ పే చేయమంటున్నారు, స్టాఫ్ శాలరీస్ పే చేయమంటున్నారు, గవర్నమెంట్ ట్యాక్స్ పే చేయమంటుంది, ఇవన్నీ ఉన్నాయి. నేను ఒక ప్రాబ్లం లాగా మీకు ఉన్నాను. యాజ్ అ కంపెనీ నేను మీకు షోల్డర్ ఇస్తా. ఇంతమంది ప్రాబ్లం నేను ఒక్కనే తీసుకున్నాను. వాట్ ఐ థాట్ ఇస్, అరే ఇంతమంది ప్రాబ్లం, మీరు అందరు ప్రాబ్లం పడుతున్నారా, డోంట్ వెరీ, ఐ విల్ సపోర్ట్ అని చెప్పి అప్పుడు ఉన్న ఒక ప్రాపర్టీని డిస్పోజ్ చేసి ఈ ప్రీవియస్ డ్యూస్ అంతా మార్కెట్లో పే చేసి, సో వీళ్ళందరితోని మళ్ళీ షాప్స్ ఓపెన్ చేసేలాగా చేసినాం. సో దట్ హెల్ప్ మీ. సో దట్ వాజ్ రియలీ ఎ బిగ్ ప్రాబ్లమ్, వీ హ్యాండిల్డ్ ఇట్.
సో తర్వాత లక్కీగా 4th వేవ్ అనేది రాలేదు. Yeah. వీ కేమ్ అవుట్ అండ్ మెల్లగా, ఎందుకంటే ఏదో ఒక రోజు వస్తుంది, హోప్ అంటారు కదా, ఈ ప్రాబ్లం నుంచి విల్ కమ్ అవుట్ అనే హోప్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా ఒక మొండికి ముందుకు వెళ్ళిపోయినందుకు బై గాడ్స్ క్రేజ్ ఇంకా 4th వేవ్ అనేది రాకుండా హ్యాపీగా 2022తోని అది అయిపోయింది కోవిడ్. 2023లో స్టోర్స్ అన్ని మంచిగా పర్ఫామ్ అయినాయి. సో ప్రీవియస్ డ్యూస్ అన్ని కూడా మళ్ళీ నాకు స్టోర్ ఓనర్స్ అందరూ మళ్ళీ దే పేడ్ మీ బ్యాక్. సో ఇట్లా ఈ 2 ప్రాబ్లమ్స్ని హ్యాండిల్ చేసినాం. సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ డౌన్ ట్రెండ్ విచ్ హ్యావ్ సీన్ ఇన్ మై లైఫ్. అండ్ ఇప్పుడు ప్రీ కోవిడ్ బిజినెస్కి ఆల్మోస్ట్ ఈక్వల్గా చేస్తున్నాము. ఒకవేళ కోవిడ్ లేకపోయి ఉండుంటే వీ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ అ డిఫరెంట్ పొజిషన్. సో గ్లోబల్ బ్రాండ్ మల్టిపుల్ ఒక 5-6 కంట్రీస్లో వీ వుడ్ హ్యావ్ ఓపెన్ అవర్ అవుట్లెట్స్. సో ఇప్పుడు దానికి కొంచెం ఒక బ్రేక్ అనేది వచ్చింది. కాకపోతే మేము ఇంకా బెటర్గా ఎట్లా చేయొచ్చు, అప్పటి వరకు ఓన్లీ ఎక్స్క్లూజివ్ మిల్క్ షేక్ బ్రాండ్ లాగా ఉండేది, దాన్ని ఇప్పుడు ఒక కెఫే మోడల్కి కన్వర్ట్ చేసి మేకజో మిల్క్ షేక్స్ అనేది ఒక కెఫే లాగా ప్లాన్ చేస్తున్నాం. మల్టిపుల్ థింగ్స్ వీఆర్ యాడింగ్ ఇన్ ఇట్. వాఫిల్స్ యాడ్ చేస్తున్నాం, మోమోస్ యాడ్ చేస్తున్నాము, వీఆర్ కమింగ్ అప్ విత్ ఐస్ క్రీమ్స్, వీఆర్ కమింగ్ అప్ విత్ పిజ్జాస్ ఆల్సో ఇన్ కమింగ్ ఫ్యూచర్. క్విక్ సర్వీస్ రెస్టారెంట్ ఎస్, ఒక QSR సెగ్మెంట్లోకి దీన్ని తీసుకొస్తున్నాము. సో ఒక బిజినెస్ మోడల్ అనేది ఇంకా కొంచెం ట్వీక్ చేస్తున్నాం. సో దీన్ని కూడా ఆ మిస్టేక్ దట్ వాస్ అ ప్రాబ్లమ్, కోవిడ్ వాస్ అ ప్రాబ్లమ్, బట్ వీ హ్యాండిల్డ్ ఇట్ ఇన్ అ ప్రాపర్ వే అండ్ వీ మేడ్ ష్యూర్ దిస్, అంటే ఇంకా బెటర్గా దీన్ని ఆపర్చునిటీ లాగా వాడినాం. సో ఎట్లా అంటే R&D బాగా చేసినాం ఆ టైంలో చేసి, ఇవన్నీ ప్రోడక్ట్స్ యాడ్ చేసి మేకజో మిల్క్ షేక్స్ని ఒక ప్రాపర్ QSR మోడల్లో డిఫరెంట్, నాట్ ఓన్లీ మిల్క్ షేక్స్ ఇంకా డిఫరెంట్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి అనే మోడల్లోకి ట్వీక్ చేసినాం. సో కోవిడ్ లాంటి అంత డౌన్ ఫేస్లో, అంటే ఇంత ఒక ప్రాపర్టీని డిస్పోజ్ చేసి మళ్ళీ ఇదంతా పెట్టి అందరినీ మెయింటైన్ చేయడం, మేనేజ్ చేయడం అంత ఈజీ కాదన్న. సో అలాంటి డౌన్ ఫేస్లో మీరు ఏం నేర్చుకున్నారన్న? వన్ స్ట్రాంగ్ థింగ్ అలాంటి డౌన్ ఫేస్లో మీరు నేర్చుకున్నారు? నాకు అప్పుడు బిఫోర్ కోవిడ్ ఎట్లా ఉండేది అంటే మొత్తం సక్సెసే. అసలు బ్యాడ్ టైం, బ్యాడ్ డే ఇవన్నీ కూడా నథింగ్, ఇది ఎవరు అంటే అంత సినిమాలే లేదు, కష్టపడ్డోడికి అంత సూపర్, అంటే మంచి గ్రోత్ ఉంటుంది, మంచి సక్సెస్ఫుల్ డేస్ ఉంటాయి. ఇక నాకు డౌన్ ట్రెండ్ లేదు అనుకున్నా నేను. అప్పుడు నా ఏజ్ కూడా ఎంత అరౌండ్ 28, 29 ఉండే, 29, 30 ఉండే సారీ. సో ఏముంది పిచ్చ లైట్ అనుకున్నా. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను, ఎందుకంటే బిఫోర్ ఆల్ దీస్ థింగ్స్ అన్నీ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి వాటి అన్నిటికీ ప్రిపేర్డ్ ఉండే. కాకపోతే కోవిడ్ అనేది అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చింది, ఎవడు ప్రిపేర్డ్ లేడు, అసలు ఎట్లా ఉంటుంది ఏమవుతుందో తెలియదు. సో దట్ వాజ్ అ మైండ్ బ్లోయింగ్, నాకు అసలు మెంటల్ టార్చర్ లాగా ఉండే. బట్ యా, లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ కూడా అవుతాయి, యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ అన్నదానికి ఇంకా దీనికి కూడా ప్రిపేర్ అవ్వి ఉండాలి రా బాబు అని చెప్పి గాడ్ నేర్పిండేమో. హీఈస్ ప్రిపేరింగ్ మీ ఫర్ అ బిగ్గర్ గేమ్. సో ఈ ఏజ్లో నాకు ఆ ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఐ వుడ్ హ్యావ్ హ్యాండిల్డ్, నేను హ్యాండిల్ చేసిన. లేదు అనుకుంటే నేను ఇంకా కొంచెం అంటే అరౌండ్ 65, 70, 60 ఏజ్లో ఈ ప్రాబ్లం వచ్చింటే నేను హ్యాండిల్ చేయలేకపోతున్నానేమో. ఇప్పుడు నేను మొండిగా తయారు చేసుకున్నా. సో గాడ్ ప్రిపేర్డ్ మీ ఫర్ దట్ బిగ్గర్ గేమ్. సో దర్ ఇస్ సంథింగ్ బిగ్ ఈస్ వెయిటింగ్. సో హ్యావ్ టు, ఎందుకంటే ఇంకా పెద్ద బిజినెస్ చేయాలి, ఇంకా మంచిగా సక్సెస్ఫుల్ అవ్వాలి అనడానికి, ఇలాంటి ప్రాబ్లమ్ని కూడా హ్యాండిల్ చేయడానికి ఒక ధైర్యాన్ని దేవుడు అయితే క్రియేట్ చేసినా నేను అనుకుంటున్నాను. అన్న మొన్న మీ బర్త్డే పార్టీలోని మీరు ఒకటి అన్నారనమాట, till 30 డోంట్ గెట్ మ్యారీడ్ అని. ఎందుకన్నా అలా? బేసిక్గా మ్యారేజ్ అనేది కమిట్మెంట్. బిఫోర్ వెడ్డింగ్ ఏంటి అంటే యూ కెన్ గివ్ లాట్ ఆఫ్ టైం ఫర్ బిజినెస్. సో వన్స్ బిజినెస్ సక్సెస్ అయిన తర్వాత నీ బిజినెస్లో నీకు ప్రూవెన్ అయిన తర్వాత కొంచెం కంఫర్ట్ జోన్ అనేది వస్తుంది. సో లేదు, ఇనిషియల్ డేస్ ఆఫ్ బిజినెస్ ఉందనుకో, స్ట్రగ్లింగ్ డేస్లో ఆ కంఫర్ట్లోకి నువ్వు రాలేవు అండ్ యూ కెనాట్ గివ్ మచ్ టైమ్ టు ద ఫ్యామిలీ. 30 years కూడా కాదు, కొన్నిసార్లు అయితే 32 yearsకి పెళ్లి చేసుకున్నా తప్పలేదు. అలా ఇక ముందే పెళ్లి చేసుకుని తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే బదులు ముందు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి తర్వాత పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండడం బెటర్. సో డెఫినెట్గా వెన్ సమ్మన్ ఈస్ కమింగ్ ఇన్ టు యువర్ లైఫ్ దే విల్ ఎక్స్పెక్ట్ సమ్ టైమ్, రైట్? సో ఇంత మాట్లాడుతున్నా, మరి మీరు ఇస్తారా టైం మీ ఫ్యామిలీగా అంటే నాకు కష్టమే. ఐఎమ్ నాట్ ఏబుల్ టు గివ్ మచ్ టైమ్ టు మై ఫ్యామిలీ. బట్ ఐ కన్విన్స్డ్ మై ఫ్యామిలీ, మై వైఫ్ దట్ నాకు కొంచెం బిజీగా ఉంటా, దీనివల్ల మనకు గ్రోత్ బాగుంటుంది. సో నేను మంచి కంఫర్ట్ జోన్లోకి వచ్చిన తర్వాతనే పెళ్లి చేసుకున్నా, సక్సెస్ఫుల్ అయినాకనే పెళ్లి చేసుకున్నా. బట్ ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ వచ్చినాయో, మళ్ళీ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిందో, అగైన్ నేను హ్యావ్ టు గివ్ లాట్ ఆఫ్ టైమ్ టు బిజినెస్. సో నేను బౌన్స్ బ్యాక్ అవ్వడానికి, సో ఫ్యామిలీ సపోర్ట్ అనేది డెఫినెట్గా కావాలా, లేకపోతే బౌన్స్ బ్యాక్ అవ్వడం కష్టం. సో నా వైఫ్ నేను కన్విన్స్ చేసుకొని తర్వాత నేను అగైన్ ఇప్పుడు ఐఎమ్ గివింగ్ మచ్ మోర్ టైమ్ టు మై ఫ్యామిలీ. అండ్ ఇంకా గుడ్ థింగ్ వాట్ ఐ హావ్ డన్ ఇస్, మా ఆఫీస్ కూడా నేను ఇంటి దగ్గరలో తీసుకున్నా. సో నాకు ఎప్పుడైనా ఒక ½ an hour బ్రేక్ దొరికినా కూడా ఐ గో స్పెండ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ. అండ్ నా వైఫ్ కూడా డాక్టర్, షీ ఈస్ వెరీ బిజీ. సో నా బాబు, నాకు ఐ హ్యావ్ అ సన్, హిస్ నేమ్ ఇస్ రేయన్. సో వాడుతో కొంచెం టైం స్పెండ్ చేయడానికి కానీ,
సో నాకు ఈజీ అవుతుంది బికాస్ నాకు దిస్ ఇస్ ద ప్రాబ్లమ్. ఏది ఐఎమ్ నాట్ ఏబుల్ టు గివ్ మచ్ టైమ్ టు మై ఫ్యామిలీ బికాస్ ఐ హ్యావ్ టు బౌన్స్ బ్యాక్, ఐ హ్యావ్ టు గివ్ లాట్ ఆఫ్ టైమ్ టు బిజినెస్. సో జనరల్గా పెళ్ళి ఎవరైతే సక్సెస్ఫుల్ కాకముందు చేసుకుంటారో వాడికి ఏదో చేయాలన్న డ్రీమ్స్ ఉంటాయి, చాలా ఏదో చేయాలనుకుంటాడు. కాకపోతే ఎప్పుడైతే ఫ్యామిలీకి ప్రాపర్ టైం ఇవ్వలేక ముందే పెళ్లి చేసుకోవడం, ఇంట్లో వాళ్ళందరూ పెళ్ళెప్పుడు అని ఇంట్లో వాళ్ళు, చుట్టుపక్కల బంధువులు, పక్కన ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు పెళ్ళి ఎప్పుడు చేస్తారు, వాడికి 28 సంవత్సరాలు వచ్చినాయి, 29 వచ్చినాయి, 30 వచ్చినాయి, మనకంటే ఎక్కువ వాళ్ళ కన్సర్న్ ఉంటుంది. సో తర్వాత పడే ఇబ్బందులు పెళ్లి చేసుకున్నవాడు వాడు కదా పడాల్సింది. అబ్బాయి అయితే అబ్బాయి, అమ్మాయి అయితే అమ్మాయి. ఈ మధ్య అమ్మాయిలు కూడా బాగా బిజినెస్ సైడ్ వస్తున్నారు, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ తీసుకుంటున్నారు. దట్ ఈస్ గుడ్, దే ఆర్ టేకింగ్ దట్ పర్టిక్యులర్ పాత్. నువ్వు సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఆల్ దీస్ థింగ్స్ ఆర్ స్మాల్ థింగ్స్. వాడేమనుకున్నాడు, ఇవాళ మన పక్కకు ఉండి మాట్లాడినోడే రేపు పొద్దున వచ్చి మనం వచ్చి అప్రిషియేట్ చేస్తాడు మనం సక్సెస్ఫుల్ అవుతే. సో ఐ ఆల్వేస్ ఐ ఆల్వేస్ సే పీపుల్, ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ వన్స్, డూ ఆల్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ అండ్ దెన్ గెట్ మ్యారీడ్ అంట. 30 కానీ 32 కానీ ఇంకా మరి 35 ఇయర్స్ 40 ఇయర్స్ పెళ్లి చేసుకుని ఏం లాభం రాబోయే అంటారు. మరి అప్పటి వరకు కూడా వెయిట్ చేయకు. సో నీకు అంత తొందరగా పెళ్లి చేసుకోవాలి, ఏదో చేయాలనిపిస్తే ఇంకెక్కువ కష్టపడు, తొందరగా ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయి, దాన్ని సక్సెస్ఫుల్ చేయి, తర్వాతనే పెళ్లి చేసుకో. సో సింపుల్గా చెప్పాలి అంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఇబ్బంది పడే బదులు ఫస్ట్ ఇబ్బందులన్నీ పడి కంఫర్ట్ జోన్లోకి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవడం బెటర్ అని నేను యంగ్స్టర్స్కి చెప్తాను. ఇప్పుడు రియాన్ టాపిక్ వచ్చింది కాబట్టి ఏం పాడుతున్నాడు అన్న పాటలు అసలు ఎంత క్యూట్గా, అసలు ఇంత ఏజ్లో సింగింగ్ ఎలా అన్న అసలు? నా వైఫ్ సింగర్ బేసిక్గా, షీఈస్ అ డాక్టర్ అండ్ షీ సింగ్స్ వెరీ వెల్. చిన్నప్పటి నుంచి వాడికి పాడితేనే వాడు పడుకునేవాడు. సో అట్లా వాడికి సింగింగ్ అనేది అలవాటు అయిపోయింది. అండ్ వాడికి హి హాజ్ సమ్ టాలెంట్, లైక్ ఏదంటే వాడు ఏదున్నా ఏకసంతాగ్రహి అంటారు కదా, రేయన్ గాడికి అదొక స్పెషల్ టాలెంట్ ఉంది. వాడు ఏదున్నా కూడా ఒక 2 times విన్నాడు అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ లాంగ్వేజ్, హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, 2 సార్లు విన్నాడు అంటే ఫుల్ సాంగ్ పాడతాడు. సాంగే కాదు, డాన్స్ కానీ ఏదున్నా కూడా ఇస్ అ ఫాస్ట్ గ్రాస్పర్ అండ్ బాండ్ విత్ టాలెంట్ అంటారు కదా. సో ఐఎమ్ లక్కీ దట్ హీఈస్ born with some special skills and I have to thank my wife. She is shaping him in a very good way. సో రియాన్ ప్యాషన్ సింగింగ్ కాబట్టి సింగింగ్లోకి వెళ్తాడా, లేదా రాహుల్ లాగా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, బిజినెస్? వాడికి ఇప్పుడు మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. వాడు కొన్నిసార్లు నన్నే సర్ప్రైజ్ చేస్తాడు కొన్ని క్వశ్చన్స్లో. ఆ చిన్న హీస్ హార్డ్లీ 6 years నౌ. సో ఆ 6 yearsలో వాడు అడిగే క్వశ్చన్స్ బాగా అంటే మనని ఒక షాక్కి, అరే ఇంటి ఇట్లా ఆలోచిస్తున్నాడా వీడు అంటే. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు అందరూ అట్లే ఉన్నారు, మనకంటే చాలా ఫాస్ట్ ఉన్నారు వాళ్ళు. వాళ్ళ ఆలోచన విధానం కానీ వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ వెన్ కంపేర్ టు అవర్ జనరేషన్. సో నెక్స్ట్ జనరేషన్ ఎట్లుంటారో చూడాలి. అండ్ దట్టు ఇప్పుడు ఏఐ ఇవన్నీ వస్తున్నాయి కదా, వాళ్ళకి ఇంకా ఈజీగా ఉంటుంది. మనకి ఇనిషియల్ డేస్లో మనం చిన్న ఉన్నప్పుడు సెల్ ఫోన్ వాడడమే, సెల్ ఫోన్ ఎవరి దగ్గర ఉన్నదంటే అబ్బా అనుకుంటుండే, సో అబ్బా సూపర్ ఇన్వెన్షన్ అనుకుంటుండే. ఇప్పుడు సెల్ ఫోన్ అనేది ఎవరి దగ్గరైనా ఉంది, రైట్? సో అండ్ మా టెక్నాలజీకి ఇప్పుడు కొంచెం దగ్గర అవుతున్నాయి. ఇప్పుడు వచ్చే జనరేషన్ కిడ్స్ అందరూ కూడా ఇంకా సూపర్ తోప్ టెక్నాలజీకి దగ్గర అవుతున్నారు వాళ్ళు. సో మరి వాళ్ళు ఎట్లా, అండ్ వాళ్ళకి ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ దేర్ ఫింగర్ టిప్స్. లైక్ అప్పట్లో మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఇట్ వాస్ వెరీ టఫ్. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ దిస్ పర్టికులర్ జనరేషన్ అండ్ వి నెవర్ నో వాడు ఏ పాత్ తీసుకుంటా అన్నా కూడా ఐ విల్ డెఫినెట్లీ ఎంకరేజ్ హిమ్ అండ్ ఐ విల్ ట్రై టు బీ సపోర్టింగ్ హిమ్. యాక్చువల్ ఒక రీజన్ ఉంది ఆ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, ఎందుకనంటే ఇప్పుడు చాలామందికి బిజినెస్ చేయాలని ఉంటుంది. మీరు ఇందాక చెప్పినప్పుడు ఎగ్జిక్యూషన్ చేయాలి, వాడు చాలా రీసెర్చ్ చేస్తాడు, బిజినెస్ అంటే పిచ్చి ప్యాషన్తో ఉంటారు. బట్ ఒక బిజినెస్ చేయడానికి వాళ్ళు ఫస్ట్ ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవాలి, డాడీ నాకు బిజినెస్ చేయాలని ఉంది, మమ్మీ నాకు బిజినెస్ చేయాలని ఉంది. బట్ చాలామంది ఆ ఇంట్లో ఆ స్టెప్ తీసుకొని చెప్పడంలోనే చాలా ఫెయిల్ అవుతుంటారు. సో అలాంటి వాళ్ళు ఇంట్లో పేరెంట్స్ని ఎలా కన్విన్స్ చేయాలి, నాకు బిజినెస్ చేయాలని ఉంది, ఒక స్ట్రాంగ్ స్టాండ్ తీసుకొని ఎలా కన్విన్స్ చేయాలి నా పేరెంట్స్ని? బేసిక్గా మనము సపోర్ట్ సిస్టమ్ ఎవరికైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ సిస్టమ్. సో ట్రై టు కన్విన్స్ దెమ్. బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ వాళ్ళని బిజినెస్ చేస్తాను అని చెప్పడం ఈజీ, వాళ్ళని కన్విన్స్ చేయడం ఈజీ. సో బిజినెస్ బ్యాక్గ్రౌండ్ లేని ఫ్యామిలీస్కి వాళ్ళు భయపడతారు, అరే ఎందుకురా రిస్క్ ఎందుకు, మనకి చాలామంది బిజినెస్ చేసి ఫెయిల్ అయినరు, వద్దురా, ఇట్లాంటి ఆన్సర్సే మ్యాక్సిమం వస్తాయి. సో ట్రై టు కన్విన్స్ దెమ్. నా లైఫ్లో కూడా అదే జరిగింది. బేసిక్గా మా పేరెంట్స్, మా బ్రదర్ కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ నాకు దే ఆర్ మై సపోర్ట్ సిస్టమ్. సో ఐ ట్రై టు టాక్ టు దెమ్. లైక్ నేను ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, నా బీటెక్ అయ్యగానే మా ఫ్యామిలీ మెంబర్స్ అటు ఇటు ఫంక్షన్స్కి ఒక 2-3 పార్టీస్కి వెళ్ళినప్పుడు అందరూ అడుగుతారు, దీస్ ఆర్ జనరల్ క్వశ్చన్స్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ. ఏం చేస్తున్నాడు వీడు, ఏం చేస్తున్నాడు ఆమె,
దీస్ ఆర్ ద క్వశ్చన్స్ విచ్ ఎవ్రీవన్ గెట్స్ ఎన్కౌంటర్స్ దీస్ పర్టికులర్ Yeah. క్వశ్చన్స్. సో అప్పుడు నాకు కూడా ఇది జరిగింది. మా పేరెంట్స్ కొంచెం హెసిటెంట్ అయినరు. నాకు ఐ హ్యావ్ ఎల్డర్ బ్రదర్, హీ స్టేస్ ఇన్ యూఎస్. పెద్దోడు యూఎస్లో ఉన్నాడు, వాడు జాబ్ చేస్తున్నాడు. మరి వీడు అంటే చిన్నోడు మొన్ననే బీటెక్, మొన్న 6 నెలలు అయిందిగా, ఇంకా బీటెక్, ఇంకా జాబ్ కూడా చేయట్లేడా వీడు? ఇలాంటి ఆన్సర్స్, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి మా పేరెంట్స్కి. సో వాళ్ళు కొంచెం హెసిటెంట్ అయినరు. నాకు అప్పుడు అనిపించింది, అరే నా వల్ల మా పేరెంట్స్ ఇబ్బంది పడకూడదు. సో నాకు వేరే బయట వాళ్ళందరికీ నేను ఆన్సరబుల్ కాదు, కానీ నా పేరెంట్స్ నాకు ఏదైతే కాన్ఫిడెన్స్ ఉందో వాళ్ళకి నా మీద, అది పోకూడదు అనుకున్నా. ఇమీడియట్గా నేను వెళ్ళి ఒక 3 జాబ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా, 3 ఆఫర్ లెటర్స్ తీసుకెళ్ళి మా పేరెంట్స్ ముందు పెట్టి నాకు జాబ్ చేయాలనుకుంటే ఇప్పుడు నాకు ఇమీడియట్గా జాబ్ చేయొచ్చు, కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు. సో ట్రై టు అండర్స్టాండ్. అండ్ మోర్ ఓవర్ నేను రిస్క్ తీసుకుంటా. ఈ ఏజ్లో రిస్క్ తీసుకునే కెపాసిటీని, ఒకవేళ అది అటు ఇటు అయినా, అవును మీరు అన్నది కరెక్టే, బిజినెస్లో ఫెయిల్యూర్స్ కూడా అవ్వచ్చు, అందరూ అనుకునేది కరెక్టే. కాకపోతే ఒకవేళ అట్లా అయినా కూడా నేను దాన్ని హ్యాండిల్ చేయగలుగుతా, జాబ్ అనేది ఎప్పుడైనా చేయగలుగుతా, ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ అటు ఇటు అయితే అని చెప్పి నేను మా పేరెంట్స్ని కన్విన్స్ చేసుకొని బిజినెస్ సైడ్ వెళ్ళినా. అండ్ దే ఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఆన్ మీ. అరే అవును వీడేదో ట్రై చేస్తా అంటున్నాడు, లెట్ హిమ్ ట్రై, ఒకవేళ ఏమైనా అటు ఇటు అయినా కూడా వీడికి జాబ్ ఎప్పుడైనా చేయగలుగుతాడు అనే కాన్ఫిడెన్స్ నేను వాళ్ళలో తీసుకురాగలిగిన. సో నా చుట్టుపక్కల ఎప్పుడు పాజిటివ్ అట్మాస్ఫియరే ఉండేది. ఆల్వేస్ నాకంటే ఎక్కువ కాన్ఫిడెన్స్ వాళ్ళకి నా మీద ఉండేది. వీడు ఏదో చేస్తాడు అని. సో ఆ కాన్ఫిడెన్స్ బూస్ట్ చేయగలగాల పేరెంట్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ. ఆబ్వియస్లీ ఇప్పుడు మీకు మీ డాడీ మీ మమ్మీ ఒప్పుకున్నారంటే దాని రీజన్ మీ టాలెంట్ మీరు ప్రూవ్ చేసుకున్నారు, ఒక జాబ్ తీసుకొని వచ్చి. ఇప్పుడు కాకపోయినా నాకు ఎప్పుడైనా జాబ్ వస్తుందని. ఇప్పుడు మా ఫ్రెండ్స్ చాలామంది బిజినెస్ చేద్దాం అన్నప్పుడు వాళ్ళ డాడీ అన్నారంట, నీకు 10 సామాన్లు షాప్కి వెళ్ళి తయారంటేనే 9 తెచ్చి ఒకటి మర్చిపోతావు, నువ్వు బిజినెస్ చేస్తానంటే నేను ఎలా నమ్మాలరా అని అంటారు. ఈ మైండ్ సెట్ చాలా మంది ఉంటుంది కదన్న. మనం వాళ్ళకి ఎప్పుడైతే ట్రస్ట్ ఇస్తామో, అరే వీడు ఇప్పుడు బిజినెస్లో ఫెయిల్ అయినా రేపు ఎల్లుండి వీడు ఇంకేదైనా చేయగలడు, అంతవరకు పేరెంట్స్ కూడా ఒప్పుకోరు కదా. సో అదంత ఈజీ కాదు. అదే ట్రిక్ హ్యాండిల్ చేయాలా. మేక్ షూర్ దట్ అదే, ఇఫ్ నాట్ నౌ ఐ కెన్ డూ జాబ్ ఎనీ టైమ్, నేను ఎప్పుడైనా చేయగలుగుతా. బట్ నాకు చేయాలని ఉంది, ఐఎమ్ ప్యాషనెట్ ఇనఫ్ ఇన్ డూయింగ్ ఇట్. రిస్క్ కూడా మ్యాక్సిమం ఇదే జరగవచ్చు, ఐ కెన్ హ్యాండిల్ ఇట్ అనేది వాళ్ళతో కన్విన్స్ చేయగలగాల. అండ్ ఇప్పుడు చాలా మంది కూడా కోర్సెస్ కూడా, నేను గమనించింది ఏంటి అంటే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ బిజినెస్ కూడా ఏదైనా కోర్స్ తీసుకోవాలంటే, ఇప్పుడు లెట్స్ సే నీకు లా చేయడం ఇష్టం ఉంటుంది, చిన్నప్పటి నుంచి యూఆర్ వెరీ మచ్ ప్యాషనెట్, బట్ మీ పేరెంట్స్ లాకి ఒప్పుకోకపోవచ్చు. అప్పట్లో ఇప్పుడు ఇంజనీరింగో లేదు అంటే బీబీఏ చేయి, ఒక బిజినెస్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే, లేదు టెక్ సైడ్ ఇంజనీరింగ్ చేసి సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తే, సాఫ్ట్వేర్ జాబ్స్ ఎప్పటికైనా సేఫ్ బెట్, లక్షల జీతాలు వస్తున్నాయి, సాఫ్ట్వేర్ జాబ్ చేయాలంటే నువ్వు ఇంజనీరే అవ్వాలి, ఇట్లాంటి మైండ్ సెట్లో పేరెంట్స్ ఉంటారు. కానీ చాలామందికి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, లా చేయాలనే ఉంది. సో వాటి కన్విన్స్ చేయాలా, నాకు లా చేయాలని ఉంది, నాకు దీని మీద ఇంట్రెస్ట్ ఉంది, చిన్నప్పటి నుంచి నేను ఇది చేసి ఏదో నాకు ఇష్టం లేని కోర్స్ తీసుకొని నేను ఫెయిల్ అయ్యే బదులు నాకు నచ్చిన దాంట్లో నేను ఈజీగా గెయిన్ చేయగలుగుతా. అరే మన ఫ్యామిలీలో ఎవడు లా చేయలే కదా, లాయర్స్ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో లాయర్స్ చేసిన వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, వాడికి ఏం శాలరీ వస్తుంది, ఇట్లా కంపారిజన్స్ ఉంటాయి. సో వాడేదో తప్పు చేసి ఉంటాడు, నాకు ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ లా, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అని కన్విన్స్ చేయగలగాలి. మీకు నచ్చిన కోర్స్ చేయడానికి ప్రయత్నించండి, అంతేగాని వాళ్ళు ఎవరో ఏదో చెప్పిండ్రు, వీళ్ళు ఎవరో ఏదో చెప్పిండ్రు అని చెప్పేసి చేయకండి. ట్రై టు కన్విన్స్ యువర్ పేరెంట్స్ అండ్ దెన్ టేక్ అ కోర్స్ విచ్ ఇస్ ఇన్ విచ్ కోర్స్ యూ హ్యావ్ మోర్ గ్రిప్. నీకు చేయాలన్న ప్యాషనెట్గా ఏదైతుందో అలాంటి కోర్సెస్ తీసుకొని చేస్తే బెటర్ అని నేను అనుకుంటా. ఇందాక మీరు చెప్పారు కదన్నా, మ్యారేజ్ చేసుకోకూడదు అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ చేసుకోకూడదు, 30లో మ్యారేజ్ చేసుకోవద్దు అని చెప్పారు కదా. ఎవరు అన్న ఆపేసుకుంటారు మ్యారేజ్, అందరూ చేసుకుంటారు. బట్ ఒక బిజినెస్లోకి ఆంటర్ప్రినర్షిప్లోకి వచ్చిన తర్వాత ఒక పార్ట్నర్ని చూస్ చేసుకోవాలంటే ఎలా చూస్ చేసుకోవాలి? ఎట్లా చూస్ చేసుకోవాలి అనుకుంటే మనం అనుకున్నట్టు దొరకకపోవచ్చు, బట్ ఒక రైట్ కంపానియన్ మన లైఫ్ స్టైల్కి, మనం ఏంటి అనేది బయట ఎవరికంటే ఎక్కువ యు ఆర్ ద గుడ్ రైట్ జడ్జ్ ఫర్ యువర్ సెల్ఫ్, రైట్? సో మన గురించి మనకంటే ఎక్కువ ఎవరికి తెలియదు. మనం బయట కనిపించేది ఒకటి ఉంటుంది, లోపల వాట్ ఐ మై అనేది నాకు తెలుస్తుంది, రైట్? సో నా పాజిటివ్స్ ఏంటి, నా స్ట్రెంగ్స్ ఏంటి, నా వీక్నెసెస్ ఏంటి, నాకు బేసిక్గా నాది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్ తీసుకుంటే మా డాడీకి 7 sisters, తర్వాత మా డాడీ ఒకటి. 7 sistersకి తర్వాత మా డాడీ ఒకటే తమ్ముడు 7 అక్కలకి. సో మా పెద్ద ఫ్యామిలీ. మేము ఒక చిన్న గ్యాదరింగ్ అయినా కూడా ఒక 150-200 మెంబర్స్ గ్యాదర్ అవుతాం, క్లోజ్డ్ ఫ్యామిలీయే. సో నాకు నా స్ట్రెంగ్త్ నా ఫ్యామిలీ, మా కజిన్స్, మా ఫ్యామిలీ మెంబర్సే నా స్ట్రెంగ్త్. జనరల్గా అందరూ కొంతమంది ఏంటి, సాటర్డే సండే కాగానే పబ్బులకు వెళ్దాం, పార్టీ చేసుకుందాం, ఇట్లా వాళ్ళకి కొంతమందికి అలాంటి ఎంటర్టైన్మెంట్ కావాలి. నాకు మా ఫ్యామిలీ మెంబర్స్, మా కజిన్స్తో, మా ఫ్రెండ్స్తో కలిస్తే నాకు హ్యాపీనెస్. నాకు ఎప్పుడు నా చుట్టుపక్కల ఒక 10 మంది ఉండాలని కోరుకుంటాను నేను.
నేను ఒక్కడిని కూర్చోలేను, ఒకళ్ళు ఇద్దరు ప్రైవసీ, ఇలాంటి లైఫ్ స్టైల్ నాకు నచ్చదు. బికాజ్ నా బ్రాటప్ అట్లా కాదు. చిన్నప్పటి నుంచి పెద్ద గ్రూప్ దట్ దట్ గివ్స్ మీ హ్యాపీనెస్. ఇప్పుడు నువ్వు నాకు ₹1,00,00,000 తెచ్చిచ్చేదానికంటే మా కజిన్స్ అందరం కలిసి దట్ గివ్స్ మీ మోర్ హ్యాపీనెస్ దాన్ 1 crore ఆఫ్ మనీ. సో నేను ఐ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ నేను తీసుకొచ్చుకున్న లైఫ్ పార్ట్నర్ కూడా అలాంటి వాటిని యాక్సెప్ట్ చేయగలగాలి. కొంతమంది ఏంటి రిజర్వ్డ్ ఫ్యామిలీ నుంచి వస్తారు, వచ్చి వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళే ఉంటేనే హ్యాపీనెస్ అని ఫీల్ అవుతారు. సో అది తప్పు అని నేను నాది తప్పు అని కూడా వాళ్ళు అనకూడదు. నా లైఫ్లో నాకు ఇది కరెక్ట్, వాళ్ళ లైఫ్లో అది కరెక్ట్ ఏమో, రైట్? సో ఇట్లా ఉండడం ఏంది, ఇది ఇద్దరు ముగ్గురు ఉండడం ఏంది, దట్ ఈస్ నాట్ ఫ్యామిలీయే అని కొంతమంది అంటారు. దట్ ఈస్ రాంగ్. అదే కరెక్ట్ ఏమో వాళ్ళ పర్సెప్షన్లో. నా పర్సెప్షన్లో ఇట్లా ఉండడమే కరెక్ట్. సో బోత్ వేస్, 2 డిఫరెంట్ మైండ్ సెట్స్. సో ఇప్పుడు ఒకవేళ నేను నా లైఫ్ పార్ట్నర్ నేను కన్విన్స్ చేయగలగాలి, లైక్ నాకు ఇట్లా ఇష్టం. సో దానికి తగ్గట్టుగా వాళ్ళని ట్యూన్ చేసుకోగలగాలి, అండ్ వాళ్ళకి తగ్గట్టుగా నేను కూడా ట్యూన్ చేసుకోగలగాలి. సో దట్ మేక్స్ అ హ్యాపీ రిలేషన్షిప్. సో కాంప్రమైజెస్, కొన్నిసార్లు అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ అవుతేనే ఒక ప్రాపర్ హ్యాపీ రిలేషన్షిప్ ఉంటుంది. లేదు నేను చేసిందే కరెక్ట్, మీరు చేసింది తప్పు అనుకున్నాను అనుకో, దేర్ ఎండ్స్ ద స్టోరీ. అట్లా కాదు. ఇట్స్ లైక్ లైఫ్ పార్ట్నర్తో ఉండే రిలేషన్షిప్, ఇట్స్ లైక్ అడ్జస్ట్మెంట్స్, corrections in life. So 2 different people coming into life and making a happy future is what marriage is. So before getting married itself, what are you అనేది వాళ్ళకి కన్విన్స్ చేయగలిగి, నువ్వు వాళ్ళని నీ లైఫ్లో వాళ్ళు అడ్జస్ట్ అవ్వగలుగుతారా, సో నువ్వు వాళ్ళ లైఫ్కి నువ్వు అడ్జస్ట్ అవ్వగలుగుతావా అనేది ముందు అసెస్ చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకోవడం బెటర్ అంట. పెళ్లి చేసుకున్న తర్వాత ఇబ్బంది పడే బదులు పెళ్ళికి ముందే అసెస్ చేసుకొని పెళ్లి చేసుకుంటే హ్యాపీ లైఫ్ అనేది ఉంటుంది. బికాజ్ బయట చాలా మందికి చాలా స్ట్రెస్, టెన్షన్స్ ఉంటాయి. సో ఎండ్ ఆఫ్ ది డే వాడికి ఎంత ప్రాబ్లం, ఎంత టెన్షన్స్ ఉన్నా ఇంటికి వెళ్తే హ్యాపీ లైఫ్ ఉండాలి, హ్యాపీగా ఉండాలి, కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి. అది లేనప్పుడు వాడు బయట ఎంత పెద్ద తోప్సింగ్ అయినా కూడా ఇంటికి వెళ్ళినప్పుడు హ్యాపీనెస్ లేకపోతే వాడు గాన్, వాడి లైఫ్కి అర్థమే ఉండదు, రైట్? సో బిఫోర్ గెటింగ్ మ్యారీడ్ ఏదో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని పెళ్లి చేసుకునే బదులు పెళ్లికి ముందే ఇవన్నీ అసెస్ చేసుకుంటే బెటర్ అని నేను అంటే. అన్న ఇప్పుడు మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ అండ్ ఫుడ్ బిజినెసెస్ కోసం మాట్లాడదాం. పెళ్లి చూపుల సినిమా మీరు చూసారన్నా? చూసిన. పెళ్లి చూపుల సినిమా చూసిన ప్రతి ఒక్కరికి, అంటే మనకి బిజినెస్ అనగానే ఫస్ట్ మైండ్లోకి వచ్చేది ఫుడ్ బిజినెస్. చాలా మందికి పెళ్లి చూపుల సినిమా చూసాక చాలామంది ఫుడ్ ట్రక్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం, అరే బాగుంటుంది కదా, ఫ్యాన్సీగా ఉంటుంది కదా, అంటే ఫుడ్ ట్రక్ బిజినెస్ ఈజీగా ఉంటుందేమో అని అనిపిస్తుంటుంది. అసలు ఫుడ్ ట్రక్ బిజినెస్లో ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి? ఫుడ్ ట్రక్ బిజినెస్ అనే కాదు, ఎందుకంటే నేను ఫుడ్ ట్రక్ నాకు లేదు, బట్ స్టిల్ ఫుడ్ ట్రక్ బిజినెస్ అనే కాదు, ఏ బిజినెస్లో అయినా డిఫరెంట్ ఛాలెంజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నోటీస్ చేసిన ఫుడ్ ట్రక్ బిజినెస్లో ఏంటి అంటే, గెటింగ్ పర్మిషన్, ఒక లొకేషన్ చూసి పెట్టుకోవడం, అక్కడ కొన్ని రోజుల తర్వాత వాళ్ళు వద్దు వేరే లొకేషన్కి వెళ్ళమనడం, ఆ పర్టికులర్ లొకేషన్లో సక్సెస్ఫుల్ అవుతారు, మళ్ళీ ఇంకో డిఫరెంట్ లొకేషన్కి వెళ్ళగానే అక్కడ ప్రాపర్గా చేయలేక, సక్సెస్ కాలేక, కస్టమర్స్ని ఎక్కువ అట్రాక్ట్ చేయలేక ఫెయిల్ అవుతారు. అండ్ ఇనిషియల్ డేస్లో ఫుడ్ ట్రక్ పెట్టిన కొత్తలో అది ఫ్యాన్సీగా ఉంటుంది, చూడడానికి చాలా నీట్గా క్లీన్గా మంచిగా ఉంటుంది. సో తర్వాత పోన్ ఏమవుతుంది అంటే, యాజ్ టైమ్ గోస్ ఆన్ దాని మెయింటెనెన్స్ అనేది ప్రాపర్గా చెయ్యరు. చేయకపోవడం వల్ల ప్రాపర్ ఫుడ్ అనేది కస్టమర్స్కి ఇవ్వలేరు. అండ్ మోర్ ఓవర్ బేసిక్గా ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే, ఇనిషియల్ డేస్లో ఇచ్చిన ప్రోడక్ట్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో అది కన్సిస్టెంట్గా ఇస్తే కస్టమర్ ఫ్లో అనేది ఉంటుంది. ఇవాళ నువ్వు ఒక దగ్గరికి వెళ్ళినావు, యూ హ్యాడ్ ఫుడ్, యూ లైక్ ఇట్, నువ్వు మళ్ళీ వెళ్ళడానికి ట్రై చేస్తావు, సెకండ్ టైం కూడా వెళ్ళినావు మంచిగా ఉంది, మళ్ళీ మూడోసారి వెళ్తావు. సో అట్లా కంటిన్యూస్గా రెగ్యులర్ కస్టమర్ అవుతావు. కానీ ఒకసారి మంచి టేస్ట్ రాలేదు, ఈ రెగ్యులర్ ఫ్లోలో ఒకసారి రాలేదు, ఎందుకంటే షెఫ్ చేంజ్ అవ్వడం ఏదో ఒకటి జరుగుతుంది, లేదు వాడు ప్రాపర్గా నీట్గా మెయింటైన్ చేయకుండా నీకు ఏదో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. సరే ఇన్ని రోజుల పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఏదో ఒకసారి తప్పు జరిగింది వాళ్ళే లైట్ అనుకుంటావు. కానీ సెకండ్ టైం కూడా నీకు అది జరిగింది అనుకో, నువ్వు మళ్ళీ వెళ్ళడానికి కూడా ఇష్టపడవు. బికాజ్ ఇప్పుడున్న జనరేషన్లో ఏంటి అంటే, ఇప్పుడున్న మార్కెట్లో కాంపిటీషన్ అనేది బాగా పెరుగుతుంది, ఎవ్రీ డే కొత్త వాళ్ళు వస్తున్నారు, కొత్తగా పెడుతున్నారు. సో నీకు రెగ్యులర్ కస్టమర్ ఫ్లో అనేది నువ్వు మెయింటైన్ చేయడం అనేది కష్టం. దట్ ఈస్ అ బిగ్ ట్రిక్. నువ్వు దాన్ని కూడా పోగొట్టుకోగలిగినావు అనుకో, ఇంకోసారి నీ దగ్గర కస్టమర్ రావడం కష్టం, మళ్ళీ రిటైనింగ్ దట్ కస్టమర్, ప్రీవియస్ కస్టమర్ అనేది ఇట్ ఈస్ వెరీ బిగ్ ఛాలెంజ్. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ విచ్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ ఇస్ వాట్ ఐ ఫీల్. సో మెయింటైనింగ్ కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. ఇఫ్ యూ మెయింటైన్ కన్సిస్టెంట్గా నువ్వు ఏదైతే చేస్తున్నావో దాన్ని కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తూ ప్రాపర్గా ఇవ్వగలిగితే దెన్ డెఫినెట్లీ కస్టమర్స్ అనేది రెగ్యులర్గా వస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మా కిచెన్స్ ఉన్నాయి, మా అన్ని ఓపెన్ కిచెన్స్. మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్స్లో కిచెన్ మనం ఏం చేస్తున్నాం అంతా కనిపిస్తూనే ఉంటుంది. సో చాలా మంది కిచెన్స్ కనపడవు. సో రెస్టారెంట్స్లో కిచెన్ కనపడకపోవడం దట్స్ ఓకే. ఇప్పుడు క్యూఎస్ఆర్లో కూడా కిచెన్ కనపడకపోవడం,
సో ఇప్పుడు లెట్స్ వాడు చూస్తున్నప్పుడు అక్కడ నీట్గా లేకపోతే సో ఇంకోసారి ఎవడు రాడు కదా. సో అందుకు చాలా మంది స్ట్రిక్ట్ ఏం ప్లే చేస్తారంటే కిచెన్ కనపడకుండా చేస్తాడు. కిచెన్ కనపడకపోయినా కూడా నువ్వు ప్రాపర్ ఫుడ్ ఇవ్వకపోతే ఇంకెందుకు వస్తాడు? ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ యూఆర్ గివింగ్ అ గుడ్ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ దెన్ డెఫినెట్లీ కస్టమర్ విల్ కమ్. ఈవెన్ ఇట్ మైట్ బి అ ఫుడ్ ట్రక్, ఇట్ మైట్ బి అ క్యూఎస్ఆర్, ఇట్ మైట్ బి అ బిగ్ రెస్టారెంట్. అండ్ మేక్ ష్యూర్ దట్ యూఆర్ గివింగ్ అ గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్. బీ ఎథికల్. మనం మంచి ప్రోడక్ట్ ఇస్తే వాడు ఇచ్చే డబ్బుకి మనం ప్రాపర్ ప్రోడక్ట్ మంచిది ఇవ్వగలిగితే కస్టమర్స్ అనేది మనకు వస్తారు, ఈజ్ వాట్ ఐ ఫీల్. సో ఎవరు చూడట్లేదు కదా అని లైట్ తీసుకోకుండా వాళ్ళు దగ్గర పెట్టుకొని వాళ్ళు మన దగ్గరికి డబ్బు పెట్టి వస్తున్నారు యాజ్ అ కస్టమర్. ఇట్స్ యువర్ డ్యూటీ టు గివ్ దెమ్ అ గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్. సో ఇఫ్ సంబడి ఎవరైనా ఒక ఫుడ్ ట్రక్ బిజినెస్లోకి ఎంటర్ అవుదాం అనుకుంటే వాళ్ళు చెక్ చేసుకోవాల్సిన బాగా ఏంటి? లొకేషన్, మెయింటెనెన్స్, క్వాలిటీ, రిటైనింగ్ కస్టమర్స్. వీటి మీద బాగా ఫోకస్ చేయాలి. ఎందుకంటే చాలామంది ఫస్ట్ ఫుడ్ ట్రక్ బిజినెస్ అనుకుంటారు. ఎందుకంటే మనం మినిమల్ కాస్ట్తో స్టార్ట్ చేయొచ్చు, డైనింగ్కి ప్రైస్ పెట్టాల్సిన అవసరం లేదు, రియల్ ఎస్టేట్ మనం ఓన్ చేసుకోవాలన్నప్పుడు చాలా ప్రైస్ కదా. సో ఫుడ్ ట్రక్ బిజినెస్లోకి చాలామంది ఎంటర్ అవుదాం అనుకుంటారు. మా వైజాగ్లో ఫుడ్ ట్రక్ బిజినెసెస్ బాగా నడుస్తాయి అన్న. బీచ్ సైడ్ బాగా నడుస్తాయి. బట్ మా ఫ్రెండ్ ఒకడు బిజినెస్ చేశాడు, ఫుడ్ ట్రక్ బిజినెస్. వాడు బీభత్సంగా లాస్ అయ్యాడు. అంటే రన్నింగ్ అయ్యింది బట్ ఎందుకు లాస్ అయ్యాడు ఎప్పుడు చెప్పడు. లాస్ అయిపోయి ఇప్పుడు యూఎస్ వెళ్ళిపోయాడు అనమాట. వాడు అంటాడు ఫుడ్ బిజినెస్ లోకి దిగొద్దురా, మీకు తెలియదు, మీకు చెప్తే అర్థం కాదు. కాదు తప్పు. సో ఎందుకంటే నెగిటివ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి. సో ఫుడ్ బిజినెస్ ఎందుకు అంటే అది ఎవర్ గ్రీన్ ఇండస్ట్రీ. సో ఇట్స్ అ నీడ్, రైట్? సో ప్రతి ఒక్కడు నువ్వు సేమ్ ఫ్యాషన్, ఇప్పుడు లెట్స్ సే ఒక షర్ట్ ఒకసారి కొనుక్కున్నావు, ఒక 5-6 పేర్స్ కొనుక్కున్నావు, దాంతో నువ్వు నడపవచ్చు ఒక 4-5 months ఉత్తగా 5-6 పేర్స్తో యూ కెన్ స్పెండ్ లైక్ యూనో. కాకపోతే ఫుడ్ అనేది ఇట్స్ అ నీడ్, ఎవ్రీ డే నువ్వు తినాలి. సో ఇవాళ నీదే ఒక దగ్గర, నెక్స్ట్ ఇంకో దగ్గర, ఎక్కడో ఒక దగ్గర అయితే తినాల్సిందే, ఇంట్లోనో బయటో ఎక్కడో ఒక దగ్గర. కాకపోతే ఇప్పుడున్న జనరేషన్లో ఫాస్ట్గా వాళ్ళు అంటే బిజీ షెడ్యూల్లో దే ఆర్ నాట్ ఏబుల్ టు స్పెండ్ టైమ్ ఫర్ కుకింగ్. సో దానివల్ల వాళ్ళు బయటకు వచ్చి తినడం, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని తినడం, దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఈ ట్రెండ్ అనేది ఇంకా ఎక్కువ పెరుగుతుంది తప్ప తగ్గదు. ఎందుకంటే ఈ బిజీ లైఫ్ అని, సో కాల్డ్ బిజీ లైఫ్, అది బిజీ లైఫ్ కాదు, కంఫర్ట్ జోన్లకు తీసుకుంటున్నారు. సో ఎప్పటికైనా ఇంట్లో చేసుకొని తినడమే కరెక్ట్. బట్ ఇప్పుడు లేదు, ఇప్పుడు ఆ ట్రెండ్ మారిపోయింది. ఇంకా ఫోన్ ఏమవుతుందో, అది ఏదో ఆర్టికల్లో చదివిన, సబ్స్టిట్యూట్స్ టాబ్లెట్స్ లాగా వస్తున్నాయట. నాకు ఏదైనా తినాలనిపిస్తే ఆ టాబ్లెట్ వేసేసుకుంటే ఆ టేస్ట్ అనేది వస్తుంది అనేది కూడా చదివిన. బట్ అలాంటిది రాకూడదు బేసిక్గా. ఎందుకంటే ఇప్పుడు నడిచేదే, ఎందుకంటే చాలా మంది బయట ఫుడ్కే హ్యాబిచుయేట్ అయినరు. కాకపోతే కొంతమంది ప్రాపర్గా ఫుడ్ ఇవ్వక వాళ్ళు హెల్త్ ఇష్యూస్ కూడా చాలా మంది ఫేస్ చేస్తున్నారు. సో మనం మంచి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మంచిగా ఇస్తే డెఫినెట్గా ఈ ఇండస్ట్రీ ఎప్పటికైనా ఉంటుంది. ఇట్స్ అ నీడ్ కాబట్టి తినకుండా ఎవడు బతకలేడు, తినాల్సిందే, ఏదో ఒకటి తినాల్సిందే. సో ఫుడ్ ఇండస్ట్రీకి ఇట్స్ ఎవర్ గ్రీన్ ఇండస్ట్రీ. ప్రాపర్గా మెయింటైన్ చేస్తే గ్రోత్ కూడా బాగుంటుంది. మేము కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ పర్టికులర్ గ్రోత్ స్టోరీ. ఇప్పుడు మన ఫుడ్ బిజినెస్లో చాలా మంది ఎక్కువ ఎందుకు ఎంటర్ అవుతారంటే బయట నుంచి ఫుడ్ బిజినెస్లో మనకి 50% మార్జిన్ ఉంటుంది అని అనిపిస్తుంది అందరికీ. అసలు నిజంగా 50% మార్జిన్ ఉంటుందా? అసలు మార్జిన్స్ ఎలా ఉంటాయి? ఫుడ్ బిజినెస్కి కావాల్సిన అంటే యూనిట్ ఎకనామిక్స్ ఏవే ఉంటాయి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. బేసిక్గా మేకింగ్ కాస్ట్ షుడ్ బి 35%. సో తర్వాత ఏంటి అంటే నీకు ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్. సో ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ అంటే రెంట్, పవర్ బిల్, సాలరీస్. సో దీస్ ఆర్ యువర్ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సేల్. నీకు సేల్ ఎంత అయినా కూడా నువ్వు వీటిని మాత్రం అవాయిడ్ చేయలేవు. రెంట్, నాకు సేల్ తక్కువైంది రెంట్ తక్కువ ఇస్తా, నాకు సేల్ తక్కువైంది సాలరీస్ తక్కువ ఇస్తా, సేల్ తక్కువైంది పవర్ బిల్ తక్కువ కడతా అంటే వాడు ఒప్పుకోడు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ సేల్, దీస్ ఆర్ యువర్ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్, యూ హ్యావ్ టు పే. సో దాన్ని అంటే యాజ్ ద సేల్ ఇంక్రీజెస్ యువర్ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ పర్సంటేజ్ అనేది తగ్గుతుంది. లెట్స్ సే ఇప్పుడు నీకు ఒక 50,000 రెంట్ అనుకుందాం, ఒక 10,000 పవర్ బిల్ అనుకుందాం, అండ్ నెక్స్ట్ నీ శాలరీస్ ఒక 40,000 అనుకుందాం. సో ఓవరాల్గా నీ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 1 lakh అవుతుంది. సో ఇఫ్ ద సేల్ ఈజ్ 2 lakh, ఓవరాల్ సేల్ is 2 lakh, your fixed expenses percentage is 50%, right? So if the sale is 4 lakh, your fixed expense percentage is 25%, right? So fixed expenses అనేది as the sale increases ఆ పర్సంటేజ్ అనేది తగ్గుతుంది. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఈ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఎవరైతే తక్కువ పెట్టుకుంటారో వాళ్ళకి సక్సెస్ రావడానికి ఈజీ బ్రేక్ ఈవెన్ అనేది అవుతుంది. సో ఎప్పుడైనా కూడా మనకి లాస్ వెళ్తూ ఎవ్రీ మంత్ నువ్వు లాస్ బేర్ చేయాలంటే ఇట్స్ పెయిన్ఫుల్ థింగ్. సో ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ని తక్కువ పెట్టుకున్న వాళ్ళకి లాస్ వెళ్ళడానికి చాలా లైక్ యూనో స్కోప్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు లాసెస్ ఇస్ లెస్. సో వాళ్ళకి ప్రాఫిటబిలిటీకి వెళ్ళడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది.
సో నేను దట్ ఈస్ అ మంత్ర విచ్ ఐ టెల్ టు ఎవ్రీ వన్, ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ యాజ్ మచ్ as పాసిబుల్ కట్ షార్ట్ చేసుకోండి అని. అండ్ ఇంకొకటి ఫుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే వేస్టేజ్. ఇప్పుడు లెట్స్ సే మేకింగ్ కాస్ట్ 35% ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక బిర్యానీ చేయడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక 100 రూపీస్ అయింది. సో నువ్వు ఇవాళ అసెస్మెంట్ ఏంటి, ఒక 100 బిర్యానీలు అమ్ముతా అనుకోని 100 బిర్యానీలు తయారు చేస్తాం. 100 బిర్యానీలు తయారు చేయడానికి నీకు మేకింగ్ కాస్ట్ వచ్చేసి లెట్స్ అజ్యూమ్ 50 రూపీస్ ఇస్ ద మేకింగ్ కాస్ట్ ఫర్ ఈచ్ బిర్యానీ. సో 100 బిర్యానీస్కి ఎంత అవుతుంది, 5000 అవుతుంది, రైట్? సో అప్పుడు నువ్వేమనుకుంటావు, దాన్ని ఒక్కొక్క బిర్యానీని అరౌండ్ 150కి అమ్ముదాం అనుకుంటావు. 150 into 100 బిర్యానీస్, దట్ ఈస్ అరౌండ్ 15,000 రెవెన్యూ జనరేట్ చేస్తుంది. సో నా మేకింగ్ కాస్ట్ అరౌండ్ 33% ఎంత పడుతుంది అని నువ్వు అనుకొని నువ్వు క్యాలిక్యులేట్ చేసి పెట్టుకుంటావు. ఎందుకంటే ఈచ్ బిర్యానీ 50 రూపీసే పడుతుంది కదా అని. కాకపోతే నువ్వు అక్కడ 20 బిర్యానీసే అమ్మినావు. 20 బిర్యానీ ఒక 100 బిర్యానీస్లో నువ్వు ఒక 60 బిర్యానీస్ అమ్మినావు. 60 బిర్యానీస్ ఇంటూ 150 అంటే అరౌండ్ 9,000 అవుతుంది. సో అప్పుడు నీకు మిగతా 40 బిర్యానీస్ అనేది వేస్టేజ్. నువ్వు దేనికి వాడలేవు, రేపటి లోపల ఖరాబ్ అయిపోతుంది, యూ హ్యావ్ టు త్రో ఇట్. సో అప్పుడు నీ మేకింగ్ కాస్ట్ అనేది యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఆన్, నీ సేల్ వచ్చి 9,000, నువ్వు స్పెండ్ చేసిన అమౌంట్ వచ్చేసి 5,000. సో ఈ మేకింగ్ కాస్ట్ అనేది పెరుగుతుంది బికాస్ వేస్టేజ్ని కూడా కన్సిడర్ చేయాలి. సో చాలా మంది వేస్టేజ్ని కన్సిడర్ చేయకుండా ఏముంది నేను 30 రూపీస్కి 35 రూపీస్కి చేస్తాను, నేను 100 రూపీస్కి అమ్ముతున్నా కదా అనుకుంటారు. కాబట్టి నీ వేస్టేజ్ని కూడా కన్సిడర్ చేయాలా. సో దట్ ఈస్ అ ట్రిక్ లాట్ ఆఫ్ పీపుల్ అది మిస్ చేస్తారు. అది మిస్ చేయకుండా ప్రాపర్గా వేస్టేజ్ని కూడా కంట్రోల్లో పెట్టుకోగలిగితే, యాజ్ మచ్ as పాసిబుల్ వేస్టేజ్ని కూడా కట్ షార్ట్ చేయగలిగితే సక్సెస్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. అండ్ అప్పుడు నీకేమవుతుంది, చాలామంది ఇంకో స్మార్ట్గా ఏం చేస్తారు, వేస్టేజ్ ఏముంది, ఇదే రేపు రీహీట్ చేసేస్తా అంటాడు. నువ్వు రేపు రీహీట్ చేసేస్తా ఫ్రెష్నెస్ ఉండదు. నువ్వు ఇవాళ చేసిన బిర్యానీ రేపు వాడికి పెట్టినావు అనుకో, వాడు తిని ఇంకోసారి నీ రెస్టారెంట్కే రాడు. సో దాట్ ఈస్ అగైన్ అ బ్యాడ్ థింగ్. సో ఈ ట్రిక్ని ప్రాపర్గా ఎవరైతే ప్లే చేయగలుగుతారో, సో ఇట్ ఈస్ ఈజీ ఫర్ దెమ్ టు గ్రో ఇన్ బిజినెస్, ఇన్ ఫుడ్ బిజినెస్. ఈ మార్జిన్స్ 50% అనేది మిస్కన్సెప్షనా, నిజంగా ఫుడ్ బిజినెస్లో మార్జిన్స్ 50% ఉంటాయన్న? మార్జిన్స్ అనేవి మారుతాయి. అగైన్ మిస్కన్సెప్షన్ ఏం కాదు, మిస్పర్సెప్షన్ ఏం కాదు. సో చాలామంది 50% ఈజీగానే తీయొచ్చు. కాకపోతే యూ హ్యావ్ టు హ్యాండిల్ ఇట్ ఇన్ అ ప్రాపర్ వే. దాన్ని చాలామంది హ్యాండిల్ చేయక ఫెయిల్ అవుతారు. హైదరాబాద్లో మనం అబ్జర్వ్ చేస్తే చాలా రెస్టారెంట్స్ వస్తున్నాయి, కొత్త రెస్టారెంట్స్ వస్తున్నాయి. బట్ లెస్ దెన్ 1 yearలో చాలా రెస్టారెంట్స్ ఫెయిల్ అవుతున్నాయి. మెయిన్ రీజన్ ఏంటన్నా? ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అంటే అదే ఇవన్నీ ప్రాపర్గా హ్యాండిల్ చేయలేక. ఫస్ట్లో కస్టమర్స్ ఎట్లా ఉంటారు అంటే, ఏ కొత్త ప్లేస్ పెట్టినా కూడా అక్కడ గురుకుతారు. సో అండ్ ఇప్పుడు ఇంకా ఈజీ కస్టమర్స్ని పుల్ చేయడం. ఎట్లా ఈజీ అంటే, ఇన్స్టాగ్రామ్లో ఏది చూపిస్తే ఆ రీల్స్ పెడతారు. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఎంతో కొంత మనీ పే చేస్తారు. వాళ్ళు వెళ్ళి అబ్బా ఇది తోపు రెస్టారెంట్, ఇది తోపు ఐస్ క్రీమ్ పార్లర్, తోపు మిల్క్ షేక్ పార్లర్ అని చెప్పి పుష్ చేస్తారు. సో పుష్ చేయగానే అరే ఇదేదో సూపర్ ఉంది అనుకుంటా, వీడు చెప్తున్నాడు అమ్మ ఇంత అమేజింగ్ ఉందేమో అది ఇది అనుకుని వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం దాన్ని చూసి వెళ్తారు. అక్కడ వాడు ప్రాపర్గా ఇవ్వగలిగితే, ప్రాపర్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అండ్ ప్రాపర్ ఎక్స్పీరియన్స్ కస్టమర్కి ఇవ్వగలిగితే వాళ్ళు మళ్ళీ వస్తారు. ఇవ్వలేకపోతే మళ్ళీ రారు. ఇనిషియల్గా పుల్ చేసుకుంటారు కస్టమర్స్ని, బికాజ్ వాట్ యు సీ దాన్ని చూసి వెళ్తారు. సో కానీ చాలామంది దాన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయలేక ఫెయిల్ అవుతారు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. దీనివల్ల ఏమవుతుందంటే కొత్తవి వస్తూ ఉంటాయి, పోతూనే ఉంటాయి. సో ఈ ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడం అనేది చాలా కష్టం. బికాజ్ ఫుడ్ ఇండస్ట్రీలో ఎందుకంటే షెఫ్స్ కూడా ఊరికి వెళ్ళిపోతూ ఉంటారు, స్టాఫ్ని హ్యాండిల్ చేయడం కష్టము. సో అది కష్టము, ఛాలెంజ్ లాగా తీసుకుంటే ఇట్ ఇస్ హౌ యూ హ్యాండిల్ థింగ్స్ ఇస్ మేక్స్ ద లాట్ ఆఫ్ డిఫరెన్స్. చాలామంది సాలరీస్ కూడా టైంకి ఇవ్వకపోతే వాడు ఇంకో దగ్గరికి వెళ్తాడు. అండ్ ఈ దీంట్లో ఏమవుతుంది అంటే బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే, వాళ్ళు ఒక రెస్టారెంట్ పెట్టినావు, నీ దగ్గరికి షెఫ్ ఒక 30,000 వచ్చిండు, నీ దగ్గర ఫుడ్ బాగుంది. రేపు ఇంకో అతను వచ్చేసి నేను రెస్టారెంట్ పెడుతున్నా, ఆ షెఫ్ని పట్టుకుంటాడు, అరే నాయన నీకు 30 వస్తున్నాయో నేను 40 ఇస్తా అంటాడు. సో వీడు స్విచ్ అవుతాడు. సో నువ్వు ఇంకొక షెఫ్ని హైర్ చేసుకోవాలి. సో ఈ హైరింగ్ టైం లోపల నీకు వాడు సరిగ్గా ఇవ్వలేక, పాత షెఫ్ లాగా వీడు టేస్ట్ ఇవ్వలేదు అనుకో, గాని 1 week వచ్చిన రెస్టారెంట్స్ దిస్ ఇస్ ద ఛాలెంజ్. సో ఈ ఫిక్స్డ్ షెఫ్స్ ని పెట్టుకోవడం, దాన్ని హ్యాండిల్ చేయడం అనేది ఇస్ బిగ్ ఛాలెంజ్. షెఫ్ డిపెండెన్సీ ఎక్కువ ఉన్న రెస్టారెంట్స్ అంటే షెఫ్ డిపెండెన్సీ ఉంటుంది. సో దాన్ని హ్యాండిల్ చేయడం ఇస్ అ ఛాలెంజ్. సో హౌ యూ హ్యాండిల్ ఇట్ యాజ్ అ ట్రిక్, యూ హ్యావ్ టు హ్యాండిల్ ఇట్. ఆ ట్రిక్ ఏంటన్నా, మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ లో మీరు మీ కస్టమర్స్ని ఎలా రిటైన్ చేస్తారు? ఎందుకంటే మీ టీం చాలా పెద్దది, మేము చూసాం. సో ఆ టీంని ఎలా మేనేజ్ చేస్తారు, వాళ్ళకి ఏం చెప్పి మీ దగ్గర ఉంచుతారు, టీంని ఎలా బిల్డ్ చేస్తారు మీరు? సో నేను ఫాలో అయ్యే ప్రిన్సిపల్ వచ్చేసి గ్రో లెట్ గ్రో. మనం గ్రో కావాలి, మన చుట్టుపక్కల వాళ్ళని గ్రో చేయగలగాలి, ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఇవ్వగలగాలి. అరే
మనం సార్ గ్రో అయితే మన అందరం కూడా ఆ గ్రోత్లో ఒక పార్ట్ అవ్వాలి. హీల్ మేక్ షూర్ దట్ విల్ బి అ పార్ట్ ఆఫ్ హిస్ గ్రోత్. అండ్ మనకి ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా హీల్ టేక్ కేర్ అనేది ఉండాలి. ఒక హ్యుమానిటీ టచ్ ఉండాలి. సో ఏదైనా ప్రాబ్లం డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. సో ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇఫ్ యూ కెన్ హెల్ప్ దెమ్, సో డెఫినెట్లీ దే విల్ బి విత్ అస్ ఇస్ వాట్ ఐ ఫీల్, అండ్ దట్ ఈస్ వాట్ ఐ హ్యాండిల్ మై స్టాఫ్. అండ్ నేను ఎప్పుడు కూడా నాతో వర్క్ చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా ఆ బర్డెన్ ఇవ్వను. సో ఐ విల్ మేక్ షూర్ దట్ దే ఆర్ వర్కింగ్ ఇన్ అ కంఫర్టబుల్ అట్మాస్ఫియర్. సో అండ్ వాళ్ళతో ఒక ఫ్రెండ్ లాగా, ఒక బ్రదర్ లాగా, వాళ్ళ ఇంట్లో ఒక మనిషి లాగా ఐ ట్రై టు బీ విత్ దెమ్. సో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా క్యాజువల్గా ఇప్పుడు నాకు టైం దొరికినప్పుడు వాళ్ళతో పర్సనల్గా కూర్చుంటా. అసలు ఏంటి వాళ్ళ ఫ్యామిలీ, ఎట్లా వాళ్ళ ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో కొంతమందికి వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజు ఉంటుంది, ఐ ట్రై టు హెల్ప్ దెమ్. కొంతమందికి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఐ ట్రై టు హెల్ప్ దెమ్. నాట్ కంప్లీట్లీ, అట్లీస్ట్ వాట్ ఐ కెన్ డూ ఐ ట్రై టు డూ. సో ఇన్ దాట్ వే ఐ గెట్ అ పర్సనల్ కనెక్ట్. అండ్ ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిన వాళ్ళు కూడా మ్యాక్సిమం 1-2 years మళ్ళీ దే విల్ ట్రై టు కమ్ బ్యాక్, బికాజ్ హౌ యూ హ్యాండిల్, ఇక్కడ ఉన్న కంఫర్ట్ అక్కడ దొరకదు అనే ఫీలింగ్ ఉంటుంది. సో అండ్ మోర్ ఓవర్ నేను ఐ ఆల్వేస్ ట్రై టు మేక్ షూర్ దట్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఐ హ్యావ్ టు గివ్ దెమ్ అ బెటర్ లైఫ్ అనేది ఆలోచిస్తాను. ఇప్పుడు ఇమీడియట్గా ఇవ్వలేనేమో, సో అది నాకేమిస్తుంది అంటే ఇంకా ఎక్కువ కష్టపడాలి నేను. సో నేను ఏదైతే కంఫర్ట్ జోన్లో ఉన్నానో, నేను ఏదైతే లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేస్తున్నానో, నా చుట్టుపక్కల నాతో వర్క్ చేసే టీంకి కూడా నేను ఆ లైఫ్ స్టైల్ ఇవ్వగలగాలి. దట్ ఈస్ ద డ్రీమ్ విచ్ ఐ ఆల్వేస్ డ్రీమ్ అబౌట్. సో దానికోసం ఐ హ్యావ్ టు వర్క్ హార్డ్, ఇంకా కష్టపడాలి నేను. ఇంకా కష్టపడితే నేను ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్తేనే కదా నేను వీళ్ళకి ఈ లైఫ్ స్టైల్ ఇవ్వగలిగేది. సో అది నాకు ఎప్పుడు ఇంకా ఇగ్నైట్ చేస్తుంటుంది, డూ సంథింగ్ బిగ్. ఇప్పుడు ఇంత పెద్ద టీంని మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు. చాలామందికి తెలియదు ఏంటంటే టీంలో కల్చర్ చాలా ఇంపార్టెంట్ అని. ఇప్పుడు మీరు మీ టీంకి ఏం చెప్తే వాళ్ళు అలానే ఉంటారు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కల్చర్ని ఎలా మెయింటైన్ చేస్తారన్న? అదే చెప్తున్నా కదా, నేను ఐ ట్రై టు టాక్ టు దెమ్, ఐ ట్రై టు మేక్ షూర్ దట్ దేర్ ప్రాబ్లమ్స్ గెట్ సార్టెడ్. సో ఇన్ దాట్ వే వీ హ్యావ్ అ హెల్దీ రిలేషన్. లైక్ యూనో, నేను ఒక బాస్ లాగా, మీరు నా దగ్గర వర్క్ చేస్తున్నారు, మీరు నా కిందనే వర్క్ చేయాలి, మీరు ఎంత అనే ఫీలింగ్ నాకు ఉండకూడదు. ఎవరికి ఏ బాస్కి కూడా ఉండకూడదు. బికాస్ దే ఆర్ ద ఫేస్ ఆఫ్ ద కంపెనీ. ఇప్పుడు కస్టమర్స్తో మాట్లాడేది వాళ్ళు, అవునవును, కస్టమర్స్ ఇంటరాక్షన్ చేసేది వాళ్ళు. దే ఆర్ ద పీపుల్, దే ఆర్ లైక్ ఎ ఫేస్ ఆఫ్ ద కంపెనీ. ఐ హ్యావ్ టు మేక్ షూర్ దట్ దే ఆర్ హ్యాపీ. సో బికాజ్ నేను వెళ్ళి ప్రతి కస్టమర్తో స్టోర్స్లో అయితే మాట్లాడలేను కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏదైనా స్టోర్కి వెళ్ళినా, వాళ్ళు ఐ లాస్ట్ దెమ్ హ్యాడ్ యువర్ లంచ్, మీరు డిన్నర్ చేసిండ్రా అని అడుగుతా. కొంతమంది ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉంటారంటే లంచ్ బాక్స్ కూడా తెచ్చుకోలేరు. ఎందుకంటే తెచ్చుకోలేరు కాదు, వాళ్ళకున్న సిచ్యువేషన్ ఆ రోజు ఏదో లేట్ అవుతుందని చెప్పి ఫాస్ట్గా రావడం, లంచ్ అంతా స్కిప్ చేసి ఇంటికి వెళ్ళినాక మళ్ళీ నైట్ తిందాం, లేదనుకుంటే కొన్నిసార్లు నైట్ షిఫ్ట్ వాళ్ళు రాకపోతే వీళ్ళే నైట్ అంతా కంటిన్యూ చేయడం. ఫుడ్ ఆర్డర్ ఇస్తే ఇప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చుకుంటే మినిమం 200-300 రూపీస్ లేని ఫుడ్ రావట్లేదు. సో వాళ్ళకి వచ్చే శాలరీ 10,000-12,000 స్టోర్స్లో వర్క్ చేసేవాళ్ళు, అరే ఏం కొంటాంలే 200-300 ఏం పెడతాంలే అనుకుంటారు. బట్ అరే ఇట్స్ బేసిక్ నీడ్, వీ హ్యావ్ టు ప్రొవైడ్ దెమ్ ఫుడ్. సో ఐ ట్రై టు మేక్ షూర్ నేను వెళ్ళడము ఎప్పుడైనా ర్యాండమ్ విజిట్స్ వెళ్ళినప్పుడు వాళ్ళకి అట్లుంటే ఐ ఆర్డర్ ద ఫుడ్, ఐ గివ్ ఇట్ టు దెమ్, ఐ ట్రై టు సిట్ విత్ దెమ్ అండ్ హ్యావ్ ఫుడ్. సో దట్ గివ్స్ అ పర్సనల్ కనెక్ట్. ఎండ్ ఆఫ్ ద డే ఆల్ ఆఫ్ us ఆర్ హ్యూమన్ బీయింగ్స్. గాడ్స్ బ్లెస్సింగ్స్, దేవుడు బ్లెస్సింగ్స్ మన దగ్గర మన మీద ఉంది కాబట్టి సో మనం గ్రో అయినాం. సో బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆల్ ఆఫ్ us ఆర్ ఈక్వల్. Everyone is a human being. So it's a basic respect you have to give to the fellow human being is what I feel. ఆల్రెడీ మీరు చాలా పాడ్కాస్ట్లో, చాలా ఇంటర్వ్యూస్లో మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ గురించి చెప్పారు. ఇప్పుడు ప్రజెంట్ ఏమైనా కొత్త థింగ్స్ యాడ్ అయ్యా మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్? కొత్త సెగ్మెంట్స్ ఏమైనా వస్తున్నాయా ఫ్యూచర్లో? ఏంటి? బేసిక్గా ఏమవుతుంది అంటే వంశీ, నా దగ్గరికి చాలా మంది వస్తున్నారు. మా మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ పెట్టాలి అంటే అరౌండ్ 15 lakhs, 14 to 15 lakhs అవుతుంది టోటల్ సెటప్ కాస్ట్ మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ కెఫే పెట్టడానికి. అదే వాళ్ళు డ్రైవింగ్స్లో కానీ ఫుడ్ కోర్ట్స్లో కానీ పెట్టడానికి అరౌండ్ 11 to 12 lakhs అవుతుంది. సో వీళ్ళు వచ్చి నాతోని మేము మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ పెడదాము అనుకుంటారు. సో హీస్ అ పొటెన్షియల్ ఇన్వెస్టర్ ఫర్ మీ. ఎందుకంటే వాళ్ళు పెట్టగలిగే కెపాసిటీ ఉంది కాబట్టి, పెట్టాలన్న జీల్ ఉంది కాబట్టి వాళ్ళు నా దగ్గరకు వచ్చి అడుగుతారు. అడిగినప్పుడు నేను ఆ పర్టికులర్ లొకేషన్ ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇవ్వడం వల్లనో, లేదు అనుకుంటే నాకు వాళ్ళు అంత లెట్సే 14-15 lakhs అంటే వాళ్ళు ఎఫర్ట్ చేయలేకనో, వాళ్ళకి 10 lakhs బడ్జెటే ఉంటుంది, లేదంటే కొంతమంది 4 lakhs 5 lakhs బడ్జెటే ఉంటుంది. ఈ బడ్జెట్ కన్స్టెంట్స్ వల్లనో మాది పెట్టుకోకుండా వెళ్ళిపోతారు. ఆ లొకేషన్లో అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టోర్ ఉన్నా కూడా మేము ఇవ్వలేము అని చెప్తే వాళ్ళు వెళ్ళిపోతారు. కాకపోతే వాళ్ళు పెట్టాలన్న కెపాసిటీ ఉన్న వాళ్ళే కదా మన దగ్గరికి వచ్చేది. సో ఐఎమ్ లూజింగ్ దాట్ పర్టికులర్ పొటెన్షియల్ కస్టమర్స్. సో వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారు, నేను కాకపోతే ఇంకో బ్రాండ్కి పెడతాడు.
సో వాళ్ళ ఐడియా ఏముంటుంది, హే వీడి ఇవ్వకపోతే నేను ఇంకో దగ్గర పెడతా, నేను డబ్బులు పెడితే ఎవడైనా ఇస్తాడు అనే పర్సెప్షన్లో వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఈ ఫ్రాంచైజింగ్ బిజినెస్లో ఇప్పుడు ఏదన్నా రెస్టారెంట్ పెట్టంగానే, రెస్టారెంటో ఏదో ఒక ఐస్ క్రీమ్ పార్లరో ఒక మిల్క్ షేక్ పార్లరో వాట్ ఎవర్ ఇట్ ఇస్ పెట్టగానే వాళ్ళకి అరే ఇది ఇదేదో బాగుంది నేను ఫ్రాంచైజ్ పెడతా అని చెప్పి చాలామంది అడుగుతారు. ఈ ఇచ్చేవాడికి నాలెడ్జ్ ఉండదు, తీసుకున్న వాడికి వాడి దగ్గర నుంచి ఎందుకు తీసుకోవాలన్న నాలెడ్జ్ కూడా ఉండదు. ఈ తీసుకునేవాడి పర్సెప్షన్ ఎట్లుంటుంది, అంతా వీడికి తెలుసు కదా, వీడు పెట్టినట్టు వీడికి అన్ని తెలుసు ఉంటాయి అని చెప్పి పెడతాడు అని తీసుకుంటారు. తీసుకున్న తర్వాత చాలామంది ఫెయిల్యూర్ అయిపోయారు. చాలా కంపెనీస్ మీరు అన్నట్టు దెర్ ఆర్ మల్టిపుల్ బ్రాండ్స్ విచ్ ఆర్ కమింగ్, వస్తున్నాయి, పెడుతున్నారు, పెట్టగానే ఫ్రాంచైజీస్ కావాలని చెప్పి తీసుకుంటారు. తీసుకొని దాన్ని సర్వైవ్ కాలేక ఎండ్ ఆఫ్ ద డే ఎవరైతే డబ్బులు పెట్టి ఇన్వెస్ట్ చేసి ఫ్రాంచైజ్ తీసుకుంటారో దే ఆర్ లూజింగ్ దేర్ మనీ. అండ్ వాళ్ళకి బిజినెస్ చేయాలన్న జీల్ అక్కడితో ఎండ్ అయిపోతుంది. ఇంకోసారి ఇంకో బిజినెస్ చేయలేడు వాడు. సో నేను దాని గురించి ఏం ఆలోచించిన అంటే వై షుడ్ ఐ కమ్ అప్ విత్ మల్టిపుల్ బ్రాండ్స్, ఐఎమ్ లూజింగ్ మై పొటెన్షియల్ కస్టమర్స్, రైట్? సో నేనే ఇంకా డిఫరెంట్ బ్రాండ్స్తో వస్తా, డిఫరెంట్ ప్రైజింగ్ సెగ్మెంట్తో వస్తా. సో అందుకు ఇప్పుడు 4 to 5 lakhs బడ్జెట్లో చాలా మంది ఉన్నారు పెట్టడానికి. ఏదో వాళ్ళకి బిజినెస్ చేయాలన్న తప్పన ఉంటుంది. సో వాళ్ళ దగ్గర 4 to 5 lakhs ఉంటుంది, ఏదో ఒక బిజినెస్ ఐడియా కావాలి అనుకుంటారు. సో వాళ్ళ కోసం కమింగ్ అప్ విత్ ద బిజినెస్ ఐడియా. సో కాఫీ టీతోనే ఒక చిన్న కాన్సెప్ట్తో, ఇప్పుడు టీ ఉంది చాలా మంది పెడుతున్నారు కదా అంటే నేను వచ్చే బిజినెస్ ఐడియా దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. Okay. So I don't want to disclose this, but we are coming up with a good product, good brand, which is of around 4 to 5 lakh. ఇంకొక కొంతమందికి 10 to 12 lakhs లోపల ఇంకొక బ్రాండ్ లండన్ వాఫల్ కంపెనీ అని చెప్పేసి. సో దాంతో వచ్చినాము. నెక్స్ట్ ఇప్పుడు మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ 14 to 15 lakhs వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఎం కెఫే అని వస్తున్నాం. ఎం కెఫే ఇస్ అరౌండ్ 40 to 50 lakhs బడ్జెట్, ఒక ప్రాపర్ ఇటాలియన్ కెఫే. సో ఎవరికైనా ఎక్కువ బడ్జెట్ పెట్టగలిగే వాళ్ళకి ఉంది అనుకోండి, వాళ్ళకి ఒక ఎం కెఫే అని చెప్పేసి వీఆర్ కమింగ్ అప్ విత్ మల్టిపుల్ ప్రైజింగ్, డిఫరెంట్ ప్రైజెస్తో. దీస్ ఆర్ ద బ్రాండ్స్ విచ్ వీఆర్ కమింగ్ అప్ విత్. సో ఎవరికైనా బిజినెస్ చేయాలి అనుకుంటే వాళ్ళకి వాళ్ళ బడ్జెట్ ఏదైనా కూడా వీ హ్యావ్ అ సొల్యూషన్ ఫర్ దాట్. సో అట్లా చేద్దామని అండ్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ వీ ఆల్రెడీ హ్యావ్ దిస్ థింగ్స్ ఇన్ అవర్ మైండ్. అన్న ఇప్పుడు మనం మాట్లాడుకునే అన్ని బిజినెసెస్ మీరు చెప్పినవన్నీ ఫ్రాంచైజీ మోడల్స్. అసలు రాహుల్ అన్న మాటకి మళ్ళీ ఫ్రాంచైజీ బిజినెస్ లోకే ఉంటున్నారని అంటే రాహుల్ అన్న ఫ్రాంచైజీ బిజినెస్ ఏమైనా క్రాక్ చేశారా? సీక్రెట్ ఏంటి? నాకు ఎందుకంటే నేను 10 years నుంచి 11 years నుంచి ఇదే బిజినెస్ లో ఉన్నా, నాకు దీంట్లో గ్రిప్ అంటే అర్థమైంది వాట్ ఈస్ దట్ అని. సో ఇప్పుడు ఎందుకు అంటే ఎవరికైనా డబ్బులు ఎందుకు పెడతాడు? సో దే వాంట్ టు మేక్ మనీ, రైట్? సో ఎవరికైనా ఉత్తగా డబ్బులు పెట్టి పోగొట్టుకోవడానికి అయితే ఎవడో డబ్బులు పెట్టాడు కదా. సో దే విల్ కీప్ మనీ, దే విల్ ఇన్వెస్ట్ మనీ టు మేక్ మనీ. సో వాళ్ళకి ఇఫ్ ఐఎమ్ కమింగ్ అప్ విత్ అ సొల్యూషన్ అండ్ దట్ టు అ బెటర్ సొల్యూషన్, నేను ఎందుకు అంటే నేను బిజినెస్ చేయాలి అనుకున్నా వన్స్ నా బీటెక్ అవ్వగానే. నేను అప్పుడు ఫ్రాంచైజింగ్ తీసుకుందాం అనుకున్నా, అప్పుడు క్రోర్స్లో ఉండేది, ఇన్ని ఆప్షన్స్ లేకుండే. సో అప్పుడు నేను ఎంబీఏకి లండన్కి వెళ్ళి అక్కడ ఈ ప్రోడక్ట్ చూసి నాలాగా చాలా మంది ఇట్లా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కదా, వాళ్ళకంటూ ఒక సొల్యూషన్తో నేను రావాలి, ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ని స్టార్ట్ చేసిన. సో ఇట్లనే నాలాగానే చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు, చాలా మంది బిజినెస్ చేయాలి అనుకుంటారు. సో ఇట్లా చాలా మంది నేను కాకపోతే వేరే దగ్గర డబ్బులు పెట్టి పోగొట్టుకొని పోతున్నారు. వాళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు ఇంకా బిజినెస్ చేయాలనేదే కిల్ అయిపోతుంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది. సో నేనే ఒక సొల్యూషన్ లాగా ఎందుకు రాకూడదు? నేను మంచిగా చేస్తున్నా, ఒక నాకు ప్రోడక్ట్ డిపెండెన్స్ అసలు ఫ్రాంచైజింగ్లో ఏమి ఉండాలి, దాంట్లో టెక్నిక్స్ ఏంటి, వాళ్ళు పెట్టిన వాళ్ళకి మనీ ఎట్లా రావాలి, వాళ్ళకి జనరేట్ చేయాలి, ఇవన్నీ హెల్ప్ చేస్తాం కదా. నాకు దీంట్లో ఆల్రెడీ ఫుల్ నాలెడ్జ్ ఉంది. ఒక ఎంబీఏ కాలేజ్ కానీ ఒక కాలేజ్కి వెళ్ళి వాట్ విల్ యూ డూ, యూ విల్ పే ఫీజ్ అండ్ యూ విల్ గెట్ నాలెడ్జ్ అవుట్ ఆఫ్ ఇట్, రైట్? సో ఇప్పుడు వాళ్ళకి దే ఆర్ పేయింగ్ అస్ ఫ్రాంచైజీ ఫీ అండ్ టేకింగ్ ఆర్ అ బ్రాండ్, రైట్? అండ్ వీఆర్ షేరింగ్ ఆర్ నాలెడ్జ్. సో దీంట్లో నాకు 11 years ఆఫ్ కోర్స్ చేస్తున్నా నేను. సో నాకు చాలా ఇన్ అండ్ అవుట్ ఆఫ్ దిస్ నాకు తెలుసు. సో అందుకు నేను మెంటర్షిప్ కూడా చాలా మందికి ఎందుకు చేయగలుగుతున్నా అంటే నాకు దీంట్లో ఇన్ అండ్ అవుట్ అర్థమైంది. I got the pulse of this particular business. సో అండ్ ఎస్ డెఫినెట్గా నాకు దీంట్లో చాలా నాలెడ్జ్ ఉందని నేను అనుకుంటున్నా. ఇంకా కొన్ని మిస్టేక్స్ చేస్తుండొచ్చు, బట్ స్టిల్ వాటిని రెక్టిఫై చేస్తూ ఐఎమ్ ట్రయింగ్ టు కమ్ అప్ విత్ ద గుడ్ బ్రాండ్స్ విచ్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ద సొసైటీ. మీరు ఇప్పుడు చెప్పారు కదా, నేను లండన్లో మాస్టర్ చేసి వచ్చినప్పుడే ఫిక్స్ అయ్యాను మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ స్టార్ట్ చేద్దామని. సో మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ స్టార్ట్ చేసినప్పుడే దీన్ని ఒక ఫ్రాంచైజీ మోడల్లో పట్టుకెళ్దాం ఐడియా ఉందా, లేదా కొంచెం బిజినెస్ చేశాక ఇది ఫ్రాంచైజీ పొటెన్షియల్ అనిపించి ఫ్రాంచైజీలోకి వచ్చారా? లేదు, ఫ్రమ్ డే వన్ వీ థాట్ ఆఫ్ కమింగ్ అప్ విత్ ద ఫ్రాంచైజీ మోడల్. బికాస్ నాకు ఆ ప్రాబ్లం నేను ఐడెంటిఫై చేసిన అన్న కదా ఇందాక చెప్పినట్టు. నేను అప్పుడు ఫ్రాంచైజింగ్ తీసుకుందాం అన్నప్పుడు నాకు ఆ క్రోర్స్ ఆఫ్ మనీ పెట్టి అంత రిస్క్ తీసుకోలేకపోయినా. సో నేను ఒక సొల్యూషన్తో రావాలి అనుకున్నా. నాలాగా ఆలోచించే వాళ్ళకి వాళ్ళు ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే నేను ఒక బిజినెస్ మోడల్తో రావాలి అనుకున్నా. అందుకు నేను నా మైండ్ సెట్లో ఆలోచించుకొని నాలాగా ఆలోచించే వాళ్ళ గురించి ఈ మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ బిజినెస్ మోడల్ని చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మా దాంట్లో రిస్క్ చాలా తక్కువ, హార్డ్లీ మేము 2 to 3 lakhs స్పెండ్ చేస్తాం ఇంటీరియర్స్ మీద, అంతకంటే ఎక్కువ పెట్టనివ్వము. సో బిజినెస్లో ప్రోడక్ట్ మంచిది మాది.
సో జస్ట్ ఇన్ కేస్ ఒక లొకేషన్లో నేను అదే అగైన్ వీఆర్ నాట్ గాడ్, నేను పెట్టిన దగ్గర ప్రతి దగ్గర కాంపిటీటర్స్ మేనేజ్ చేయాలి. కాంపిటీటర్స్ అనే కాదు, నేను పెట్టిన ప్రతి లొకేషన్ హిట్ అవుతుందని నేను చెప్పలేను, కొన్ని లొకేషన్స్ ఫ్లాప్ అవ్వచ్చు. సో అక్కడ ఫ్రాంచైజీ వాడే కదా డబ్బులు పెట్టేది, పోతే పోయిన వాళ్ళ డబ్బులు అనుకోకూడదు నేను, బికాస్ దే ఆర్ ట్రస్టింగ్ అస్ అండ్ ఇన్వెస్టింగ్ బెట్టింగ్ ఆన్ అస్, రైట్? మనం నమ్మి వాళ్ళు మన దగ్గర మన కంపెనీ మీద డబ్బులు పెడుతున్నారు. సో వాళ్ళ రిస్క్ ఆన్ ద బిజినెస్ అనేది నేను కట్ షార్ట్ చేయగలగాలి. సో మెషినరీ ఎక్కడికి వెళ్ళినా కూడా నేను మూవ్ చేసుకోవచ్చు. సో ప్రోడక్ట్ మంచి ప్రోడక్టే. సో కాకపోతే ఇంటీరియర్స్ మీద పెట్టిన డబ్బు ఏదైతే ఉంటుందో యూ కెనాట్ రీయూజ్ ఇట్. సో ఆ ఇంటీరియర్స్ కాస్ట్ అనేది నేను ఒక 8 లక్షలు 10 లక్షలు పెట్టిస్తే దేర్ రిస్క్ ఇస్ 10 lakhs. నేను ఇంటీరియర్స్ మీద 2 to 3 lakhs స్పెండ్ చేయించిన అనుకో, దేర్ రిస్క్ ఇస్ 2 to 3 lakhs. సో ఇంకో దగ్గర దాట్ లొకేషన్ ఇస్ ఫెయిల్యూర్, దే కెన్ స్విచ్ టు సమ్ అదర్ లొకేషన్ బై ఇన్వెస్టింగ్ 2 or 3 lakhs మోర్ అండ్ ట్రై దేర్ లక్ ఆన్ దట్ న్యూ లొకేషన్. సో దట్ హెల్ప్డ్ అస్. సో ఇనీషియల్లీ మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ స్టార్ట్ చేద్దాం అన్నప్పుడే యూ ఐడెంటిఫై 2 ప్రాబ్లమ్స్. ఒకటి ఫ్రాంచైజీ మోడల్ బడ్జెట్లో అందరికీ యాక్సెసిబుల్ అవ్వాలనేది ఒకటి. దానికన్నా ముందే అరే ఇండియాలో చాలా మార్కెట్ ఉంది మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ లాంటి ప్రోడక్ట్కి అని మీ 2 ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి రెండింటికి యూ కేమ్ అప్ విత్ సొల్యూషన్. సో చాలా మందికి ఇది ఒక డౌట్ ఉందన్న, చాలా మందికి ఒక ఫ్రాంచైజీ మోడల్ తీసుకుంటే ఇది నాకు ఒక ప్యాసివ్ ఇన్కమ్, నేను డబ్బులు కడతా, ఫ్రాంచైజీ బిజినెస్ తీసుకుంటా, ఒక దగ్గర పెడతా, దాని అంతా అది నడుస్తూ ఉంటుంది, నాకు మనీ జనరేట్ అయిపోతూ ఉంటుంది. ఇది ట్రూవా? లేదా ఫ్రాంచైజీ మోడల్స్లో అసలు ఎలా తీసుకోవాలి ఫ్రాంచైజీ మోడల్, ఎలా బిజినెస్ చేయాలి? దట్ ఈస్ ట్రూ. ఏంటి అంటే చాలా మంది అదే పర్సెప్షన్ లో ఉంటారు. Passive income మనము అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉంటే వాళ్ళే సొంత బ్రాండ్ పెట్టుకోగలుగుతారు కదా. ఎప్పుడైతే ఫ్రాంచైజ్ తీసుకుంటారో Yeah. వాళ్ళు ఈజీగా, అంటే దే డోంట్ వాంట్ టు టేక్ లాట్ ఆఫ్ టైం, ఇమీడియట్ గా వీళ్ళు ఆల్రెడీ చాలా రీసెర్చ్ చేసి ఉంటారు, వీళ్ళకి బిజినెస్ హ్యాండిల్ చేయడం వాళ్ళకి ఈజీ ఉంటుంది, సో తీసుకుందాం పెడదాము అనుకుంటారు. ప్రోడక్ట్ ఆల్రెడీ రెడీగా ఉంటుంది, ఈజీగా ఇంప్లిమెంటేషన్ ఈజీ అవుతుంది కదా అని తీసుకుంటారు. కానీ అట్లా అది కరెక్టే, అలానే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నేనేం చేయకుండా కూడా బిజినెస్ నడుస్తుంది అనుకుంటారు, అట్లా తప్పు. బికాస్ మీ ఎఫర్ట్ కూడా ఉండాలి, నాట్ కంప్లీట్ ఎఫర్ట్ ఉండాల్సిన అవసరం లేదు. వన్స్ ఇన్ ఎ వైల్ అట్లీస్ట్ డేలో ఒక ½ hour 1 hour, అది ఎందుకంటే మీ బిజినెస్, మీరు డబ్బులు పెట్టింది మీరు. సో కంపెనీ ఫ్రాంచైజ్ ఇస్తుంది అంతే, తర్వాత వాళ్ళు ఇట్లా చేయాలని చెప్తారు, దాని మీద కంప్లీట్గా కొంచెం అట్లీస్ట్ మీ పర్సనల్ కేర్ అనేది ఉండాలి. ఎవ్రీడే ఒక ½ hour to 1 hour టైం స్పెండ్ చేస్తేనే దాన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయగలుగుతారు. మీరు అసలు ఫ్రాంచైజ్ ఇచ్చేసిన కదా, లైట్ కదా, వాళ్ళే చూసుకుంటారు అనుకుంటే మాత్రం గాన్. అలాంటి కేసెస్ చాలా మంది ఫెయిల్యూర్ అయిపోతారు. ఎందుకంటే మీ స్టాఫ్ కూడా మా బాస్ రాడు, కంపెనీ కూడా ఎప్పుడో వారానికో నెలకు ఒకసారి వస్తారు, సో ఏముంది మనం ఏమైనా చేయొచ్చు అనుకొని లైట్ తీసుకుంటారు. కొన్ని కేసెస్లో ప్రాపర్గా నడిచే బిజినెస్లు కూడా క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే స్టాఫ్ అక్కడికి వెళ్ళినాక కూడా, ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఇంతమంది కస్టమర్స్ ఒక 10 members 20 members ఉంటే వాడు ఏదో పిచ్చి ప్రోడక్ట్ ఏముందులే టకటకా కొట్టేసేద్దాం అనుకుంటాడు, అక్కడ బ్యాడ్ రివ్యూ స్టార్ట్ అవుతాయి. సో నీకు అక్కడ పొటెన్షియల్ ఉన్నా కూడా నువ్వు యూఆర్ లూజింగ్ దట్ పర్టికులర్ బిజినెస్. సో యూ షుడ్ హ్యావ్ యువర్ ఐ ఆన్ దట్ పర్టికులర్. వన్స్ తీసుకున్నాక ఫ్రాంచైజ్ తీసుకున్న తర్వాత మీ ఐ దాని మీద ఉండాలి. నాట్ కంప్లీట్గా అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ వైల్ యూ హ్యావ్ టు టేక్ కేర్. కంప్లీట్ కంట్రోల్ అనేది మీ చేతుల్లోనే ఉండాలి. నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది దీంట్లోని, ఈ క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్లోని. నేను ఆ బ్రాండ్ నేమ్ చేయను, వాడితోనే నాకు 3 days నుంచి వాడు తినడానికి వెళ్దాం అంటున్నాడని వెళ్ళాం. మేము అది క్లోజింగ్ టైం 11 అనుకుంటా, మేము 10కి వెళ్తున్నాం, వాడు బిజీగా ఉన్నాడంటే అన్న అయిపోయింది క్లోజ్, లేదని చెప్పేస్తాడు అన్నారు. పక్కన ఇంకోటి అంటాడు అనమాట, అరే ఇచ్చేద్దాం అది అని. ఏమన్నా సార్ తెలిస్తే ప్రాబ్లం అవుతుంది, సీసీటీవీలు ఎంతమంది వెళ్ళిపోతున్నారంటే ఏమవుదరా నేను మేనేజ్ చేస్తా అంటారు. అతను పట్టించుకోకపోవడం వల్లే వాడు కస్టమర్స్ చాలా లూజ్గా తీసుకున్నాడు. అంటే ఇక్కడ కస్టమర్ ఇంట్రెస్ట్ మీద అతనికి అది లేదు, అందుకే ఇక్కడ చాలా బిజినెస్ పోగొట్టుకుంటున్నాడు. అప్పుడు ఏమైతుంది, పక్కన కాంపిటీటర్ ఎవడో ఒకటి సర్వ్ చేస్తుంటాడు, అక్కడికి వెళ్ళి తీసుకుంటావు. సో నీ పర్సెప్షన్ ఏమవుతుంది, వీడు ఇయ్యాడు పోయినా కూడా అక్కడైతే ఎప్పుడో కూడా ఓపెన్ ఉంటుంది అనుకుంటా అక్కడికి వెళ్ళిపోతావు. సో అక్కడ ఇంకా నీ జీవితంలో నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి ట్రై కూడా చేయవు. సో ఇన్ దాట్ వే లాట్ ఆఫ్ పీపుల్ లూజ్ దేర్ పొటెన్షియల్ కస్టమర్స్. ఇప్పుడు ఎవరికైనా ఒక ఫ్రాంచైజీ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంది అంటే, లైక్ ఒక ఫ్రాంచైజీ తీసుకొని నేను పెడదాం అనుకుంటున్నాను, అలాంటి వాళ్ళు అసలు ఏం చూసి ఒక ఫ్రాంచైజీ బిజినెస్ తీసుకోవాలి? సో బిఫోర్ ఎగ్జిక్యూటింగ్ అ ఫ్రాంచైజ్ అంటే మనం తీసుకునే ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. అసలు వాళ్ళ బిజినెస్ పైన ఏం కంట్రోల్ ఉంది, వాట్ ఈస్ ద డిపెండెన్సీ ఆఫ్ ద బిజినెస్. వాళ్ళ దగ్గర మనం ఎందుకు, ప్రోడక్ట్ డిపెండెన్సీ ఉంటే కదా నువ్వు వాళ్ళ దగ్గర తీసుకోవాల్సింది. సో ప్రోడక్ట్ డిపెండెన్సీ లేనప్పుడు వాట్స్ ద పాయింట్ ఆఫ్ టేకింగ్ అ ఫ్రాంచైజ్? దేర్ షుడ్ బి అ డిపెండెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా ఐస్ క్రీమ్ ఉంది, దట్ ఈస్ అవర్ యూఎస్పీ. ఇప్పుడు వాఫుల్ ఉంది, లండన్ వాఫుల్లో దట్ ప్రిమిక్స్ ఈజ్ అవర్ యూఎస్పీ, దట్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్. సో ఒక్కొక్క వాళ్ళ దగ్గర అసలు ప్రోడక్ట్ డిపెండెన్సీ ఏంటి అనేది చూసుకోవాలి. అంతా మార్కెట్లో దొరికేది తీసుకొచ్చి అమ్మి వాళ్ళ దగ్గర తీసుకోవడం వల్ల దట్ డజంట్ మేక్ సెన్స్. ఇప్పుడు ఫ్రాంచైజింగ్ ఎందుకు తీసుకోవాలి? నువ్వు వెళ్ళి కన్సల్టెంట్ తీసుకో, ఓ 50,000 to 1 lakh పే చేస్తే కన్సల్టెంట్స్ చాలా మంది ఉన్నారు, నీకు ఏం కావాలంటే అది కన్సల్టెన్సీ, ఆ కన్సల్టెన్సీ మీకు అంతా రెడీ చేసేస్తారు.
సో బ్రాండ్ని తీసుకుంటున్నాము అంటే ఇట్ షుడ్ బి అ సక్సెస్ఫుల్ బ్రాండ్, మార్కెట్లో వాళ్ళకి ఒక పేరు ఉంది, అండ్ నెక్స్ట్ కంట్రోల్ ఆఫ్ ద బ్రాండ్ ఒక ప్రోడక్ట్ మీద ఉంది, అండ్ నాకు దాంట్లో యూఎస్పీ ఏంటి, స్పెషాలిటీ ఏంటో చూసుకోవాలి. చూసుకొని ఇవన్నీ వాళ్ళు కవర్ చేయగలిగితేనే అప్పుడు తీసుకోవాలి. లేదంటే ఏదో పెట్టిండు వాడిని నడుస్తుంది కాబట్టి నేను పెడితే నాది నడుస్తుంది అనుకోవడం తప్పు. ఇప్పుడు ఇదే ఫ్రాంచైజీ ఓనర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు బిజినెస్ పెడదాం ఫిక్స్ అయిపోయావు, ఒక ఫ్రాంచైజీ ఓనర్ దగ్గరికి వెళ్ళావు, నువ్వు ఓనర్కి ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసే ముందు నీ ఫ్రాంచైజీ మోడల్ తీసుకొని? సో అప్పుడు నాకు రిటర్న్స్ ఎట్లా వస్తాయి, ఇన్వెస్ట్మెంట్ ఎక్కడెక్కడ పెట్టాలి. సో ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు అంటే మెషినరీ ఉంటుంది, సో మెషినరీ మా దగ్గరే కొనాలి అంటాడు, ఇంటీరియర్స్ మా దగ్గరే చేపియాలి అంటారు. సో నేనేమంటా, ఫర్ ఎగ్జాంపుల్, సో ఇంటీరియర్స్ నాకు కావాలి, నా థీమ్లోనే ఇంటీరియర్స్ ఉండాలి. సో అది నువ్వు నీతో చేయించుకున్నా, వేరే వాళ్ళతో చేయించుకున్నా, మాతో చేయించుకున్నా కూడా, బట్ ఎండ్ ఆఫ్ ద డే నాకు నా ఇంటీరియర్స్ అవి ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో కొంతమంది ఏం చేస్తారంటే వేరే కంపెనీస్తో టైప్ పెట్టుకుని వీళ్ళ దగ్గరే చేయించుకోవాలంటారు. అక్కడ 4-5 lakhs ఈ ఇంటీరియర్స్, ఆ కంపెనీ వాళ్ళు 10 lakhs కోట్ చేస్తాడు, దాంట్లో మార్జిన్స్ కొంచెం కంపెనీకి వెళ్తుంది. ఓకే, అక్కడ కూడా బిజినెస్ ట్రై చేస్తారు. నెక్స్ట్ మెషినరీ ఉంది, మెషినరీలో వాళ్ళు ఏం చేస్తారు, ఐఎమ్ నాట్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ మెషినరీ, సో నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటా. సో నేను ఇప్పుడు ఒక 50,000 దొరికే మెషినరీ నేను ₹1,00,000 అమ్మినా అనుకో, ఇవాళ కాకపోతే రేపు వాడికి తెలుస్తుంది కదా, అరే వీళ్ళు నన్ను ఫూల్ చేసింటారు నాయన, 50,000 నాకు ₹1,00,000 అమ్మినా అనుకుంటాడు. సో నేను నా దగ్గరకు వచ్చే వాళ్ళకి ఏం చెప్తాను, మెషినరీ దీస్ ఆర్ ద స్పెసిఫికేషన్స్ విచ్ వీ యూజ్. సో మీకు ఈ మెషినరీ మీరు కొనండి, మీరు ఎక్కడైనా కొనండి, మా త్రూ కొంటే, మా వెండర్స్ త్రూ కొంటే ఇది ప్రైస్, ఇంతకంటే బెటర్ ప్రైస్ ఎక్కడైనా కొనుక్కోండి, కాకపోతే ఇదే కంపెనీ ఇవే స్పెసిఫికేషన్స్ ఉన్నాయి కొనుక్కోండి అంట. అండ్ నేను తీసుకునేది ఫ్రాంచైజీ ఫీ, దాట్స్ ద ఓన్లీ అమౌంట్ విచ్ ఐ టేక్. అది ఓపెన్గా చెప్తా, అప్పుడు ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. అరే వీడు తీసుకునేది మనకు చెప్పి తీసుకుంటున్నాడు, మిగతాదంతా కూడా ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్స్పరెంట్. అండ్ మోర్ ఓవర్ నేను ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్ ఇది అని. సో అప్పుడు దేర్ ఎండ్స్ ద స్టోరీ. ఎందుకంటే అక్కడ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావాలి. ఒక ఫ్రాంచైజ్ తీసుకున్నామా, వన్స్ ఫ్రాంచైజీ కన్వర్ట్ అయిందా, షాప్ ఓపెన్ చేసినా ఇంకా చేతులు దులుపుకున్నామా అని బ్రాండ్ వాడు అనుకున్నాడు అనుకో, కొంతమంది ఆ ఈజీ మనీ కోసమే చూస్తారు. ఒక 1-2 years పెట్టాలి, 1-2 years ఎంత సంపాదించేసిన తర్వాత ఎవరు పెట్టుకున్నాడు వాడు కదా పోగొట్టుకునే, నా డబ్బులు ఏం రావు, నాకు వచ్చేస్తాయి కదా డబ్బులు అని కంపెనీ ఫీల్ అవుతుంది. అట్లా కాదు, ఏ కంపెనీ లాంగ్ టర్మ్లో సర్వైవ్ అవ్వగలుగుతో చూడాలి. ఎందుకంటే 5 to 10 years వాడు ఆ స్టోర్ని ఆపరేట్ చేయగలగాలి. సో యూ హ్యావ్ టు హ్యావ్ అ గుడ్ రిలేషన్ విత్ ద ఫ్రాంచైజీ ఓనర్. Franchisee owner should have a good relationship with the guy who has taken the franchise. The guy who has taken the franchise should have a good relationship with the franchise owner. ఇది కనుక ప్రాపర్గా మెయింటైన్ చేస్తే, ఎందుకంటే నువ్వు డబ్బులు ఇస్తున్నావు, ద గై హూ ఇస్ టేకింగ్ అ ఫ్రాంచైజ్ ఈస్ గివింగ్ మనీ టు ద ఫ్రాంచైజ్ ఓనర్, రైట్? సో నువ్వు డబ్బులు ఇచ్చి టెన్షన్స్ కాదు కొని తెచ్చుకోవాల్సింది, డబ్బులు ఇచ్చి మళ్ళీ ఇంకా డబ్బు సంపాదించడం కోసం చేస్తున్నాం. సో ఈజ్ ఆఫ్ బిజినెస్ అనేది ఉండగలగాలి. సో అక్కడ కంపెనీతో ఆ రిలేషన్ ఉందా లేదా అనేది అసెస్ చేసుకోవాలి బిఫోర్ ఎగ్జిక్యూటింగ్. ఇఫ్ యూ హ్యావ్ దట్ ట్రస్ట్, దెన్ ఎగ్జిక్యూట్, ఆర్ ఎల్స్ నో, పెట్టకు, డబ్బులు ఇచ్చి కొత్త ప్రాబ్లమ్స్ అయితే తెచ్చుకోకు. సో ఇది చాలా మందికి ఉన్న కన్ఫ్యూజన్, బిజినెస్ పెట్టాలని ఉంటుంది తప్ప ఎవరికి అప్రోచ్ అవ్వాలి, ఏం క్వశ్చన్స్ అడగాలి ఏం తెలియకుండా ఇంట్రెస్ట్ ఉంది డైరెక్ట్గా వెళ్దాం. ఎందుకంటే అందరూ చెప్పరన్న డైరెక్ట్గా, అరే వీడు నాకు ఒక లీడ్ వచ్చాడనంటే దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలో చూస్తారు తప్ప వాడికి అన్నీ చెప్తామని మైండ్ సెట్ చాలా తక్కువ మందికి ఉంటుంది. అన్న చాలా మంది మెనూని ఒక సైకాలజీతో డిజైన్ చేస్తారు, ఎందుకంటే కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టుకొని ఆ మెనూ సైకాలజీని డిజైన్ చేస్తారు కదా. మీరు అలాగే ఏమైనా మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్కి మెనూ సైకాలజీ ఏమైనా ఉందా అలా? బేసిక్గా మెన్యూ చూడగానే సింపుల్ ట్రిక్ ఏంటి అంటే తక్కువ కాస్ట్ నుంచి ఎక్కువ కాస్ట్కి వెళ్ళాలి. సో ఎందుకు అంటే కొంతమంది అరే కాస్టింగ్ చూసి భయపడకూడదు, లైక్ సో తక్కువ కాస్టింగ్ ఉందంటే వీళ్ళు ఈ ప్రైజింగ్తో కూడా ప్రోడక్ట్ రేంజ్ ఉంది, సో నెక్స్ట్ ఈ ప్రైజింగ్ ఓకే అనుకున్నవాడే నెక్స్ట్ పేజ్కి వెళ్తాడు. కొంతమంది ఏంటి అంటే స్టోర్కి ఎంటర్ కాగానే ప్రైజింగ్ చూసి ఫస్ట్ టైం నువ్వు హైయెస్ట్ కాస్టింగ్ పెట్టినావు అనుకో, చూసా వామ్మో వీళ్ళ ప్రైజింగ్ అంత ఇంట్లో ఉంటుందా అని చెప్పేసి ఒక హార్డ్లీ ఒక 10 to 15 seconds చూడగానే వెళ్ళిపోతారు. సో దిస్ ఇస్ ఎ ట్రిక్, ఫస్ట్ చూడగానే మినిమల్ ప్రైజింగ్ పెట్టాలి స్టార్టింగ్లో, తర్వాత ఎక్కువ ప్రైజింగ్ వెళ్ళినా కూడా ప్రాబ్లం ఉండదు. అండ్ కాంప్లికేటెడ్ మెన్యూ ఉండకూడదు, ఈజీ టు అండర్స్టాండ్ మెన్యూ ఉండాలి, సింపుల్గా ఉండాలి మెన్యూ, చాలా ట్రిక్కీగా అదేదో పజిల్ లాగా ఉండదు మెన్యూ, చాలా ఈజీగా ఉంటే ఏంటి అంటే వాళ్ళకి ఇట్స్ ఈజీ ఫర్ దెమ్ టు పిక్. So these are the things which they have to follow is what I feel. These are the 2 things which we follow during the making of the menu. And next kotta trends enti, let's say Lotus Biscoff is the trend which is happening. So ఇప్పుడు ఆ ట్రెండ్ ని తగ్గట్టుగా, మార్కెట్ ట్రెండ్ ని తగ్గట్టుగా మన మెన్యూలో కొత్త ఐటమ్స్ పెడుతూ ఉండాలి. అండ్ నెక్స్ట్ అసలు ఫాస్ట్ మూవింగ్ ఐటమ్స్ ఏంటి, వాటిని ఇంకా ఎక్కువ అట్రాక్టివ్గా పెట్టాలి. ఫాస్ట్ మూవింగ్ ఐటమ్స్ ఎందుకు అంటే అవి ఎక్కువ సేల్ అవుతున్నాయంటే ఒకసారి తాగినోడు మళ్ళీ తాగుతున్నాడు. సో ఆ అసెస్మెంట్ ఆఫ్ ద ప్రోడక్ట్ చూడాలి. సో వాటిని ఇంకా ఈజీగా కనపడేటట్టు పెట్టాలి, బికాజ్ ఎవ్రీవన్ ఈజ్ లైకింగ్ ఇట్, సో దే ఆర్ కీప్ ఆన్ ఆర్డరింగ్ ఇట్. సో చాలా మందికి అది నచ్చుతుంది. సో ఆ ప్రోడక్ట్ అందరికీ కనిపించాలి, కొత్త వాడు కూడా రాగానే అది పిక్ చేసుకునేలాగా ఉండాలి. అండ్ నెక్స్ట్ కొన్ని ప్రోడక్ట్స్ అసలు ఎవరు తీసుకోరు. సో అలాంటి ప్రోడక్ట్స్ అసలు ఏంటి, ఫాస్ట్ మూవింగ్ కాని ఐటమ్స్ ఏంటి, వాటిని మెన్యూ నుంచి తీసేసేయాలి.
సో ఓకే. ఎప్పుడు ప్రతి 6 మంత్స్‌కి ఒకసారి మేమైతే మెన్యూ పైన వర్క్ చేస్తాము. ఆప్టిమైజ్ చేస్తూ ఉంటారు మీరు. యెస్. 6 మంత్స్‌కి ఒకసారి ఏదో ఒకటి చేంజ్ అయితే చేయడానికి ప్రయత్నిస్తాం. సో ఈ మినిమల్ చేంజెస్‌తో మీరు ఏదైనా డిఫరెన్స్ ఏమైనా చూసారా బిజినెస్‌లో? డెఫినెట్‌గా ఉంటది కదా! ఓకే. డిఫరెన్స్. ఒక చిన్న స్టోరీ ఏదైనా ఉందా దాని రిలేటెడ్ ఏదైనా? బేసిక్‌గా మేము ఫస్ట్ మెన్యూలో బ్రౌనీ లేకుండే. బ్రౌనీ మేము తాగినప్పుడు ఇట్స్ అ వెరీ గుడ్ ప్రొడక్ట్ విచ్ ఐ లైక్డ్. సో ఇది యాడ్ చేయాలి అనుకున్నాం. సో ఆ ప్రొడక్ట్‌ని కస్టమర్ టేస్ట్ చేయాల. ఇన్ని రోజులు లేదు ఆ ప్రొడక్ట్. ప్రతి కస్టమర్ ఏదో ఒక ప్రొడక్ట్‌కి ఆల్రెడీ అలవాటు పడి ఉన్నాడు. ఎగ్జిస్టింగ్ కస్టమర్. సో మనం వాళ్ళ మైండ్ సెట్‌ని ఆ ప్రొడక్ట్ సైడ్ కన్వర్ట్ చేయాలి. ఒకసారి దాన్ని ట్రై చేసేలాగా చేయాలి. అవును. దానికి ఏం చేయాలి? సో మెన్యూలో హైలైట్ చేస్తాం. సో అప్పుడు ఒకసారి ట్రై చేస్తాడు. ఐయామ్ ప్రిటీ మచ్ ష్యూర్ దే లైక్ ఇట్. ఓకే. సో నాకు ఆ సేల్స్ ఆఫ్ బ్రౌనీని పెంచాలి. సో దిస్ ఇస్ ద ట్రిక్ విచ్ వి ప్లేడ్ అండ్ విచ్ హెల్ప్డ్. ఇప్పుడు బ్రౌనీ ఇస్ వన్ ఆఫ్ ద టాప్ సెల్లింగ్. సో హౌ యూ హ్యాండిల్ ద మెన్యూ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ అన్న మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ కాకపోతే ఏం చేసేవారు? ఏం చేస్తుండే కంపల్సరీ ఏదో ఒక బిజినెసే చేస్తుండే. అది ఏంది అనేది తెలియదు. ఎందుకంటే ఇది చేసిన ఇది మంచిగా సక్సెస్ అయింది కాబట్టి ఇదే కంటిన్యూ అవుతున్నా. ఇంకా మల్టిపుల్ థింగ్స్ ఐఎమ్ ప్లానింగ్ టు వర్క్ ఆన్ మల్టిపుల్ థింగ్స్ అండ్ ఐఎమ్ గివింగ్ ఎ ట్రై ఆన్ మల్టిపుల్ థింగ్స్. సో డెఫినెట్గా బిజినెసే చేస్తుండే. జాబ్ అయితే పక్క చేసేవారు కాదు. చేయకపోతుండే. నాకు ఎందుకంటే ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఏదో ఒక బిజినెస్ చేయాలన్న ప్యాషనే ఉండే. సో Nice. కంపల్సరీ బిజినెస్ చేస్తుండే. ఇప్పుడు చాలాసేపు బిజినెస్ కోసం మాట్లాడాం కాబట్టి ఇప్పుడు రాహుల్ అన్న లెర్నింగ్స్ కోసం మాట్లాడదాం అన్న. మీ లెర్నింగ్స్ ఏంటి? మీరు ఎలాంటి వాటికి వాల్యూ ఇస్తారు ఏంటి? దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇంత మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ ఇన్ని క్రోర్స్లో మీరు లెర్నింగ్స్ ఏంటన్న అసలు? అంటే మీరు ఏం చూసారు? ఏం నేర్చుకున్నారు? లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి. సో లైఫ్ ఈజ్ నాట్ అ స్మూత్ రోడ్. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి. సో హ్యాపీ మూమెంట్స్ వచ్చినప్పుడు ఓవర్ ఎక్సైట్ కాకూడదు. అలా అని చెప్పేసి ఎప్పుడన్నా సాడ్ మూమెంట్స్ ఏదైనా ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా ఎక్కువ బాధపడకూడదు. సో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్. సో యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ గో ఫార్వర్డ్. సో ఎందుకు అంటే నేను ఎట్ అ వెరీ ఎర్లీ ఏజ్ మంచి సక్సెస్ చూసిన. సో నేను అరౌండ్ 23 ఇయర్స్ 24 ఇయర్స్ అప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసిన. 25-26 ఇయర్స్కి మంచి సక్సెస్ఫుల్ అయినా. సో నేను జనరల్గా వాట్ ఈస్ సక్సెస్, రైట్, వాట్ ఈస్ సక్సెస్ అని నేను కూడా చాలా మందితో నాకు ఐ లవ్ టాకింగ్ టు లాట్ ఆఫ్ పీపుల్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటా. ఎందుకంటే ఒక్కొక్క లైఫ్లో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఐ ట్రై టు లర్న్ అంటే వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటి, లైఫ్ అంటే ఎట్లుంటుంది, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్ అని చెప్పి చాలా మందితో మాట్లాడితే నాకు ఒక సింపుల్ ఫిలాసఫీ అందరూ చెప్పిన దాంట్లో నుంచి నేను ఒకటి పిక్ చేసుకుని ఒక ప్రాపర్గా దానికి ఎస్టాబ్లిష్ చేసిన సెంటెన్స్ ఏంటి అంటే, ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే వాడు సక్సెస్ఫుల్ అని చాలామంది అనుకుంటారు, కానీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 ఇయర్స్ వచ్చినాయి, ఒక ఇద్దరికి 60 ఇయర్స్ వచ్చినాయి. ఆ 60 ఇయర్స్లో ఒక అతను బాగా డబ్బులు సంపాదించి మస్తు ఫుల్ లావిష్ లైఫ్ స్టైల్ ఉంది, కానీ ఒక మంచి హెల్త్ లేదు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ కిడ్స్ అసలు చాలా బ్యాడ్ పాత్లో ఉన్నారు, వేలో ఉన్నారు. వాడు ఇంటికి రాగానే వాళ్ళ పిల్లలు చేసే తప్పులు అవి చూసి హీ ఈజ్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్. అదొక లైఫ్ స్టైల్. ఇంకొక అతను ఈ రిచ్ లైఫ్ స్టైల్ ఉన్న అతన్ని చూసా, వాడు ఎంత సక్సెస్ఫుల్ అది ఇది అనుకొని పబ్లిక్ అందరూ అనుకుంటున్నారు. జనరల్ దట్ ఈస్ వాట్ పీపుల్ విల్ థింక్. లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కదా. వాడు సక్సెస్ఫుల్, మస్తు డబ్బులు సంపాదించేసాడు, ఈజ్ వెరీ రిచ్ అండ్ ఈజ్ హ్యావింగ్ అ వెరీ సక్సెస్ఫుల్ లైఫ్ అంటాడు. ఇంకొక అతను 60 ఇయర్స్ లైఫ్ వచ్చింది, సేమ్ 60 ఇయర్స్ ఆయనకు ఉంది. సో హీఈస్ ఎర్నింగ్ గుడ్ మనీ, ఓ మంచి ఇల్లు, ఓ డీసెంట్ హౌస్, వాళ్ళ పిల్లలు మంచి సక్సెస్ఫుల్ అయ్యి నెలకొక వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ మటుకు వాళ్ళు సంపాదించుకుంటున్నారు. దే ఆర్ లీడింగ్ ఏ హ్యాపీ లైఫ్. సో అండ్ దే ఆర్ హెల్దీగా కూడా మంచిగా ఉన్నారు. సో నన్ను అప్పుడు సేమ్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ బై వన్ పర్సన్, వాట్ ఈజ్ సక్సెస్ అన్నప్పుడు నాకు హీ ఆస్ దిస్ క్వశ్చన్. సో అప్పుడు అతను నాకు దెన్ హూ ఈజ్ సక్సెస్ఫుల్ అని అడిగాడు. ఫస్ట్ పర్సనా సెకండ్ పర్సనా? వాట్ ఈస్ యువర్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? లైక్ ఎంత మనీ ఉన్నా మనకు కావాల్సిన ఫ్యామిలీ, మన ఫ్రెండ్స్ మన దగ్గర లేకపోతే ఆ హ్యాపీ ఆ మనీతో ఏం చేసుకుంటాను, ఒక్కడమైతే ఎంజాయ్ చేయలేం కదా. ఎస్. సో డెఫినెట్గా సెకండ్ పర్సన్ ఈజ్ సక్సెస్ఫుల్. సో దట్ ఈస్ లైఫ్ అని చెప్పాడు. అంటే మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. మనీయే జీవితం కాదు, డబ్బే శాశ్వతం కాదు, డబ్బే జీవితం కాదు. లాట్ ఆఫ్ థింగ్స్, రిలేషన్షిప్స్, ఫ్రెండ్స్తో మంచిగా ఉండడం, ఫ్యామిలీ మెంబర్స్తో మంచిగా ఉండడం, ఓ నలుగురు మన దగ్గరకు వచ్చి మాట్లాడడం, నలుగురితో టైం స్పెండ్ చేయడం, దట్ ఈస్ సక్సెస్. యూ హ్యావ్ టు బీ లీడింగ్ ఏ హ్యాపీ లైఫ్ అండ్ యూ హ్యావ్ టు సెట్ అ గుడ్ ఎగ్జాంపుల్ టు ద సొసైటీస్. వాట్ ఈస్ దట్? కరెక్టే కదా అనిపించింది. సో అండ్ ఈ జర్నీలో డెఫినెట్గా చాలా అప్స్ అండ్ డౌన్స్, ఫెయిల్యూర్స్, కొన్నిసార్లు ఫుల్ హ్యాపీ మూమెంట్స్. సో ఇట్స్ అ మిక్స్డ్ ఎమోషన్. సో
దట్ ఈస్ వాట్ ఐవ్ సీన్ ఇన్ దిస్ జర్నీ. అండ్ కాకపోతే ఎప్పుడు కూడా కసి పట్టుదలతో మంచి లైఫ్ స్టైల్ రావడం కోసం, మంచిగా ఎర్న్ చేయడం కోసం, మనీ సంపాదిస్తూ దాన్ని ప్రాపర్గా యూటిలైజేషన్, ఆ మనీ ఎర్నింగ్ కూడా ప్రాపర్ మంచి సోర్సెస్ అంటే మంచి గుడ్ అప్రోచ్తో వెళ్ళి సంపాదిస్తే యూ విల్ హ్యావ్ అ పీస్ ఆఫ్ మైండ్ అండ్ యూ విల్ గెట్ అ గుడ్ కర్మ. సో నాట్ ఇమీడియట్లీ బట్ డెఫినెట్లీ నువ్వు మంచి చేస్తే నీకు మంచిగా వస్తుంది. నువ్వు చెడు చేస్తే నీకు షార్ట్ టర్మ్ గెయిన్స్ వస్తాయేమో కానీ లాంగ్ టర్మ్లో డెఫినెట్గా నీకు చెడుగానే వస్తుంది. యూ బిలీవ్ ఇన్ దట్ అన్న? ఎస్. ఓకే. వాట్ యూ గివ్ ఇస్ వాట్ యూ గెట్. రాహుల్ అన్న దగ్గర ఒక 1 crore ఉంది. దేని మీద ఇన్వెస్ట్ చేస్తారు? దేని మీద ఇన్వెస్ట్ చేస్తారా? స్టార్టప్స్, బిజినెసెస్ దేని మీద ఇన్వెస్ట్ చేస్తారు? మీ 1 crore దాన్ని ప్రాఫిట్స్లోకి పట్టుకెళ్ళడానికి ఆ 1 crore దేని మీద ఇన్వెస్ట్ చేస్తారు? నాకు అప్పుడున్న ఆప్షన్స్ ఏమున్నాయి, దేంట్లో పెడితే నాకు ఎక్కువ రిజల్ట్స్ వచ్చేయడానికి స్కోప్ ఉంది, అండ్ రిస్క్ అనేది దేంట్లో తక్కువ ఉంది, సో ష్యూర్ షాట్ బెట్ ఏది, ఇవన్నీ అసెస్ చేసుకుంటా. ఇంకా చాలా పారామీటర్స్ని కన్సిడరేషన్లోకి తీసుకొని ఏదైతే డెఫినెట్గా నాకు కరెక్ట్ అనిపిస్తుందో బాగా ఎవాల్యుయేట్ చేసి బిఫోర్ ఎగ్జిక్యూటింగ్ మస్తు ఎవాల్యుయేట్ చేస్తా. నీలాంటి వాళ్ళతో చాలా మందితో డిస్కస్ చేస్తా. మేము నీ దగ్గరికి వచ్చి అడుగుతాం అలా ఏం చేయాలి, ఇది చేద్దాం అనుకుంటున్నాం, ఎలా ఉంటుంది ఏంటని మేము కాదు, నీ పర్సెప్షన్ లో కూడా నేను ఐ టేక్ యువర్ ఇన్పుట్స్. సో ఇట్లా చాలా మందితో మాట్లాడి వాళ్ళందరూ సజెషన్స్ తీసుకొని దేంట్లో పెడితే అది ఇట్ ఈస్ అ గుడ్ బెట్ అనిపిస్తే అప్పుడు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాను. సో నార్మల్గా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్స్ అంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్స్ని? ఇన్వెస్ట్మెంట్స్ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అంటే కొంచెం రిస్క్ తీసుకోవాలి. రిస్క్ ఇన్వెస్ట్మెంట్లో రిటర్న్స్ కూడా అట్లనే ఉంటాయి. ఓకే. అట్లా అని మొత్తం రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు, కొంచెం సేఫ్ బెట్ కూడా చేయాలి. సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం చేస్తే జస్ట్ ఇన్ కేస్ అక్కడ నువ్వు రిస్క్ తీసుకొని చేసినది ఏదైతే ఉందో అది కొంచెం అటు ఇటు అయినా కూడా నీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ నీ సేఫ్ గార్డ్ చేస్తాయి. కొన్నిసార్లు నువ్వు తీసుకున్న రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ నీకు ఎక్స్పోనెన్షియల్ రిటర్న్స్ ఇస్తాయి. సో ఆ టైంలో నీకేంటి అంటే నీ రిస్క్ అపెటైట్ అనేది అప్పుడు ఇంకా ఎక్కువ పెంచుతావు, పెరుగుతుంది. సో యువర్ గట్ ఫీల్ ఆన్ టేకింగ్ ద రిస్క్ అనేది పెరుగుతుంది. సో అండ్ నీకు అప్పుడు రిటర్న్స్ కూడా ఎక్కువ వస్తాయి కాబట్టి నీ నెట్వర్త్ అనేది బాగా పెరుగుతుంది కాబట్టి నీకు స్కేలబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. నువ్వు ఇంకెక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఇంకెక్కువ చేయొచ్చు. సో యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్. కొంచెం రిస్క్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, కొంచెం సేఫ్ బెట్ కూడా చేయాలి. ఓకే. ఎండ్ ఆఫ్ ద డే మనని మనం సేఫ్ గార్డ్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు బీ అ హీరో ఫర్ యువర్ ఓన్ స్టోరీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా స్టార్టప్ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మీరు ఏం చూసి ఇన్వెస్ట్ చేస్తారు? ఫౌండర్ మీద, ఐడియా మీద, దానికి ఉన్న మార్కెట్ మీద? మూడింటిని కన్సిడర్ చేస్తా. ఓకే. ఫౌండర్ మంచిగా ఉండి ఐడియా చెత్త ఐడియా అనుకో, దట్స్ వేస్ట్ ఆఫ్ ఇన్వెస్టింగ్. ఐడియా మంచిది ఉండి వాడికి జీలే లేదు, అప్పుడు వేస్ట్ ఆఫ్ ఇన్వెస్టింగ్. సో ప్రతిదీ ఇంపార్టెంట్ దీంట్లో. సో ఈ మూడుని అసెస్ చేసే పెడతాం. అలా ఏదైనా బ్రాండ్స్ మీద ఇన్వెస్ట్ చేశారన్న? ఏమైనా కంపెనీ? ఇప్పుడు మేము డాక్టర్ మీ అని చెప్పేసి డాక్టర్ టు హోమ్, ఇప్పుడు లెట్స్ సే క్యాబ్ సర్వీస్ ఏదైతే ఉందో మనం ఇంట్లో నుంచి కూర్చొని బుక్ చేస్తే క్యాబ్ వస్తుంది, గ్రాసరీస్ వస్తున్నాయి. సో అట్లా డాక్టర్ ఎందుకు రాకూడదు అనే ఐడియాతోనే డాక్టర్ మీ అనే వాళ్ళు వచ్చిండ్రు. సో వాళ్ళది నాకు మంచిగా నచ్చింది ఐడియా. కాకపోతే సక్సెస్ రేట్ అనేది ఇంకా కొంచెం టైం పడుతుండొచ్చు. ఇట్ టేక్స్ టైం, బట్ నాకు కొంచెం ఇంప్రెసివ్గా అనిపించింది. సో వాళ్ళ దాంట్లో వీ హ్యావ్ ఇన్వెస్టెడ్. అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ స్టార్టప్స్ ఆల్సో. సో వాళ్ళకి ఇఫ్ ఐ లైక్ ద ఐడియా సీడ్ రౌండ్లో కొంచెం ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తా. నేను కానీ నా టీం కానీ మా ఫ్రెండ్ సర్కిల్ కానీ మేమందరం కలిసి ఒక పూల్ అప్ చేసి విల్ ట్రై టు ఇన్వెస్ట్ ఇన్ దేర్ కంపెనీస్. అన్న మీ బిగ్గెస్ట్ రిగ్రెట్స్ ఇన్ లైఫ్ ఏంటన్నా? బిగ్గెస్ట్ రిగ్రెట్స్ ఇన్ లైఫ్ నేను 2016, 17, 18 టైంలో బాగా గ్రోత్ ఫేజ్లో ఉండే మేకర్స్ ఆమ్లిషన్స్ మస్తు నడిచేది. సో ఆ టైంలో ఏమనిపించేది అంటే నేను 22 ఇయర్స్కి ఇంకా అసలు బిజినెస్ స్టార్ట్ చేయాల్సింది, ఇంకో 2 ఇయర్స్ ముందు స్టార్ట్ చేయాల్సింది, చేసుంటే ఇంకా గ్రోత్ అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండేది కదా. నేను లేట్గా స్టార్ట్ చేశాను, ఇంకా అసలు టైం చాలా వేస్ట్ చేసిన అని ఆ టైంలో బాగా ఫీల్ అయినా. సో ఇంకా ముందు నేను స్టార్ట్ చేస్తుంటే ఇంకా గ్రోత్ అనేది ఇంకా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉండేది కదా. ఓకే. సో నేను అప్పుడు చాలా టైం వేస్ట్ చేసిన కదా అనిపించింది. సో అది ఒక్కటే నేను చేసిన మిస్టేక్ అని నేను అనుకుంటా. కొంచెం టైం వేస్ట్ చేసినేమో 2-3 ఇయర్స్ అని యాజ్ ఆఫ్ నౌ. అండ్ డెఫినెట్గా కొన్ని మిస్టేక్స్ చేస్తాం. నేను ఎంత మంచి అప్రోచ్లో పోవాలనుకున్నా కూడా అన్నోయింగ్లీ కొన్ని మిస్టేక్స్ చేసి ఉంటాం. సో అవి పెద్ద రిగ్రెట్స్ కింద ఫీల్ అవ్వలేదు, అవి ఒక లెర్నింగ్స్ కింద ఫీల్ అయినా. కాకపోతే దీన్ని మాత్రం మిస్టేక్ కిందనే కన్సిడర్ చేస్తా. ఎందుకంటే అప్పుడు ఇంకా చాలా టైం ఉంది, ఇప్పుడు తర్వాత చేయొచ్చులే. బీటెక్ అయిపోయినాక కూడా కొంచెం కంఫర్ట్ జోన్లోకి వెళ్ళడం. ఎన్ని ఇయర్స్ 20 ఇయర్స్ కష్టపడి చదువుకున్నాము, చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నాము. ఇన్ని రోజులు చదివినాం కదా, ఇప్పుడే బీటెక్ అయిపోయింది కదా, ఒక 1 ఇయర్ బ్రేక్ తీసుకుందాం అని కంఫర్ట్ జోన్. నేను మంచిగా ఎంజాయ్ చేద్దాం.
సో ఇలాంటివి కొన్ని మిస్టేక్స్ చేసిన అవి చేసి ఉండకుండా ఉంటే ఇంకా బెటర్ ఉండేదేమో అని నేను అనుకుంటున్నాను. మీరు అలాగే లెర్నింగ్స్ కోసం మాట్లాడారు కాబట్టి 3 బెస్ట్ లెర్నింగ్స్ ఇన్ యువర్ లైఫ్. లర్నింగ్స్ ఇన్ మై లైఫ్ అంటే బీ గుడ్ టు ఎవ్రీవన్. సో నీకు మంచి చేసినోడికి మంచి చేయి, నీకు చెడు చేసిన దానికి కూడా ఎవడు డేర్ చేయకుండా నిన్ను నువ్వు ప్రిపేర్డ్గా ఉండు. సో ఎందుకంటే సొసైటీలో మిక్స్డ్ ఉంటారు, అందరు మంచోళ్ళే ఉండరు, కొంతమంది యదవాళ్ళు కూడా ఉంటారు. ఆ యదవల్ని కూడా హ్యాండిల్ చేసేటట్టు ఉండాలి. సో మనని మనం అట్లా ట్యూన్ చేసుకోవాలా. సో సొసైటీకి కూడా ఆ మెసేజ్ ఉండాలి, వీడితో మంచిగా ఉంటే వీడు మంచిగా ఉంటాడు, వీడిని దోలికి కూడా వెళ్ళకూడదు అనేది మెసేజ్ వెళ్ళాలి. అదొకటి ఉండాలి, అదొక క్వాలిటీ మెయింటైన్ చేయాలి. సో ఎందుకంటే వాడు నన్ను కొట్టినా నేను దెబ్బలు పడతా, నో, ఎవడు నిన్ను కొట్టడానికి కూడా ధైర్యం చేయకూడదు, నీ దగ్గరకు రావడానికి కూడా ధైర్యం చేయకూడదు. సో అట్లా నిన్ను నువ్వు ప్రిపేరేటివ్ చేసుకోవాలి. సో ఎందుకంటే సొసైటీ ఎప్పుడు నిన్ను తొక్కడానికే ట్రై చేస్తుంది. చాలామంది నువ్వు నీ సక్సెస్ని ఎంజాయ్ చేసేవాళ్ళు ఒక 1 to 2% ఉంటారు. మిగతా 98 to 99% మన సక్సెస్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. సో అంటే వాళ్ళు నిన్ను వెనకాల గుంజడానికి అంత 98-99% ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ అరౌండ్ యూ విల్ ట్రై టు పుల్ యూ బ్యాక్. సో వాటికి నువ్వు బీ ప్రిపేర్డ్, బీ స్ట్రాంగ్ ఇనఫ్ టు హ్యాండిల్ దెమ్ అండ్ ముందుకు వెళ్ళాల్సిందే. ఓన్లీ వన్ ఆప్షన్, యూ హ్యావ్ టు గో ఫార్వర్డ్. సో అదొకటి. అండ్ నెక్స్ట్ మనీని ప్రాపర్గా హ్యాండిల్ చేయాలి. సో మనీ వచ్చినప్పుడు ప్రాపర్ రైట్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. ఎందుకంటే లైఫ్లో ఎప్పుడూ మనం అనుకున్నట్టు లైఫ్ ఉండదు. సో మనం చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అనేవి సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో రిస్క్లో అవి ఇట్ షుడ్ ప్రొటెక్ట్ యూ. సో ఆల్వేస్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు హ్యాండిల్ వర్స్ సిచ్యువేషన్స్. దానికోసం ఒక ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయాలి. సో సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు వాటిని. సో బిజినెస్లోనే కాదు, అది కొంచెం చాలా ఒక రూల్ కూడా ఉంది కదా, కొంచెం గోల్డ్లో పెట్టండి, కొంచెం వాటిలో పెట్టండి, వీటిలో పెట్టండి అని. సో అట్లా కొంచెం సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా కొంచెం చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ నీకు ఎప్పుడైతే ఎవరి మీద అయితే బ్యాడ్ ఒపీనియన్ వస్తుందో వాళ్ళని అసలు దగ్గర కూడా రానియద్దు. సో నీకు ఎవరైతే నిన్ను హార్మ్ చేద్దాం అనుకుంటున్నారో, లేకపోతే నీకు అది ఒక నెగిటివ్ సైన్ లాగా అనిపించిందో, వాళ్ళ దగ్గర నెగిటివ్ వైబ్స్ వస్తే వాళ్ళతో అసలు ట్రావెల్ చేయకూడదు. సింపుల్గా పక్కకు పెట్టేసుకొని అవాయిడ్ చేసుకొని నీ పని నువ్వు చేసుకోవాలి. అండ్ ఆల్వేస్ ట్రావెల్ విత్ పీపుల్ హూ ఆర్ గుడ్, నీకు పాజిటివ్ వైబ్ ఉంది. సో అలాంటి వాళ్ళతో ట్రావెల్ చేస్తే అండ్ నీకు అంటే దట్ ఈస్ వాట్, అంటే ప్రతిసారి సక్సెస్ ఉన్నోడే దగ్గర నుంచే నాలెడ్జ్ గెయిన్ చేస్తామని కాదు. సో కొంతమంది నార్మల్ వాళ్ళ దగ్గర కూడా చాలా నాలెడ్జ్ ఉంటుంది. సో సో నీకు ఎవరితో అయితే జెల్ అవ్వగలుగుతావో, నీకు ఒక పాజిటివ్ వైబ్ ఎవరితో అయితే ఉంటుందో వాళ్ళతో ట్రావెల్ చేయాలి. ఎక్కడైతే కొంచెం నెగిటివ్ వైబ్ ఉందనుకో, ట్రై టు సింపుల్గా అవాయిడ్ చేయడమే బెటర్. సో ఇగ్నోర్ చేసి వదిలేయాలి. నీ లైఫ్ నువ్వు సెట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ యువర్ లైఫ్. సో నువ్వు సక్సెస్ అయినా నీకే, నువ్వు ఫెయిల్యూర్ అయినా నీకే దాని ఇంపాక్ట్ అనేది. సో ఇవన్నీ కొన్ని చిన్న చిన్న కన్సిడర్ చేస్తూ లైఫ్లో ముందుకు పోవాలి. రావులన్న, థ్యాంక్ యూ సో మచ్ అసలు మీ టైం ఇచ్చినందుకు. మనం ఇంకొక పాడ్కాస్ట్ చేయాలి యాక్చువల్లీ, కంప్లీట్గా ఫుడ్ బిజినెస్ మీద, ఫుడ్ ఇండస్ట్రీ మీద డీటెయిల్గా. మీరు అలాగే చెప్పారు మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్లు ఇంకా కమింగ్ సెగ్మెంట్స్లో చాలా ఉన్నాయి. సో వన్స్ అవన్నీ యాడ్ అయ్యాక మనం మళ్ళీ డీప్గా కూర్చొని డెఫినెట్గా చాలా మంచిగా చేస్తున్నారు. నేను మేము ఈ టీంని ఎప్పటి నుంచో చూస్తున్నా. సో గుడ్ ఎఫర్ట్ అండ్ ఐమ్ ప్రిటీ మచ్ ష్యూర్ మీరు చాలా పెద్ద స్టేజ్కి గ్రో అవుతారు. సో తెలుగులో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాడ్కాస్ట్, టాప్ పాడ్కాస్ట్లో మీద ఒకటి ఉంటుంది, మీ ఛానల్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ యూ హ్యావ్ అ వెరీ గుడ్ టీమ్. లైక్ మీ టీం అంతా సూపర్ టీం, మంచిగా ప్రాపర్గా ఉన్నారు. సో మీ టీమే మీ అసెట్. సో నరేష్ కూడా చాలా ఎఫర్ట్ పెట్టి, నువ్వు కానీ నరేష్ కానీ మీ టీం ఐడియా లేకపోతే ఈ పాడ్కాస్ట్ అసలు స్టార్ట్ అవ్వకపోదు. సో చాలా, ఎందుకంటే నరేష్ కూడా చాలా మందితో వర్క్ చేసింది కదా. చాలా మంది ఇప్పుడు సక్సెస్ఫుల్ గా పాడ్కాస్ట్ చేసే వాళ్ళకి చాలా మంది కూడా నరేష్ ఇస్ అ గై హూస్ బిహైండ్ దెమ్, రైట్? సో దే షేప్డ్, నరేష్ ఇస్ అ గై హూ షేప్డ్ దోస్ పాడ్కాస్ట్, సక్సెస్ఫుల్, సో కాల్డ్ సక్సెస్ఫుల్ పాడ్కాస్ట్ అని. సో ఈ ఛానల్ ఇంకా నరేష్ స్టార్ట్ చేసినాడు అంటే డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యూజ్ హిట్. మీ పాడ్కాస్ట్లు అన్నీ కూడా మంచి నాలెడ్జ్ షేర్ చేస్తుంది సొసైటీకి అని నేను అనుకుంటున్నా. సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇంకొక 1 yearలో మీరు తెలుగులో టాప్ పాడ్కాస్ట్ ఛానల్గా ఎమర్జ్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ డెఫినెట్లీ వి ట్రై టు ప్రొవైడ్ నాలెడ్జ్. అందరికీ ఈ పాడ్కాస్ట్ చూసిన ప్రతి ఒక్కరికి డీప్ నాలెడ్జ్ ఉండేలానే మేము ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. బికాజ్ ఒక మిల్క్ షేక్ ఫౌండర్ని, మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ ఫౌండర్ టైంని ఇక్కడ అందరికీ యాక్సెసిబుల్ ఉండదు. సో మా పాయింట్ ఏంటంటే అలాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళ టైంని మేము ఎలాగోలాగా తీసుకొని వచ్చి వాళ్ళ దగ్గర నుంచి లెర్నింగ్స్, వాళ్ళ జర్నీ, వాళ్ళు ఎలా ఈ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీలో వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు, ఏంటి, ఇవన్నీ అందరికీ తెలియాలి అనే కాన్సెప్ట్లో విల్ డెఫినెట్లీ ట్రై టు డూ మెనీ మోర్ లైక్ ఆల్ ద బెస్ట్ టు యూ అండ్ టు యువర్ టీమ్. థ్యాంక్ యూ. Yeah, keep growing. Thanks. Thank you for giving me this opportunity.